ఇది ఒక విలక్షణమైనటువంటి ప్రజాస్వామ్యం. చాలామంది చెప్తూ ఉన్నారు, భారత ప్రజాస్వామ్యం అన్నటువంటిది చరిత్రలో జరుగుతున్నటువంటి అతిపెద్ద రాజకీయ ప్రయోగం. ఇదేదో ఇక్కడ పూర్తిగా విజయవంతమైందనో లేదా విజయవంతమైందన్నటువంటి ఆనందోత్సాహం అవసరం లేదు. అలానే ఇది వైఫల్యం చెందిందన్న నిరుత్సాహము నిస్పృహ అవసరం లేదు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా ఏ ప్రజాస్వామ్యము పరిపూర్ణం కాదు, ఏ ప్రజాస్వామ్యము చివరి అంచుల వరకు చేరలేదు. ఇది ఒక పరిణామం చెందుతూ ఉంటుంది. ఈ పరిణామ క్రమంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. 75 ఏళ్లుగా భారతదేశంలో పరిణామం చెందుతూ ఉన్నటువంటి, పరిపక్వం చెందుతూ ఉన్నటువంటి, పరివర్తన చెందుతూ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రపంచంలో నేడు జరుగుతున్నటువంటి ఒక విడ్డూరం ఏంటంటే, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు నిరంకుశ ధోరణిలో పరిపాలన సాగించటం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా కనపడుతున్నటువంటి ధోరణి. ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడి కార్యనిర్వాహక వర్గం అంతకంతకు తన ఆధిపత్యం ఎక్కువై, ప్రజాస్వామ్యానికి ఏదైతే ప్రజా సార్వభౌమాధికారము, శాసనసభలు, కార్యవర్గము, న్యాయ వ్యవస్థల మధ్య ఉన్నటువంటి అధికార విభజన, వాటి మధ్య ఉండవలసినటువంటి సమతౌల్య స్థితి దెబ్బతిని ఒక వ్యక్తి, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు వ్యతిరేకత లేకుండగా, ప్రతిపక్షాలు లేకుండగా, అసమ్మతి విమర్శలు లేకుండగా అధికారాన్ని చెలాయించాలన్నటువంటి కోరిక చాలా దేశాల్లో, మన దేశంలో కూడా, రాష్ట్రాల్లో కూడా మనకు అంతకంతకు ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి ఒకటి మనకు కనపడుతూ ఉన్నది. చూడటానికి ప్రజాస్వామ్యమైన వాస్తవంలో, ఆచరణలో ఒక ఏకస్వామ్యము వైపు ఈ ప్రజాస్వామ్యం నెట్టబడుతూ ఉన్నది. ప్రజాస్వామ్యంలో ఏకస్వామ్యం అన్నటువంటి ఒక వైచిత్రి ఈనాడు కనపడుతూ ఉందని చాలామంది ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి పండితులు మనకు చెప్తూ ఉన్నారు. అందువల్ల ఇటీవల కాలంలో భారతదేశంలో కూడా ప్రజాస్వామ్యము మెల్లమెల్లగా దాని యొక్క స్థాయి ప్రమాణాలు పడిపోయి, ఇది ఒక ప్రజాస్వామ్యం వెనక్కు మళ్లించబడుతూ ఉన్నది, ప్రజాస్వామ్యము దిగజారుతూ ఉన్నది, ఇది ఒక లోపభూయిష్టమైనటువంటి ప్రజాస్వామ్యంగా ఉన్నది. ఇది ప్రజాస్వామ్యమే కానీ ఒక లోపభూయిష్టమైనటువంటి ప్రజాస్వామ్యంగా ఉన్నది అన్నటువంటి చాలామంది పండితులు, చాలామంది విమర్శకులు చేస్తున్నటువంటి ఒక విమర్శ మనకు కనపడుతూ ఉన్నది. అందువల్ల మనం నిస్పృహ చెందనవసరం లేదు. ఒక ఇంత విశాలమైనటువంటి దేశంలో, ఇంత వైవిధ్యం ఉన్నటువంటి దేశంలో దీన్ని ఎలా నిలువరించాలి, ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్టం ఎలా చేయాలి, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని మరింత బలోపేతం ఎలా చేయాలి అన్నటువంటి ఒక ఆలోచనతోటి ఈ సదస్సు నిర్వహించబడుతూ ఉన్నది. ఇక్కడ 3 విషయాలు మీకు మనవి చేస్తాను మీటింగ్ మొదలుపెట్టే ముందు. ఏ ప్రజాస్వామ్యానికైనా ప్రజలు స్వేచ్ఛగా తమ పాలకులను ఎన్నుకునే అధికారము. ఆ స్వేచ్ఛ అంటే ఏమిటి అంటే, ఎటువంటి నాయకులను ఎన్నుకోవాలి, ఆ నాయకులు యొక్క విధానాలు ఏమిటి, ఆ విధానాల మీద ఆధారపడి నాయకులను ఎన్నుకోవటం, ఒక పరిమిత కాలానికి ఆ నాయకులకు అధికారాన్ని ఇవ్వటం అన్నటువంటిది ప్రజాస్వామ్యంలో మనకు కనపడుతూ ఉంటుంది. అందువల్ల అధికార పక్షము, ప్రతిపక్షం అన్నటువంటిది ప్రజాస్వామ్యానికి ఒక జీవకర్ర. ఆ రెండు ఒకదానికి ఒకటి బొమ్మ బొరుసులాగా ఉండవలసిందే. ప్రతిపక్షము లేనటువంటి ప్రజాస్వామ్యము మనము ఊహించడానికి కూడా సాధ్యం కానటువంటిది.
ప్రతిపక్షము అధికార పక్షం ఎప్పుడు ఉంటాయి అంటే వ్యక్తులకు స్వేచ్ఛలు ఉన్నప్పుడు. ఆ స్వేచ్ఛ ఎటువంటిదంటే ఆలోచన చేయడానికి స్వేచ్ఛ, చేసిన ఆలోచనలు ప్రకటించుకునేందుకు స్వేచ్ఛ, ఆ ప్రకటన అందరికీ చెప్పుకునే స్వేచ్ఛ, ఆ ప్రకటన ఆ అభిప్రాయాన్ని 10 మందికి చెప్పుకోవడానికి, దాన్ని అమలు చేయడానికి సంఘాలు ఏర్పరచుకునే స్వేచ్ఛ, పత్రికల్లో ప్రకటించుకునే స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛలన్నీ కలిగి ఉన్నప్పుడే ఈ ఎన్నికకు, ఈ ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుంది. అటువంటి స్వేచ్ఛలను అణిచివేయడం అనేది ఏ వ్యవస్థకైనా మంచిది కాదు. రెండవది, ఈ వ్యవస్థలో ఒక కార్యవర్గం ఉంటుంది, ఒక శాసనసభ ఉంటుంది, ఒక న్యాయ వ్యవస్థ ఉంటుంది. ఈ 3 వ్యవస్థలు తమ తమ పరిధుల్లో ఆపరేట్ అవుతూ, ఒక వ్యవస్థ కనుక శృతిమించి ప్రవర్తిస్తూ ఉంటే దాని మీద కొంత నియంత్రణ చేయడం అన్నటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. ఇది 200 ఏళ్లుగా కొనసాగుతూ ఉన్నది అన్ని ప్రజాస్వామ్యాల్లో. అది ఎక్కడో దెబ్బతింటూ ఉంది మన దేశంలో. మూడవది, ప్రభుత్వ విధానాలను అమలు చేయడానికి ఒక ఉద్యోగ బృందాన్ని ఏర్పరచుకోవటం, ఒక పోలీసు యంత్రాంగాన్ని ఏర్పరచుకోవటం అన్నటువంటిది అన్ని దేశాల్లోనూ ఉంటుంది. అది ప్రజాస్వామ్యాలైనా నియంతృత్వ దేశాలైనా. కానీ ప్రజాస్వామ్య దేశాల్లో ఏమిటంటే ఒక ఎన్నుకోబడినటువంటి రాజకీయ పార్టీ యొక్క నాయకులు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి విషయాలని, లేకపోతే వారి ఆదేశాలను, వారి విధానాలను అమలు చేయటం అవసరం, పోలీసు యంత్రాంగమైన, అధికార గణమైన. అయితే అమలు చేసే క్రమంలో వాళ్ళు కొంత స్వతంత్రత కలిగి ఉండాలి. పోలీసు యంత్రాంగమైన, అధికారులైన, అధికార పార్టీ యొక్క వాళ్ళ ఆదేశాల అదే విధంగా అమలు చేయటం కాదు, ఒక చట్టబద్ధమైనట్టు ఒక ప్రొసీజర్స్ ఫాలో అయ్యి ఒక చట్టాన్ని ప్రకారము దాన్ని అమలు చేయాలే కానీ అధికార పక్షాలకు వత్తాసు పలికే అధికార గణము పోలీస్ యంత్రాంగం ఉంటే అది కూడా ప్రజాస్వామ్యానికి ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా చట్టబద్ధ పాలన అనేటువంటిది 2 అంశాలు ఉన్నాయి. ఒకటి పౌరులకు స్వేచ్ఛ, ఆ పత్రికా స్వేచ్ఛ, అధికార విభజన కలిగి ఉండటం అన్నటువంటిది ఒకటి. రెండవది, పాలకుడు లేదా ఆమె కానీ అతను కానీ తన సొంత నిర్ణయాలు కాకుండా ఒక శాసనసభలో నిర్మితమైనటువంటి శాసనాల ఆధారంగా ఏర్పరచుకున్నటువంటి ప్రొసీజర్స్ ఆధారంగా నిర్ణయాలు చేసి వాటిని అమలు చేయటం అన్నటువంటిది, ఆ చట్టాలకు తాను కట్టుబడి ఉండటం అన్నటువంటిది ఈ చట్టబద్ధ పాలనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి స్వభావం. ఆ స్వభావం దెబ్బతింటుంది అన్నటువంటి ప్రస్తుతం మన దేశంలో మన దేశమే కాదు చుట్టుపక్కల దేశాల్లో అవి ఆందోళన కలిగించే పరిస్థితుల్లో ఈనాడు ఉన్నాయి. కాబట్టి దాని గురించి ఒక చర్చ చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పరచడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనకు మధ్యలో 4 వక్తలు మనకు మధ్యలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా లోక్సత్తా నాయకులు, చట్టబద్ధ పాలన గురించి చాలా కాలంగా ఒక నిబద్ధతతోటి కృషి చేస్తున్నటువంటి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సభలో ప్రధాన ఉపన్యాసము చేయడానికి భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఆంధ్ర ప్రజలకు సుపరిచితులు అయినటువంటి జస్టిస్ వి గోపాలగౌడ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా మీ అందరి తరఫున అభ్యర్థిస్తున్నాను. శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారు కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మన ప్రస్తుత శాసనమండలి సభ్యులు, మిత్రులు లక్ష్మణరావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.
అలానే ఆంధ్రప్రదేశ్ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఏ సత్యప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. జస్టిస్ గోపాలగౌడ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఒడిశా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. కర్ణాటక హైకోర్టులో ఇతర న్యాయస్థానాలలో రాజ్యాంగ సంబంధమైన విషయాలు, భూ సంస్కరణలు, సివిల్ కేసులు, కార్మికుల సమస్యలు, సహకార సంఘాల సమస్యలను న్యాయవాదిగా చేపట్టి వాదించారు. కర్ణాటక రాష్ట్ర న్యాయ సేవల సంస్థ చైర్మన్గాను, జాతీయ న్యాయ సేవల సాధికారక సంస్థ సభ్యులుగాను పనిచేశారు. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు శిక్షణ రీత్యా వైద్యుడు, తదనంతరం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో చేరారు. 16 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పనిచేసి ప్రజా సమస్యల పట్ల సానుభూతి, సునిశ్చిత మేధో పరిజ్ఞానం, చిత్తశుద్ధి కలిగిన సమర్థుడైన ప్రభుత్వాధికారిగా ఖ్యాతిగాంచారు. 1996వ సంవత్సరంలో ఐఏఎస్కు రాజీనామా చేసి లోక్సత్తాను స్థాపించారు. 2009లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్, విజిలెన్స్ అడ్వైజరీ కౌన్సిల్, సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ తదితర జాతీయ స్థాయి కమిటీల్లో సేవలందించారు. ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, లోక్సత్తా ఉద్యమం తదితర వేదికల ద్వారా రాష్ట్ర స్థానిక స్థాయిల్లో పరిపాలన, రాజకీయ సంస్కరణల కోసం అవిశ్రాంత కృషిని కొనసాగిస్తున్నారు. లక్ష్మణరావు గారు ప్రస్తుతం కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు. ఆయన మొదటిసారిగా 2007లో కృష్ణా గుంటూరు ఉపాధ్యాయుల నియోజకవర్గం నుండి గెలుపొందారు. 2009లో తిరిగి ఎన్నికయ్యారు. శాసనమండలిలో ప్రవేశించడానికి ముందు గుంటూరులోని హిందూ కళాశాలలో రాజనీతి శాస్త్ర అధ్యాపకులుగా 2 దశాబ్దాలు పైబడి పనిచేశారు. ప్రజా చైతన్య వేదిక, జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక సభ్యులు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేశారు. శ్రీ సత్యప్రసాద్ గారు 1984వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో న్యాయవాద వృత్తిని చేపట్టారు. 2004లో స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్గాను, 2009 నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగాను నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేశారు. సీనియర్ న్యాయవాదిగా వంశధార అంతర్రాష్ట్రాల నదీ జలాల వివాదం కేసులో ఆంధ్రప్రదేశ్ తరఫున న్యూఢిల్లీలో పనిచేశారు. 2019 నుండి అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. ఇది సంక్షిప్తంగా ఈనాడు వక్తల గురించినటువంటి పరిచయం. ఈ సభను డాక్టర్ జేపీ గారు దీన్ని కొనసాగించవలసిందిగా మీ అందరి తరఫున అభ్యర్థిస్తున్నాను. సెలవు. అందరికీ నమస్కారం. ఈవేళ ఈ దేశంలో తెలుగునాట ఉన్న వాతావరణంలో ఒక శనివారం సాయంకాలం ఇంతమంది ఇలాంటి సదస్సులో పాల్పంచుకుంటారంటే ఇంకా ఈ దేశంలో జవజవాలున్నాయని నేను నమ్ముతున్నాను. మన ప్రజాస్వామ్యం ఇంకా బతికుందని నాకు అనిపిస్తున్నది. మీ అందరికీ ప్రత్యేకంగా అందుకోసం అభినందనలు. ఇప్పుడు నేను విషయంలోకి వెళ్ళను. మొట్టమొదటిగా చెన్నసూరి గారు ఎక్కడ రండి. మరి అంత మొహమాటము అంత నమ్రత కూడా మంచిది కాదు. రండి. నిరాశకు గురి కాకుండా సమాజంలో ప్రజాస్వామ్యాలను పెంచడం కోసం మన పరిజ్ఞానాన్ని, మేధస్సుని ఇట్లా రండి. మేధస్సుని ఉపయోగించి మన సమాజానికి చేతనైన మేరకు ఒక దారి చూపెట్టే ప్రయత్నం చేయాలి అన్న ఆలోచనతో హాయిగా హైదరాబాద్లో కూర్చోవచ్చాను. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ప్రొఫెసర్గా పనిచేసిన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ రావాల్సిన అవసరం లేదు. కానీ ఆయన నా దృష్టిలో చాలా పెద్ద సాహసాన్ని కూడా కట్టారు. 10 మందిని కలిసి వారికి అండగా వచ్చిన వారికి మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు
ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టాలి అంటే, ఎదగాలి అంటే, కావలసిన మార్పులు రావాలి అంటే సంఘటితంగా పరిజ్ఞానంతో గొంతు విప్పటం తప్ప వేరే మార్గం లేదు. ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ లిబర్టీ, వి ఆల్ నో దట్. అందుకోసం కేవలం పాఠాలు చెప్పడానికి పరిమితం కాకుండా ఆచరణకు ఉపక్రమిస్తున్నటువంటి ప్రొఫెసర్ సూరి గారిని, వారి బృందాన్ని మనసారా అభినందిస్తున్నాను. ఇక పెద్దలు గోపాల్ గౌడ్ గారిని ప్రసంగతమని కోరే ముందు వేదిక మీద ఉన్న పెద్దలంతా అంగీకరిస్తే ఒక్క కోరిక. విషయం చాలామందికి తెలుసు కాబట్టి మన ప్రసంగాలు వీళ్ళంత సంక్షిప్తంగా చేసి ప్రశ్నోత్తరాలకు ఒక చర్చకు అవకాశం ఇస్తే, మరి చర్చలో కూడా నాకు పూర్తి నమ్మకం ఉన్నది, బహిరంగ చర్చ అవకాశం ఇస్తే అది ఆరోగ్యకరంగా జరుగుతున్న నమ్మకం నాకు ఉన్నది. కాబట్టి మనం కూడా బాధ్యత వ్యవహరించాలి. ప్రతి వాళ్ళు మళ్ళీ పెద్ద ఉపన్యాసం, మన దేశంలో మైకాసురులు ఎక్కువ. మైక్ దొరకగానే మనకి చాలా మనసులో ఉంటుంది, ఏదో సందర్భం ఉచితమైనా కాకపోయినా కూడా చెప్పాలని ఉచిత బాధ ఉంటుంది. అలా కాకుండా ఒక నిర్దిష్టమైనటువంటి చర్చకి, ఆచరణ సాధ్యమైన ఆలోచనని పెంచే చర్చకి దారితీసేట్టుగా చేస్తే బాగుంటుందని కోరుతున్నాను. మీరంతా అంగీకరిస్తే మన ప్రసంగాలు చాలా సంక్షిప్తం చేసి మన మనసులో ఉన్న భావాలు కనుక ఆ చర్చ రూపంలో వస్తే మరింత ఫలవంతం అవుతుంది. నాకు అనుభవం నేర్పిన పాఠం ఏంటంటే, మన గోడు మనం చెప్తాం కానీ వినేవాళ్ళు ఎవరు ఏదో పురాణ కాలక్షేపంలాగా 5 నిమిషాలు వెంటో ఈ చెవిలోంచి వెళ్ళి ఈ చెవిలోంచి వెళ్ళడం తప్పితే పట్టించుకునే వాళ్ళు పెద్దగా ఉండరు. కానీ చర్చలో భాగస్వాములు అయినట్టయితే ఆలోచించడం మొదలెడతారు కొంతమంది అయినా. ఇట్ విల్ స్టిమ్యులేట్ దేర్ థింకింగ్ అండ్ దేర్ యాటిట్యూడ్స్ అండ్ హోప్ఫుల్లీ ఇట్ విల్ చేంజ్ ద వే ద కంట్రీ ఈస్ రన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఈ మాటలతో ఒక్క మాట మాత్రం ఇందాక సూరి గారు చెప్పిన మాటలను బలపరుస్తూ నేను ముఖ్య అతిథి గారిని ప్రశ్నించాలని కోరుకుంటాను. ఏమిటంటే, ఈ మాట మన మనస్సులోకి బాగా ఇంకాలి. పరిపూర్ణ ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు, ఉండదు. ప్రపంచంలో అద్భుత ప్రజాస్వామ్యం అనేది లేదు. అమెరికాను అద్భుత ప్రజాస్వామ్యం అనుకున్నాం చాలామంది. ఏమైనా మనం చూసాం, ఎన్నికైన వాడు ఎన్నికయ్యాడో లేదో కూడా తెలుసుకోలేకపోతున్నారు ఆ దేశంలో. కనీసం మన దేశంలో ఎంత పార్టీల మధ్య పోరాటం ఉన్నా, ఎంత ప్రజల్లో రకరకాలైనటువంటి అపోహలున్నా, ఎంత ఓట్ల కోసం డబ్బు రాజ్యం వెళుతున్నా, మనందరికీ తెలుసు కదా, విజయవాడలో ఉన్నాం కదా, ఓట్ల కోసం డబ్బుని గురించి మాట్లాడకపోతే ఎట్లా? ఓట్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా, రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేసినా, ఎన్ని అవకతవకలున్నా కనీసం బ్యాలెట్ బాక్స్లోనో లేకపోతే ఈవీఎంలోనో పడ్డ ఓట్లు నిజాయితీగా పడ్డాయి, ఆ మెజారిటీ వచ్చిన వాడు ప్రజలు మనిషి ఆలోచించకనో స్వచ్ఛందంగా వేసిన ఓట్ల వల్లే నెగ్గారు అన్నది అంగీకరించడానికి దేశం సిద్ధంగా ఉన్నది. ప్రజాస్వామ్యం ఒక్కరోజు రాదు. 1215లో బ్రిటన్లో మ్యాగ్నా కార్టా మొదలెట్టినప్పుడు ఏమిటిది? ప్రజాస్వామ్యానికి తొలి మొలక. రాజే సర్వస్వం, రాజు దైవాంశ సంభూతుడు, రాజే దేవుడు అనుకున్న సమాజంలో రాజు దేవుడు కాదు, రాజు కొన్ని నియమాలకు కట్టుబడి ఉండాలి. రాజుకు కూడా పరిమితులు ఉన్నాయి, ఒక కాంట్రాక్ట్ ఉన్నది, ఒక ఒప్పందం ఉన్నది రాజుకి, సామాన్య ప్రజలకు కాకపోయినా కనీసం ఆ రాజ్యంలో ఉన్న కీలకమైన వ్యక్తులకి, నోబుల్స్కి. మ్యాగ్నా కార్టా అంతే, ఇట్ వాజ్ ఎ కాంట్రాక్ట్ విత్ నోబుల్స్ అండ్ ద కింగ్. అంటే మొట్టమొదటిసారిగా ఆధునిక యుగంలో, కనీసం మధ్యయుగాల్లో అయినా కూడా గత 1000 సంవత్సరాల్లో రాజు దైవాంశ సంభూతుడు కాదు, రాజు రాచరికానికి పరిమితులు ఉన్నాయి అనేది మొట్టమొదటి చెప్పింది మ్యాగ్నా కార్టా. 800 ఏళ్ళు పట్టింది వాళ్ళకి ఒక స్థాయికి వెళ్ళడానికి. ఇప్పుడు కూడా అవకతవకలు జరుగుతున్నాయి, ఆ దేశాల్లో కూడా జరుగుతున్నాయి. మొన్ననే ఆర్థిక మంత్రి గత ఆర్థిక మంత్రి ఆ పార్టీ అధ్యక్షులు, అధికార పార్టీ అధ్యక్షులు రాజీనామా చేయాల్సి వచ్చింది క్యాబినెట్ పదవికి. కాబట్టి ప్రజాస్వామ్యంలో పరిపూర్ణత ఉండదు, ఇది అసంపూర్ణమైన ప్రక్రియ. రెండోది, ఖచ్చితంగా ఓట్లు వేయడము, అధికారం అనేది ఓటు ద్వారా శాంతియుతంగా మారటము ఈ దేశంలో అద్భుతంగా జరుగుతుంది. మనం చాలా గర్వపడాలి. ఎన్నికల్లో ఎన్ని అవకతవకలు ఉన్నా కూడా ప్రపంచంలో గత 60-70 ఏళ్ళలో ప్రజాస్వామ్యంగా వచ్చిన దేశాల్లో శాంతియుతంగా ఎన్నికల ద్వారా అధికారం మారడం అన్నది చాలా అరుదైన ప్రక్రియ.
ఈ దేశంలో ఒక 1971-77 మధ్య ఎమర్జెన్సీ కారణంగా వచ్చిన అంతరం కొద్దిపాటి, అది కూడా ఆనాటి పాలకులకు ఎంతో కొంత సిగ్గు వచ్చింది. ఇది తప్పు అని గుర్తించి ఎన్నికలు పెట్టారు. పెట్టకపోతే ఏమైతే నేను ఊహించలేను. కానీ శాంతియుతంగా ప్రజల సమ్మతి మేరకే ప్రభుత్వాలు మారుతున్నాయి. ఆ మేరకు ప్రజాస్వామ్యం ఉన్నది. స్వేచ్ఛ ఎంతో కొంత ఉన్నది, పరిమితులు ఉన్నాయి కొన్ని చోట్ల దాష్టీకం చేస్తున్నారు. కానీ స్థూలంగా మన న్యాయ వ్యవస్థ పుణ్యమా కావచ్చు, సమాజంలో ఉన్న చైతన్యం కావచ్చు, రాజకీయ పార్టీలో ఉన్న విజ్ఞత వల్ల కావచ్చు, నిజమైన రాజకీయ పోటీ వల్ల కావచ్చు, స్వేచ్ఛ ఉన్నది. ఉన్న కొద్దికి బాగుపడుతున్నాయి నా దృష్టిలో. కానీ 2 రంగాల్లో మనం వెనక్కి వెళుతున్నాం. ప్రారంభంగా ఈ మాట నేను చెప్పదలుచుకున్నాను. నేను ప్రజాస్వామ్యం పట్ల అపారమైన విశ్వాసం ఉన్నవాడిని, ఆశావాదిని. అధికారంలో ఉంటే అంతా బాగుంది, ప్రతిపక్షంలో ఉంటే అంతా చెడిపోయింది అనేవాడిని కాదు నేను. ఈ దేశంలో ప్రజాస్వామ్యం చాలా బలపడుతోందని నమ్ముతున్నవాడిని నేను, ఎన్ని తప్పులున్నా కూడా. కానీ 2 రంగాల్లో ప్రజాస్వామ్యం వెనకపడుతోంది. సూర్య గారు చెప్పినట్టుగా ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలే అయినట్టయితే అద్భుత ప్రజాస్వామ్యం మనది. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు మాత్రమే కాదు. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలు పరిపాలన ఇవ్వడం మాత్రమే కాదు. ప్రజాస్వామ్యం అంటే పౌరుల సాధికారత. అంటే అధికారం ప్రజల చేతికి వెళ్ళాలి, అధికార వికేంద్రీకరణ కావాలి. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి రాజులుగా నిరంకుశులుగా ఉంటే అది ప్రజాస్వామ్యం కాదాలదు. ప్రజాస్వామ్యబద్ధంగానే వచ్చారు వాళ్ళు, కానీ అది పూర్తి ప్రజాస్వామ్యం కాదాలదు. వాళ్ళకి అధికారం వద్దని నేను అంటల్లా. బాధ్యతతో కూడిన పారదర్శకమైన అధికారం కావాలి. రాజుపురిలో బుద్ధి పుట్టగానే నిర్ణయం చేస్తే సంఖ్యాబలం ఉంది కాబట్టి ప్రజాస్వామ్యం కాదాలదు. అధికార వికేంద్రీకరణ లేకుండా, ఎక్కడికక్కడ జనం నిర్ణయాలు చేసుకునే అవకాశం లేకుండా, మా పంచాయతీలో, మా మండలంలో, మా మున్సిపాలిటీలో, మా వార్డులో, మా కమ్యూనిటీ ఆఫ్ స్టేక్ హోల్డర్స్లో నిర్ణయాలు జరగకుండా అది ప్రజాస్వామ్యం కాదాలదు. అధికార కేంద్రీకరణ విషయంలో దేశం మరింత చెడింది. నేను నిశ్చయంగా చెప్తున్నాను. పార్టీలకు అతీతంగా జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి అన్న తేడా లేకుండా అధికార కేంద్రీకరణ, పండితులు హారిజాంటల్ అని వెర్టికల్ అంటారు. హారిజాంటల్ అంటే క్యాబినెట్లు నశించిపోయినాయి. రాష్ట్రాల్లో చాలా కాలం నుంచి క్యాబినెట్లు పోయినాయి. కాగితం మీద క్యాబినెట్లు ఉన్నాయి, మంత్రివర్గం కాగితం మీద ఉన్నది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో, అన్ని పార్టీల ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రి నిరంకుశుడైపోయినాడు. సర్వాధికారం ముఖ్యమంత్రి చేతుల్లో ఉండిపోయింది. దానిలో పెద్ద వివాదానికి ఆస్కారం లేదు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, దేశమంతా అట్లానే. అది ఇటీవల కాలంలో జాతీయ స్థాయికి కూడా ఎగుమతి అయింది. ఒకప్పుడు ప్రధానమంత్రికి చాలా అధికారాలు ఉన్నా కూడా ఒక మంత్రి తన శాఖ వరకు, ఆ పరిమితి వరకు కాస్త గట్టిగా నిర్ణయాలు చేసిన అవకాశం ఉండేది. ఇప్పుడు దాదాపు అంతరించిపోయింది. అంటే రాష్ట్ర నమూనా జాతీయ స్థాయికి కూడా ఎగుమతి అయింది. 73-74 సవరణలు పెట్టినా కూడా ఉత్తుత్తి సవరణలు, ప్రజల్ని మోసం చేసిన సవరణలు, సదుద్దేశంతో పెట్టారు. సత్సంకల్పానికి, సత్ఫలితాలకి మధ్య చాలా అంతరం ఉందన్న విషయం ఈ సమాజం ఇంకా గుర్తించాలి. మంచి సంకల్పం అంటే వాడు ఎంత మూర్ఖంగా చేసినా మంచిది అనుకుంటున్నాం మనం. తప్పు. మంచి సంకల్పం వేరు, మంచి చర్య వేరు. 73-74 సవరణలు మంచి సంకల్పమే, కానీ మంచి చర్య కాదు, మూర్ఖమైన చర్య, ముందు చూపులేని చర్య, అనాలోచితమైనటువంటి చర్య. దాంతో ఓవర్ స్ట్రక్చర్డ్, అండర్ పవర్డ్ లోకల్ గవర్నమెంట్స్. నేను ఇంగ్లీష్ వాడుతున్నాను మధ్య మధ్యలో. గోపాల్ గౌడ్ గారికి తెలుగు పూర్తిగా వచ్చు, కానీ అయినా కొంచెం పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ, విద్యార్థులు కూడా ఉన్నారు కొంతమంది, మీరు మన్నించండి. ఓవర్ స్ట్రక్చర్డ్, అండర్ పవర్డ్ లోకల్ గవర్నమెంట్స్. నిస్సారమైన స్థానిక ప్రభుత్వాలు, రసహీనమైన స్థానిక ప్రభుత్వాలు, రంగు రుచి వాసన లేని స్థానిక ప్రభుత్వాలు, ఉత్సవ విగ్రహాలకు మిగిలిన స్థానిక ప్రభుత్వాలు దేశమంతా దాదాపు అదే జరుగుతుంది. ఒక్క కేరళలో కొంతమేరకు మినహాయిస్తే. అధికార కేంద్రం పెరగడం కేవలం ప్రభుత్వాలు, పార్టీలు తప్ప మాత్రమే కాదు. నేను మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాను. పౌర సమాజం నుంచి స్థానిక ప్రభుత్వాలు బలపడాలి, అధికారం ప్రజలకు రావాలని చెప్పన్న ఆ మాట నాకు వినిపించడం లేదు. ఈ దేశంలో ఎవరు స్వేచ్ఛను కోరుతున్నారో మధ్యతరగతి వర్గాలు, ఆ వర్గాలు అధికారం మా వార్డులో
మా పట్టణంలో, మా మండలంలో, మా ఊళ్ళో మా చేతుల్లో ఉండాలి, తప్పో రేటో. కనీసం మా జీవితాన్ని రోజువారీగా ప్రభావితం చేసే మేరకైనా అన్న వాదన నాకు వినిపించడం లేదు. కొంతమంది పాతకాలపు చాదస్తాలంటే పెట్టుకుని నాలాంటి వాళ్ళని కొంతమంది గొంతె తరుస్తున్నాను తప్ప, నాకు మద్దతు ఇచ్చేవాళ్ళు కూడా, నాలాంటి మద్దతు ఇచ్చేవాళ్ళు కూడా చనిపోయారు చాలామంది. ఎల్సి జైన్ గారు ఉండేవాడు, ఉన్నంతకాలం నాకు ఆయన ఉన్నాడు అనుకునేవాడిని. అది ఇంకోరు ఉండేవారు. ఇలా దేశం మొత్తంలో ముగ్గురు నలుగురు దొరికేవాళ్ళు నాకు. అలా మాట్లాడేవాడుగా ముసలివాళ్ళు అయిపోయారు, పోయారు. కానీ ఈవేళ ప్రజాస్వామ్యంలో అధికారం ప్రజలకి అత్యంత చేరువుగా ఉండాలి వీలైనంత వరకు. ఇక్కడ సాధ్యంగానే మాత్రమే దూరంగా ఓ పెద్ద స్థాయిలో ప్రభుత్వానికి పంపించాలి అన్నటువంటి ఆలోచన ఈ దేశంలో చాలా బలహీనమైపోయింది. ఎందుకింత లోతుగా మాట్లాడుతుందంటే, చట్టబద్ధ పాలనకి స్థానిక ప్రభుత్వాలు అంటే మీ కూడా మీరే అనుకోవచ్చు. కాదు, స్థానిక ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి పాఠశాలలు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం చాలా రంగాల్లో నిష్ఫలమైందే అంటే, చట్టబద్ధ పాలన నిర్వీర్యమైందంటే దానికి మౌలికమైన కారణం అధికార కేంద్రీకరణ మనం అంతా కూడా చాలా మామూలుగా ఆమోదించాం. సాధారణమైన ప్రక్రియగా మనం అంతా గుర్తించి ఆమోదించేశాం. కేంద్రీకరణ అధికారంలో మీరు చాలా గొప్పవాళ్ళైనా కూడా మీ వల్ల మంచి ఫలితాలు రావు. ఎందుకంటే చాంతాడంత పొడిగిన లింకులు ఉన్నాయి. మీ నిర్ణయానికి ప్రజలు జరిగే ఫలితానికి మధ్య బోల్డ్ లింకులు ఉన్నాయి. దేవుడైనా కూడా అద్భుతాలు చేయలేడు. అది చేయలేనప్పుడు ప్రజల్ని మళ్ళీ ఆకట్టుకోవాలి కదా. ఒక అధికారి అయితే నేను చేస్తాను, నా ఇష్టమైతే చేస్తాను, లేకపోతే పోయా అంటాడు అంతే. రాజకీయంలో ఉన్నాడు కదా, మళ్ళీ ప్రజల దగ్గర పోవాలి కదా, ఓటు రావాలిగా. ఏం చేయాలి? తాత్కాలికమైన తేలాలతో లోపరుచుకోవాలి. రాజ్యం మొత్తాన్ని సొంతం చేసుకుని ఆశ్రితులకి పక్షపాతంతో అన్యాయంగా లాభాలు చేపట్టాలి. ప్రత్యర్థుల్ని అణగదొక్కాలి. సమాజాన్ని ముక్కలు చేసి విభజించాలి. ప్రజల్లో అపనమ్మకం పెరిగింది కాబట్టి, సంతృప్తి లేదు కాబట్టి పేద దేశంలో ఓట్లను నోట్లతో లోపరుచుకోవాలి. ఆ నోట్లు ఖర్చు పెట్టాలంటే నోట్లు సంపాదించాలి. పేద దేశం మనం. పేద దేశంలో 50 కోట్ల రూపాయలు అసెంబ్లీకి పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 కోట్లు లేకపోతే అలా ఎలక్షన్లు అనవసరం సార్ అంటున్నారు. నేను లోక్సత్తా ప్రారంభించినప్పుడు 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు మా రాష్ట్రంలో అంటే లక్ష్మణరావు గారు దేశంలో చాలామంది నమ్మల. జేపీ గారు అబద్ధాలు ఆడుతున్నాడు, కొంచెం అతిశయోక్తులు చెప్తున్నాడు, అంత 1 కోటి రూపాయలు ఉంటుందా అనుకున్నారు ఆ రోజుల్లో. ఎందుకంటే ఉత్తరాది వాళ్ళకి పాపం 1 కోటి రూపాయలు అప్పుడు చాలా పెద్ద డబ్బు. తర్వాత వాళ్ళకి అర్థమైంది 1 కోటి నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ఖర్చు అవుతుంది అసెంబ్లీ ఎన్నికని. ఈవేళ అది 50కి వెళ్ళిపోయింది. అన్ని చోట్ల నేను అంటలా, కానీ చాలా చోట్ల, మనం ఉన్న చోట ఖచ్చితంగా. పాత కృష్ణా, పాత గుంటూరు, పాత పశ్చిమ తూర్పుగోదావరి, లేదా నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాల్లో, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి 1 కోటి రూపాయలు, 50 కోట్లు పెద్ద, 30-40 కోట్లు పెద్ద గొప్ప విషయం కాదు అసెంబ్లీకి. మనది పేద దేశం. ఇంత ఖర్చు పెట్టాక సంపాదించకుండా రాజకీయం ప్రజల మీద ప్రేమతో నడుస్తుందని భావిస్తే మనం ఎక్కడ ఆలోచిస్తున్నా నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరూ దుర్మార్గులు కాదు. వీళ్ళల్లో చాలామంది రాజకీయం మీద కొద్దితో, 10 మంది మెప్పు పొందాలన్న సంకల్పంతో, చప్పట్ల మీద ఝాసతో వచ్చారు. పాపం దురుద్దేశంతో రాల. ఆ పొరపాటున వచ్చిన కారణంగా దానిలో ఇరుక్కుపోయిన తర్వాత నిలదొక్కుకోవాలంటే డబ్బు సంపాదన అనివార్యమైపోయింది. డబ్బు సంపాదన కావాలంటే చట్టబద్ధ పాలన సాధ్యం కాదు. అధికారంలో అక్రమార్జనకి చట్టబద్ధ పాలనకి ఉప్పు నిప్పు. కొన్ని చోట్ల కొంచెం జాగ్రత్తగా సుతారంగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల మరీ తూనా బొడ్డు అని చెప్పని విశృంఖలంగా చేస్తున్నారు. కానీ వీటికి సంబంధం ఉన్నది. అధికార లాలస. ప్రాణం పోయినా సరే అధికారం మాత్రం పోగొట్టుకోకూడదు. అధికారం కోసం బతుకుతాం, అధికారం కోసం అవసరం చస్తాం అనే ధోరణి వచ్చిన తర్వాత చట్టబద్ధ పాలన ఉంటుంది అసాధ్యం. కాబట్టి అధికార కేంద్రీకరణ చాలా ప్రజాస్వామ్య వైఫల్యానికి దారితీసింది. ఇక చట్టబద్ధ పాలన సూర్య గారు చెప్పారు, గోపాల్ గారు ఒక న్యాయమూర్తిగా, న్యాయ కోవిదులుగా మన ముందు పెడతారు చాలా విషయాలు. నేను జీవితంలో చాలా భాగాన్ని దీనికోసం కేటాయించాను. పరిపాలనా సంస్కరణ సంఘంలో ఒక నివేదిక మొత్తం
a small element of rule of law. Police, prosecution, justice system. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎందుకు చేయాలి, మొత్తం దాన్ని ఎక్కడో పెట్టాను. గత సంవత్సరమే జాతీయ స్థాయిలో సూరి గారు హైదరాబాద్ యూనివర్సిటీ తరపున, ఐఎస్బి వారు ప్రజాస్వామ్య పీఠం తరపున మేమంతా కలిసి జాతీయ స్థాయిలో చాలా పెద్ద సదస్సు నిర్వహించాం. చాలా తంటాలు పడుతున్నాం. పరిష్కారాలకి మార్గాలు ఉన్నాయి. పరిష్కార మార్గాలు లేక కాదు మన సమస్య. కానీ ప్రతి పరిష్కార మార్గం అమలు కావాలని చెప్పంటే కాస్తంత దూరదృష్టి కావాలి పాలకులకి. ఈ పూట అర్జెంటుగా నాకు ఓటు కావాలా, ఈ పూట అర్జెంటు నాకు డబ్బు కావాలని చెప్పంటే మీకు పెద్ద నష్టం లేకుండా రేపు జరిగే మంచి కూడా జరగదు. కాబట్టి పరిష్కారాలు లేక ఇవన్నీ కూడా సమస్యలుగా ఉండలేదు. కాబట్టి ఆ చట్టబద్ధ పాలన కోవడానికి నేను తర్వాత కొంచెంసేపు మాట్లాడతాను. దానిలోకి వెళ్ళినప్పుడు నేను కోరేది ఇవాళ వక్తల్ని కానీ మన్నించి కానీ ఉన్న పరిస్థితులను గురించి ఏకరువు పెడితే పెద్ద ప్రయోజనం లేదు. మనందరికీ తెలుసు, మనందరి గుండె మండుతోంది. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క తీరున చట్టబద్ధ పాలనకి చరమగీతం పడిగింది. కాబట్టి ఉన్న పరిస్థితులను వర్ణించడం కాకుండా ఒకటి నిర్దిష్టమైన పరిష్కారాలు కూడా పెద్ద ఇబ్బంది కాదు. మీకు నాకు తెలిపితే మనకంటే ఆలోచన ఉన్నవాళ్ళు, మనకంటే ముందు చూపు ఉన్నవాళ్ళు, అధ్యయనం చేసిన వాళ్ళు మనకు మంచి పరిష్కారాలు చెప్పగలరు. పెద్ద కష్టం కాదు. ప్రపంచానికి బోలెడంత అనుభవం ఉంది. మన దేశంలో మనం అందరం ప్రతి దానిలో ఒంటరివాళ్ళం అనుకుంటాం. మనం ఒంటరివాళ్ళం కాదు. మనలాంటి అనుభవాలు ప్రపంచం మొత్తానికి ఉన్నాయి. వాళ్ళ నుంచి నేర్చుకునేది ఇంగిత జ్ఞానం అంటే మన జీవితంలో చాలా బాగుపడతాం. కానీ మనకి ప్రధానంగా దృష్టి పెట్టవలసింది ఆ పరిష్కారాలు మనకు గోచరించినప్పుడు దాన్ని అమలు చేయాలంటే ఏం చేయాలి వాళ్ళ మనం. ఎందుకు జరగడం లేదు, జరిగేందుకు ఒక పరిస్థితిని ఎలా కల్పించాలి. దానిలో మనం కాస్త కోస్త సమాజంలో కాస్త విశ్వసనీయత ఉన్నట్టయితే, ఆలోచన ఉన్నట్టయితే, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకి అతీతంగా వ్యవహరించే శక్తి ఉన్నట్టయితే మనం ఏం చేయగలం నిర్మాణాత్మకంగా. దాని మీద కొంత దృష్టి పెడితే ఈవేళ ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ, ఈ దేశంలో కానీ మనం మంచి ప్రక్రియకి దారి పలికిన వాళ్ళం అవుతాం. ఆ ప్రయత్నాన్ని చేయమని కోరుతూ ఒకే ఒక్క కోరిక, విషయాన్ని ఎవరు మాట్లాడినా కూడా, ఎవరు చెప్పినా కూడా సాక్ష్యాల ఆధారంగా, తర్కం ఆధారంగా, రాజ్యాంగ విలువల ఆధారంగా, ప్రపంచానుభవం ఆధారంగా చూడండి. కానీ గోపాలగౌడ్ గారు మాట్లాడితే ఆయన కులం ఏమిటి, లక్ష్మణరావు గారు మాట్లాడితే ఆయన మతం ఏమిటి, సత్యప్రసాద్ గారు మాట్లాడితే మరి ఆయన ప్రాంతం ఏమిటి, సూర్య గారు మాట్లాడితే ఆయన పార్టీ ఏంటి, జేపీ గారు మాట్లాడితే ఈయన మనసులో మతలబే ఉంది. ఈ పిచ్చిని కాస్త వదిలేద్దాం. ఎవరేం చెప్పినా కూడా నేను కొంచెం పచ్చిగా చెప్తాను. విజయవాడ కదా, 2014లోనే హెచ్చరించాను. ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన కొత్తలోనే చెప్పాను. ఆనాడే జరగబోయే పరిణామాలు నేను చెప్పాను. మీరంతా కూడా కులం పిచ్చిలో ఉన్నారు, కులాన్ని విచక్షణరహితంగా వాడుతున్నారు మీ భాషలో కానీ, మీ బహిరంగ చర్చలో కానీ. దీని పర్యవసానం అనుభవిస్తుంది ఈ తెలుగునాట అని చెప్పాను. అందుకని నేను కొంచెం పచ్చిగా చెప్పేవాళ్ళు కొంతమంది ఉండాలి, నిర్మోహటంగా చెప్పేవాళ్ళు. ప్రతిదానికి మనకు కులం రంగు తప్ప, పార్టీ వ్యామోహం తప్ప, ఈ జిల్లా, ఈ వర్గం, ఈ ప్రాంతం అన్నటువంటి సంకుచిత తత్వం తప్ప మన ఉమ్మడి ప్రయోజనాలకు ఏది మంచిది, కులం, మతం, ప్రాంతం, పార్టీ, వర్గం వాటికి అతీతంగా ఆలోచిద్దామన్న ఇంగిత జ్ఞానం కానీ, ఆలోచించే వాళ్ళు ఎవరన్నా మాట చెప్తే దాన్ని విని కాస్త ఆచరిద్దాం, బాగుపడదాం అన్నటువంటి ఇంగిత జ్ఞానం కానీ కొరబడితే ఆ సమాజం భవిష్యత్తుకి దోచుకోదు. కాబట్టి ఈవేళ తెలుగు సమాజంలో సమస్యలు ఉన్నాయంటే దానికి కేవలం అధికారంలో ఉన్న వాళ్ళే కారణం కాదు, కేవలం పార్టీలే కారణం కాదు. మనం అందరం బాధ్యత తీసుకోవాలి. కాబట్టి ఈ సమాజాన్ని బాగు చేయాలి, అందరికీ ఎదిగే అవకాశాలు రావాలి, సంపద పెరగాలి, స్వేచ్ఛ విస్తరించాలి, అధికార వికేంద్రీకరణ జరగాలని నమ్మినట్టయితే మనం ఆత్మావలోకనం చేసుకోవాలి. చేసుకుని కొంతైనా ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి. అది ఇక్కడ ఈవేళ ఈ ప్రాంగణం నుంచి ప్రారంభిద్దాం. అందుకు అందరూ సిద్ధంగా ఉండమని కోరుతూ, ఈ మాటలు కేవలం ఇక్కడ ప్రేక్షకులకు కాదు, పత్రికలకి, టీవీలకి వర్తిస్తాయి. ఈ చర్చల్లో ఈ బూతు మాటలు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోటాలు, బస్తీ మీద సవాళ్ళు, హింసని ప్రేరేపించటాలు, రాజ్యాన్ని వీరభోజ్యంగా భావించటాలు,
బడితే ఉంటే బర్రె వాడిదే అనే భావాన్ని మనం విస్తరించడాలు ఇవన్నీ కూడా మొత్తం సమాజం అంతా చేస్తుంది, పత్రికలతో సహా, టీవీలతో సహా. దాని నుంచి బయటపడాలి. కొన్ని మౌలికమైన విలువలు ఉన్నాయి, పార్టీలకి, ప్రాంతాలకి, కులాలకి, మతాలకు అతీతంగా. ఆ విలువలు కట్టుబడిపోతే అందరం నష్టపోతాం అన్న విషయం సమాజానికి మళ్ళీ ఇంకోసారి అర్థం కావాలి. ఈ వేదిక నుంచి నేను కోరుతోంది గొప్ప పరిజ్ఞానం కంటే ఈ ప్రక్రియ ప్రారంభం. అందుకోసమే సూర్య గారు ఈ ప్రయత్నం మొదలెట్టారని నేను భావిస్తున్నాను. మరోసారి వారిని, వారి బృందాన్ని అభినందిస్తూ, మరి ఇది ప్రారంభమే కానీ తెలుగు సమాజం చైతన్యం కావడం కోసం చెప్పని ఈ సంస్థ అద్భుత కృషి చేస్తున్న మనసారా ఆశిస్తూ, అందుకు పూర్తి సహాయ సహకారాలు మనందరం ఇస్తామని నమ్ముతూ, దానిలో భాగంగా నన్ను కూడా భావించమని కోరుతూ, పెద్దలు గోపాలగౌడ గారిని వారి కీలక ఉపన్యాసం కోరుతున్నాను. Forum for Democracy and Development ఆశ్రయంలో ఈరోజు చట్టబద్ధ పాలన, భారత ప్రజాస్వామ్యము అనే అంశంపై చర్చాగోష్ఠి ఏర్పాటు చేసినందుకు ఫోరం ఫర్ డెమోక్రసీ మరియు డెవలప్మెంట్ పదాధికారికులకు మరియు అందరూ సదస్సులకు మనమందరూ కూడా అభినందనలు చేయాలి. కారణం ఏమంటే, ఈనాడు దేశం అంతా ఈ చర్చాగోష్ఠి చట్టబద్ధ పాలన మరియు భారత ప్రజాస్వామ్యం పైన ప్రస్తుతమైండేట్లా విషయము, దీని గురించి ఎక్కువగా చర్చ చేసి ప్రజానీకానికి తెలిపేట్లా విషయాలు చాలా ఉన్నాయని ఇప్పుడు తానే మన అధ్యక్షులైన డాక్టర్ ఎస్ జయప్రకాష్ నారాయణ గారు వివరముగా మనకందరికీ చెప్పినారు. ఈ సభకు వాళ్ళు అధ్యక్షతని వహించారు. మరియు ఈ విషయాన్ని గురించి మాట్లాడే భాషణకారులు అయిన కెఎస్ లక్ష్మణరావు గారు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు మరియు సీనియర్ అడ్వకేట్ అయిన ఏ సత్యప్రసాద్ గారు, వేదిక పైన ఈ ఫోరం ఫర్ డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్ కారణీభూతులైన సూర్య గారు, ఈ సభలో భాగవహించేట్లా పెద్దలారా, వకీలులారా, విద్యార్థి మిత్రులారా, శుద్ధి మాధ్యము, చిత్రమాధ్యము స్నేహితులారా, చట్టబద్ధ పాలన, భారత ప్రజాస్వామ్యం అనేట్లా విషయము చాలా ప్రస్తుతమైనట్ల విషయము ఈనాడు. ఇది చాలా అవసరంగా మనము చర్చ చేసేట్లాది పరిస్థితి మనకి ఈ దేశంలో వచ్చింది. ఈ విషయాన్ని గురించి మీ అందరూ పర్మిషన్ తీసుకొని కొన్ని విషయాలని ఆంగ్ల భాషలో మాట్లాడతాను. ది క్వింటెసెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ రూల్ ఆఫ్ లా అండ్ కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్. The visceral understanding of what is rule of law presupposes distinguishing it from the rule by law. A rule by law implies
that law is an instrument, a tool at disposal of the ruling dispensation, the government in power, and that government is considered above the law. On the other hand, a rule of law implies that everyone is in society is equally bound by the law, including the government in our constitutional democracy. And independently as the United Nations Secretary General Kofi Annan, in his 2004 reports on the rule of law, stressed that for the United Nations, the rule of law is, I quote from the report, a principle of governance in which all persons, institutions, and entities, public and private, including the state itself, are accountable to laws that are publicly promulgated, equally enforced, and independently adjudicated, and which are consistent with international human rights norms and standards. It requires as well measures to ensure adherence to the principles of supremacy of the law, equality before the law, accountability to the law, fairness in application of the law, separation of powers, participation in decision making, legal certainty, avoidance of arbitrariness, and procedural and legal transparency. Each one of the aspects which has been dealt with in this report by the then Secretary General of United Nations is blatantly violated in the governance of the country by our governors. Governors is not governors of a state. That is the Union of India, state governments, local self-governments, they have been violating the rule of law. The emphasis is made by Dr. Jayaprakash Narayan that the law is required to be implemented, and decentralization of power is very much required in a country like ours, though the Constitution by 73rd and 74th Constitutional Amendment way back in the year 91 came into force from January 1977, the decentralization of power has not given any impact in the democratic India. Yes, Part 8 and Part 9 exclusively deals with the decentralization. That we have to understand, keeping in view the direct principles of the state policy. Dr. Ambedkar, while debating the draft constitution, article by article in the Constituent Assembly, he has referred to Article 40, the village republic, panchayat system, is a miserable failure of village republic in India. The 73rd and 74th Constitutional Amendment, with the avowed object, the power must percolate to the rural India. For that, local self-government, the panchayat raj system, the municipalities, municipal corporations must govern the people who are duly elected from among the people. There are instances in every state, more particularly in this state, I have been told and heard in the debates that
the funds which are earmarked by the Union of India in its budget for the development of rural India and the local self area is being utilized by the state government, not release that fund for the development of the local area. This is a failure. That is to state, decentralization in the constitution is there, but decentralization in implementation is a big failure. That's why a seminar like this, debate on this subject, and public opinion is required to be generated, and we have to educate the members of the village panchayat, the members of the municipality, the corporate councillors, and corporators of the municipal corporation. Unless we educate them, their role to participate in strong development of the rural area by utilizing the funds which have been earmarked for them, the decentralization of power under the constitution is meaningless. So therefore, the emphasis rightly made by Jayaprakash Narayan, decentralization is very important. Centralization of power, either for the central government, Union of India, or for the state government, is not good. A country like ours, where 140 crores population and geographical area, of course, it is lesser than compared to United States of America. Nonetheless, 140 crores from Jammu Kashmir to Kanyakumari is a big country. Each state itself is a country. Therefore, a decentralization must be enforced. It must be implemented by letter and spirit. For that, we are required to educate our members of the Gram Panchayat, municipality, municipal corporations. All these facets of the rule of law are deeply entrenched in our constitutional fabric and are indispensable to the health of our democracy. See, the another problem in this country is constitution document is a political document as said by 7-judge bench of Supreme Court in Bommai's case. Earlier to that, in Keshwananda Bhakti's case, way back in 1974 Supreme Court, 13-judge bench, after interpreting the provisions of the Constitution, Supreme Court said it is an organic document. The Constitution is an organic document. Several conceptions of rule of law have captured the imagination of several eminent jurists across the sands of time. From DC to Lord Bingham, a variety of formulations of principles informing the concept of rule of law have been made. In view of paucity of time, I would like to focus on core 4 principles given the current state of affairs in our nation and across the globe. The first principle is that laws must be clear and accessible. Laws are very clear. Laws have been interpreted by Supreme Court right from 1950. First case is Gopalan's case. Article 14 and 19 and 21 differently interpreted by the Constitutional Bench, except the dissenting view by the senior Pazhalali, Justice Pazhalali. Thereafterwards, 1963, evolution of law had taken place by interpretative process by the apex court. So therefore, law is not, if there is ambiguity, it can be interpreted by the constitutional courts. That has been done. But law to enforce, to implement, and particularly the part 3 and part 4 of the Constitution, the mother law, that is fundamental right chapter and directive principle chapter,
both constitute the human rights. Most of the people, majority, substantial number of the population of this country, they don't have the idea of what are the human rights conferred upon the citizenry of this country. Implementation aspect, it is very, very minimal. The flagrant violation of the fundamental rights today, the blatant violation of the human rights. A classic case is Siddiq Kappan, the journalist who is from Kerala, was doing his journalism in Delhi. 2020, he was traveling to the Uttar Pradesh state to report a case of a scheduled caste girl has been raped by powerful persons. She died in the hospital. He was traveling, he was arrested. He was arrested under the UPA Act, kept in the judicial custody without bail for more than 2 years. Supreme Court granted the bail. After granting the bail to him, 3 months later, Allahabad High Court has taken 3 months to grant bail in respect of other cases. So that speaks volumes. Article 19, freedom of speech and freedom of expression guaranteed to a citizen. I am giving a classic case of Siddiq Kappan. Like this, lakhs of citizens have been deprived the freedom of speech, arbitrary exercise of power by the executive, not considering exercising the power conferred upon the judiciary, is the classic case of not following the law, is a classic case I wanted to bring it to your notice. The second principle relates to idea of equality before the law, which includes equal protection of law as is contemplated in Article 14 of the Constitution of India. Article 14 speaks of the equality and equal protection of laws. Article 15 speaks of irrespective of the religion, the caste, the creed, sex and color, there must be equality. Both Article 14 and 15 have been completely ignored insofar as the women are concerned. The women constitute 50% of the population of this country. Till 1956, insofar as Hindus are concerned, the law which has been enacted by the parliament regarding the succession to the property, Hindu Succession Act 1956, Section 6A, till N.T. Ram Rao was the chief minister of this state, woman was not treated as a co-partner. Following the Andhra Pradesh, the United Andhra Pradesh government, N.T. Ram Rao's regime, the chief minister, introduced the bill amended to the Hindu Succession Act. That was followed by the Karnataka Legislative Assembly. They also amended in the year 1991. So these are only 2 states where the right was given to the woman co-partner. That means after we became independent, Constitution speaks of equality, equal protection. 14 and 15, the woman has not been recognized. So therefore, the mother law, the constitutional law has not been implemented for more than 40 years.
insofar as two states are concerned, insofar as India is concerned, till 2006 the Parliament, 2004 Parliament amended Section 6A amendment. The woman has not been treated as a co-partner in respect of the ancestral and joint family property. So therefore, there is the discrimination, arbitrariness, and equality and equal concept has not been implemented insofar as the woman is concerned in our country. The second principle relates to the idea of equality before the law, which includes equal protection of law as is contemplated under Article 14 of the Constitution of India. The third principle is that members of society have the right to participate in the creation and refinement of laws. Participation in democracy, if no participation, the democracy will fail. That's what exactly happened in this country. The principle of participation of the people, the refinement of laws will not be there. I always emphasize the fact that there is one office that ought to be most powerful in a healthy democracy, and that is the office of citizen. How many people know that adult franchise is very, very sacrosanct? We have reached a stage today, the President rightly pointed out, today the general elections either for the Parliament or for the Legislative Assembly, you are required to spend 50 crores to get elected. It speaks the mobocracy of democracy. It is not democracy, it is a mobocracy, and it is a criminalization of politics in India. If criminalization of politics in India, as he has rightly pointed out, they have invested 50 crores. If invested 50 crores, they are required to earn 5 times, 10 times. The assets are seen for legislators. It speaks volumes. The PCR Act, Income Tax Department, Enforcement Directorate are all farcical institutions today. Only they pick and choose to raid and initiate proceedings. The Prevention of Corruption Act is amended in the year 2018. The giver and taker both can come under the purview of the Prevention of Corruption Act. How many cases the persons who have amassed wealth getting elected as the representatives of the people to govern the people under the Constitution, amassing the wealth, how many politicians? I wanted to mention here, now the Supreme Court in the year 2017, exclusively for the politicians who are the parliament members and the legislators who are involved in the Prevention of Corruption Act, disproportionate assets, a separate special court is required to be constituted. Direction was given by the apex court to finish the case within a year. How many cases are finished? How many cases not finished? The people are in the power. Most of the people, number of people are the parliament members. Number of the people are legislative assembly, including the chief minister of a state. Can this be tolerated? Can this be called as the rule of law? This is absolutely detrimental interest to the development of a country. Social development, economic development, progress of the country will stall if this kind of the rule of law in this country. So my dear friends, time is very short. I have got lot of material. I don't want to give a lengthy speech. The historical evolution of the rule of law, the Greeks believed that although the proper purpose of law was to advance the common good, they underscored that in practice laws were written, implemented to advantage of the privileged class of the society. This is what is happening today. The developers, I am not against the sustainable development. The developers in every metropolitan city today and the legislators
amending the land reforms law, amending the APMC Act, the prohibition of alienation of agricultural land to the non-agriculturists with a ceiling that has been completely given go by. Urban Land Ceiling Act has been repealed in the year 1999. So, these are all laws which have been made to implement the directive principles of the state policy, part 4 by the parliament in the year 1976. 11 states have passed the resolution, authorized the parliament to enact the law, Urban Land Ceiling Act. And the land agrarian reforms law has been brought in the 9th schedule. But all these enactments today has been a go by the non-implementation of the part 4 of the directive principle of state policy to, in the interest of the common good, as contemplated in Article 39B and C, has given a go by. That is detrimental interest. Today, if you see the statistics, the parliament member, more than 200 people, more than 200 are the industrialists they represent. How many agrarian? It is more than 67-68% of the population is the peasants. How many of them are represented in the parliament? How many of them are represented in the Indian legislative assemblies in the different states? So that means the rule of law is implemented to advantage the privileged class of the society. They constitute the privileged society. The latest, the paper publication and the American, the company made a study, the Adani company, where Hindenburg, that today is speaking volumes. LIC and State Bank of India, the investors' money, how it has been inflated, the shares have been inflated, how that was an inquiry giving opportunity to the company, Adani company. 88 questionnaire was prepared. 88 questions were not answered. 38 questions were not answered. After giving opportunity, I am only telling that the advantaged persons, the law is implemented. The question that arises then is whether it is better to be ruled by the best men or the best laws. Plato believed that the rule of law was inferior alternative to rule by men. However, Aristotle approached the issue pragmatically and noted that it mattered not only on the type of the law but also the type of regime that enacted and administered the law in question. For example, a state could choose to uphold the interest of the rich, simultaneously violating the human rights of the poor and vulnerable citizens. The tribal area, people were living. Act was enacted in the year 2009. Forest Dwellers Act. They are living. They have not seen the light of the day. Their children not got educated. They are not employed. They have not become the politicians. They have not become the judges. They have not become the scientists. Law is made to protect them, but tribal people have been, the human rights, their livelihood has been deprived of by throwing them away from the tribal area. This is the affecting the large number of the scheduled caste, scheduled tribe. And PTCL Act, both in Andhra Pradesh, United States, Andhra Pradesh, land grant was granted in favor of the scheduled caste and scheduled tribe. They constitute a class by themselves, suppressed and suppressed for 5,000 years. These people's property, which was alienated for a song, Act was enacted in my state, Karnataka state, in this state also 1974. Orissa state where I was the Chief Justice, law was enacted to give back that land. Granted land is alienated in violation of the terms and conditions of the grant, it is void. They are required to be resumed and restored to the scheduled caste and scheduled tribe.
Yes, thousands of acres of land in Andhra Pradesh, thousands of acres of land purchased by the affluent persons. The law has been interpreted by the Supreme Court. Section 11 of my enactment of the State PTCL Act, the contravention of the terms and conditions is void. It is our statutory void. There is no limitation. Section 11 of the Act says there is no limitation. You can file. It is the duty. Beneficiary is the purchaser. But the interpretation is made in the year 2018. No limitation act is applicable. Supreme Court says it is applicable. So this, we also interpret the law. Evolution of law is taking place. A.K. Gopalan's case is the proletariat leader. The interpretation 14 and 19 during that 1950 period is different. Now it is different. Insofar as the scheduled caste and scheduled tribe people are concerned, the Supreme Court in Manjegowda's case, way back in the year 1984, the constitutional validity, 3-judge bench, Justice Bhagavati upheld. Now, the very same section 11 fell for consideration. Supreme Court interpreted to safeguard the interest of the rich and affluent land owners who have acquired the land from scheduled caste. So, affluent people are benefited, scheduled caste and oppressed class people are suppressed. Women, the weak section of the society, is not protected. So, implementation of law, a rule of law is not in conformity with the governance of the Constitution is my submission to this House. It is far greater shame in a state which rests upon law that there should be a departure from law, for law is the bond which secures our privileges in the Commonwealth, the foundation of our liberty, the fountainhead of justice. The state without law would be like the human body without mind. The magistrates who administer the law, the judges who interpret it, all of us, in short, obey the law in order that we may be free. Magna Carta was referred to by Jayaprakash Narayan. Magna Carta propounded the notion that no person, including the sovereign, is above the law, and that all persons shall be secure from the arbitrary exercise of the power of the government. As such, the Magna Carta is called the spiritual and legal ancestor of the concept of rule of law. It acted as a constitution, as a higher kind of law against which the legitimacy of later laws and policies could be tested. Further, Chief Justice Coke asserted the power of the courts to decide the legality of the laws and legitimacy of governmental actions on the touchstone of the common law. This is not happening in this country. The arbitrary exercise of power by the legislature in enacting the law, the arbitrary nature of power exercise by the political executive and the executive, the bureaucracy in this country, and interpretation has been made by the Supreme Court in a number of cases. From Chokkalingam's case, 1974 is the second dimension of Article 14. Chokkalingam is a Chief Secretary of Tamil Nadu State. The discrimination is not only the concept of Article 14. Arbitrariness and unreasonableness is the concept of Article 14. That is the second dimension of Article 14. The third dimension in Maneka Gandhi's case, 1978, Supreme Court impounding the passport. So I am not on that point. So the arbitrary exercise of power is rampant in this country. The classic case in this state is the recent government order number 1 in this country, in this state, that runs contrary to Article 19. 1861, Section 30, 31, 31A, you incorporate and issue the government order. It is a government order for all the time to come. That kind of government order prohibiting freedom of speech, freedom of assembly is not permissible. This is what Supreme Court has said in a number of cases. This is
the blatant violation of the executive power by the political executive and the legislature. That's not permissible at all, is my submission. Uh, the Supreme Court India's conceptualization of rule of law, the concept of rule of law runs like a golden thread through the entire fabric of the Constitution of India 1950. It is pertinent to analyze how the Supreme Court of India has interpreted and constructed the concept of rule of law in order to understand the kinds of restrictions imposed on powers of the legislature and executive. In essence, these restrictions are in the form of negative and positive obligations imposed on the legislature, rule making and executive rule implementing powers. The excessive exercise of legislative power, which is not with you either from the list 1 or list 3 insofar as the state is concerned, the parliament is concerned, the parliament is concerned, list 2 and list 3 insofar as the state legislature are concerned. The classic case is the UPA, that is unlawful prevention of, the case is filed against Siddiq Kapan, the charges made, the charges are, do not attract the UPA Act. He has been deprived the freedom of movement guaranteed in Article 19 of the Constitution of India. He languished in jail for 2 years. Forget about this person. There are persons who are poor, who are agricultural laborers, who are the pavement dwellers. There are a number of people on flimsy charges languishing in the jail more than the imprisonment period provided under the Indian Penal Code. This is one way law is enacted, exceeding your legislative power and invoke that power by the executive, keeping them under the judicial custody, institute the cases, no charge sheet will be filed, no investigation is made, and lakhs of people are languishing in the jail, blatant violation of the human rights of these people. This is happening. This is not the rule of law in a democratic country. In Keshwananda Bharati's case, way back in 1974, Keshwananda Bharati, Sripada Galavaru and others, this is from state of Kerala and another, the majority of the judges of the Supreme Court, while declaring the rule of law is part of the basic structure of the Constitution of India. Basic structure shall not be amended is the judgment of Keshwananda Bharati, still holds the field. We have heard, we have seen in the television, the constitutional authorities, with the due disregard to the binding precedent under Article 144, law of the Supreme Court is binding under Article 144. All the authorities, all the persons in blatant violation which has in force for the last more than 55 decades, you are telling today this is not the correct statement of law. How can you tell that? It is binding on you. It may be possible. It is the basic structure cannot be challenged, cannot be amended. A restricted power, legislative power under Article 368 is the judgment of Keshwananda Bharati's case. Now, the persons who are in power, under the garb of that power and the protection of the power, in the house, outside the house, you are speaking, that means you are giving you are taken the oath under the Constitution that I will be abide by the constitutional principles and the law of this country. You speak against the law, what it means. So this is not correct. Our Constitution is conceived a radically different tradition. Our forefathers did not believe in the acquisition of things pleasure. They stood for the good and the wholesome. They addressed their king as Rajan because it was his duty to secure the welfare of his people. We are not in a monarch rule. We are in a democratic rule. Constitutionalism, constitutional democracy, it has given a go by today. The monarch rule is better than the constitutional governance today. That's what the feeling of the people of this country. And you don't have right to express.
You don't take the procession, rally. What kind of this? Is this permissible? As rightly pointed out, it is not the persons who have come into the political party get majority in the general elections. You, under the People Representative Act, constitutional mechanism, constitutional principles, you persons who have got majority political party or the other political parties who have come into affiliation at the time of election or after the election, you form a government. Should you not allow the government opposition party to function? Should you not allow the opposition party leader to make his case in the floor of the assembly? Has he no right? The constitutional position he holds. The policy of the government is entitled to criticize for good governance. What is wrong with that? You criticize in the assembly. It is going on. You will not allow the opposition party members to debate on important the topics, the bills which have been introduced. The money bill, just like that, whether it is money bill or not, electoral bonds, retroactive effect, electoral bond bill, under the money bill it has been introduced. Is it permissible with the constitutional scheme? Is it permissible to introduce the law? 3 laws have been enacted. Farmers, 1 year the farmers have gone on strike in Delhi. So bills were not debated. Bills were not sent to the joint committee. Is it the good governance? Is it the rule of law? Is the question for the 140 crore people are required to question the people who are in helm of affairs. That's the point. And further, how many people died? Hundreds of people died. Who is answerable for this? Answerable, the persons who are in governance, they are answerable for this. Why did you enact the law? Why did you repeal the law? You have accepted the protest, strong protest, on more than 365 days. You have withdrawn the laws. That means those laws have not been given effect to, that is not properly implemented. There was a protest, strong protest, that is because Article 19 of the Constitution of India. So that is what is happening in this case, in this country. In view of the above reasoning, the issues arise is how does the state justify its policy giving tax subsidies to the rich corporates and simultaneously citing lack of revenues are the primary reason for not fulfilling its obligation to provide social welfare benefits to the poor tribal population. See, this is a malady in this country. You give the land, you acquire the land, you give the subsidy of the contract, this current, you give all subsidies. Yes, we are required the industrial revolution in this country, but not at the cost of the poor man, not at the cost of the other citizenry of this country. Now, another malady is the GST. Common man required to pay central government sales tax when the when the food is sold. The earlier period, Central Sales Tax of 1957, interstate sale takes place, then only the tax required to be paid to the central government. Today, whether interstate, no interstate transaction, the food you eat, indirect tax, millions of rupees are being required to be paid to the central government. This is the arbitrary exercise of legislative power, and that is not good. For want of time, I am speeding my the speech. I am not giving the details. Further, the apex court in Keshwananda Bharti's case noted that Constitution postulated the rule of law in the sense supremacy of the Constitution and the laws opposed to arbitrariness, cautioning the state against making arbitrary laws and policies. The court observed, whereas it is essential, if a man is not to be compelled to have recourse as a last resort, the rebellion against tyranny and oppression, that human rights should be protected by the rule of law. In the light of court's reasoning, poignant question that emerges, what option does the poor tribal population have against the state unjust laws and policies that exclusively in favor of rich corporate and violate the tribal citizens' fundamental rights? Later in Indira Nehru Gandhi's case, Rajanarayan,
the court observed, this is 1975, the concept of rule of law was not like a twinkling star above the constitution, but was a terrestrial concept which had its habitat within the four corners of the constitution. While reasoning of the rule of law is that rule of law is the basis of democracy, the court observed, the rule of law postulates the pervasiveness of the spirit of law throughout the whole range of government in the sense of excluding arbitrary official action in any way, any sphere. A rule of law is based upon the liberty of the individual and has its object and harmonizing of opposing notions of individual liberty and public order. The notion of justice maintains the balance between the two, and justice has a variable content. In Jaisinghani's case, Union of India and others, the court, while prescribing the conditions that govern the executive exercise of discretion, observed, I quote, the absence of arbitrary power is the first essential of the rule of law upon which our whole constitutional system is based. In a system governed by rule of law, a discretion, when conferred upon executive authorities, must be confined within clearly defined limits. Where discretion is absolute, man has always suffered. It is in this sense that the rule of law may be said to be a sworn enemy of caprice. Discretion, as Lord Mansfield stated, means sound discretion guided by law. It must be governed by rule, not by humor. It must not be arbitrary, value and fanciful. The other judgment, Raman Dayanand Sitti's case, I will skip on. Now, I would like to say, a rule of law is violated in Andhra Pradesh state. Certain cases which I refer, which is within my knowledge. The capital city land scheme. Just a minute, please. I know it. I am aware of it. President is not given missile. Please bear with me. Capital city land pooling scheme. The breach of contract. If the contract is breached, denial of fundamental rights, farmers of Amravati is the classic case. There are 307 cases are foisted against the farmers. It is violation of the rule of law by having protested and dharna, rallies were taken, 307 cases were filed, executive exercise and arbitrary exercise of power. Police state, literally police department, to be specific, some selected police officials are running the state. It is like private army of ruling party. SC component funds are diverted, contravening the provisions of Subplan Act of AP. The Andhra Pradesh scheduled caste students required to study the policy, budget is earmarked, that they have not been given. And natural resources are looted brazenly. Here, the minor mineral of sand, governed by the regulation, the blatant violation of that, it is taking place. And the political activity of the opposition parties is stifled. Either any political party leader, I have seen in the TV in Visakhapatnam and in other places, the opposition party leaders, political party leaders are not allowing the police officer, asking him to sit down in the car, not allowing to rise. This is the blatant violation of the rule of law. Thank you very much. I have got lot of other material. I cannot do justice. If I take time, as pointed out by audience, that I have to maintain time. I must have exceeded 10 minutes time to do the justice to the subject. I am the keynote speaker. Therefore, I have taken much time. Pardon me for that. Thank you very much for organizing this function. And I must once again heartily congratulate the organizers having taken pain and taken trouble inviting me, inviting Jayaprakash Narayan and other respected speakers on the dais to give their viewpoints and debate on the topic to create public opinion.
this will be the milestone for the entire country. Your state will follow the other states to organize this kind of seminar, which is very pertinent and very, very relevant for the present day. Thank you very much. కార్ నెంబర్ 6299 అక్కడ ట్రాఫిక్ అడ్డు ఉందట. ఎవరితో మీరు కార్ అయితే దయచేసి కొంచెం చూస్తారా? కార్ నెంబర్ 6299. థ్యాంక్ యూ జస్టిస్ గోపాల్ గౌడాజీ. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ద ట్రబుల్ టు ఫ్లై డౌన్ ఆల్ ది వే ఫ్రమ్ బెంగళూరు అండ్ ఎన్లైటనింగ్ అస్ ఆన్ ద లార్జర్ ఇష్యూస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. గోపాల్ గౌడ్ గారు ప్రధానంగా రాజ్యాంగ విలువలకి చేస్తున్న చట్టాలు నిబంధనలకి మధ్య అంతరాన్ని ఎత్తి చూపారు. దానిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి, ప్రాథమిక హక్కులకే భంగం కలిగినట్టయితే అది ప్రభుత్వం సొంత విషయం కాదు. వారు చెప్పింది సుప్రీంకోర్టు తీర్పు కేశవానంద భారతి కేసు అదే. రాజ్యాంగాన్ని సైతం మార్చే హక్కు లేదు ఒక పరిమితి దాటి. కాబట్టి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే చట్టం చేసే హక్కు వాళ్ళకి లేదు అసలు. ఆ అంతరాన్ని ఎత్తి చూపెట్టారు వాళ్ళు. కానీ మన సమస్య దాంతో ఆగిపోతే ఒక రకంగా సంతోషం. కోర్టులు పరిష్కారం చేస్తాయి, ఈ చట్టం సరైనది కాదు, రాజ్యాంగబద్ధం కాదు అని. అది ఒక రకంగా తేలిక, ఆలస్యంగా జరిగినా జరుగుతుంది. మన సమస్య అసలు మీ చట్టంతో నాకు సంబంధం లేదయ్యా, నేనే చట్టం, నువ్వు చెప్పడానికి ఈ నిబంధన ఏంటి, రూల్ ఏంటి, నేనే రూలు. మనం జమీందారుల రాజ్యంలో ఉన్నాం, రాచరికంలో ఉన్నాం ఈ దేశంలో. అది కీలకమైన సమస్య. దానిలో నిర్దిష్టమైన నేరం జరిగితే పోనీ కోర్టులకు వెళ్తున్న రాసి ఉంటుంది. అది కూడా పెద్ద తేలికైంది కాదు. ఒక్క విషయం మీకు నాకు సడన్గా వారు మాట్లాడుతుంటే గుర్తుకొచ్చింది. 1985లో ఇక్కడున్న వాళ్ళంతా చాలామంది కుర్రవాళ్ళు, నాలాంటి ముసలి వాళ్ళు ఎక్కువ మంది పాత విషయాలు మర్చిపోయి ఉండొచ్చు. 85లో ఫిబ్రవరి 20వ తారీఖున రాజస్థాన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్ గాంధీ గారు కొత్తగా ప్రధానమంత్రిగా వచ్చి కాంగ్రెస్ బ్రహ్మాండంగా గెలిచిందిగా ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ భరత్పూర్ అని ఒకటి ఉన్నది. రాజస్థాన్ అంతా చోటా రాజాలు, బడా రాజాలు, పోరకాలు ఉండేవాడు, రాచరికం సంస్థానాలు ఎక్కువ ఉండేవి. ఆ భరత్పూర్ రాజా అహంకారంతో ఆనాటి ముఖ్యమంత్రి పాపం అక్కడికి వచ్చి హెలికాప్టర్లో ఏదో ఆయన ఎన్నికల ప్రసంగం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున, నా సామ్రాజ్యానికి వచ్చి వాడు ఇక్కడ, ఆయన ఎమ్మెల్యే అక్కడ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా 4 సార్లు 5 సార్లు ఎన్నికయ్యాడు, నా సామ్రాజ్యంలో వాడు వచ్చి మాట్లాడడం ఏంటని చెప్పని ముఖ్యమంత్రి హెలికాప్టర్ని కొట్టిపారేశాడు. మనుషులను చంపలేదు కానీ హెలికాప్టర్ని ధ్వంసం చేశాడు. భయంకరమైన తప్పు, జైల్లో పెట్టాలి, దానిలో అనుమానం నాకు లేదు. కానీ మన పోలీసులు ఏం చేశారు, ఆ స్థానిక ఎమ్మెల్యేని 5 సార్లు ఎమ్మెల్యే అయిన వాడిని చంపేశారు ఎన్కౌంటర్ పేరుతో. ఫిబ్రవరి 20వ తారీఖు జరిగింది ఇది. హత్య విషయం అనుమానం లేదు, చంపిన విషయం నాకు బాగా గుర్తున్నది. ఇప్పుడే నేను ఈ రోజుల్లో గూగుల్ ఉంది కదా, 2020లో జూలై మాసంలో 35 ఏళ్ల తర్వాత శిక్ష పడింది చంపిన వాళ్ళకి. అంటే ఒకవేళ చట్ట ఉల్లంఘన స్పష్టంగా ఉన్నా కూడా అది రాజ్యాంగ ఉల్లంఘన అయితే ఇదొక సమస్య. పాపం మాన్సింగ్ వాడి పేరు, భరత్పూర్ మహారాజా రాజా పేరు, వాడి కొడుకులు కూతురు చచ్చిపోయి ఉంటారు. నేను చూడలేదు కానీ వెరిఫై చేస్తే నేను గ్యారంటీగా చెప్తాను, వాడి పిల్లలు కూడా చచ్చిపోయి ఉంటారు ఇప్పటికి. రకరకాల సమస్యలు ఉన్నాయి. కానీ మన మౌలికమైన సమస్య కేవలం చట్టాలతోనూ మరింత వేగంగా న్యాయవటంతోనూ జరిగిపోయేటది సులభమైంది కంపారిటివ్గా. మన సమస్య చట్టాలకు అతీతంగా రాజ్యం నడుస్తుంది దేశంలో చాలా ప్రాంతాల్లో. నాకు చట్టం లేదు, నాకు ఒక్కసారి అసెంబ్లీలో లేక లోక్సభలో మెజారిటీ వస్తే నేను చెప్పిందే చట్టం, ఈ బాబుగాడికి చెప్పుకో అనే ధోరణి ప్రబలిపోతున్నది. దానికి న్యాయస్థానాలు చాలా అవసరం, చాలా. ప్రజలంగా మనం నిలబడకపోతే, మనం గొంతు విప్పకపోతే, సంఘటితం కాకపోతే, దాన్ని ఎదుర్కోకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడడం సాధ్యం కాదు. న్యాయమూర్తులు ప్రజాస్వామ్యాన్ని కాపాడలేరు, ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని కాపాడలేదు, ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడతారు. ఆ నేపథ్యంలో
ఇప్పుడు లక్ష్మణరావు గారిని పిలుద్దాం. వారిని పిలిచే ముందు మనం ఉన్నది ఇక్కడ మాకినాడు బసవప గారి పేరుతో పెట్టిన భవనంలో. ఇక్కడ వచ్చి కార్ల్ మార్క్స్ ప్రస్తుతం లేకపోతే ఎట్లా? కార్ల్ మార్క్స్ చెప్పాడు, philosophers have only interpreted the world in various ways. The problem is how to change it. మార్పుని తీసుకోవడం ఎట్లా? మార్పుకి సంకేతం, ఒక చిహ్నం లక్ష్మణరావు గారు. తెలుగునాట ఇంకా ఎన్నికల్లో ఓట్లకు కొనుక్కోకుండా ఎన్నిక అవుతున్నారు. ఇది ఆషామాషం కాదు. చాలా కొద్ది మంది పంచాయతీ నుంచి అసెంబ్లీ దాకా, పార్లమెంటు దాకా తెలుగునాట ఓట్లు కొనకుండా ఎన్నికవుతున్న వాళ్ళు బహు అరుదు. అసలు లేరండి అన్నం. పంచాయతీల్లో అక్కడెక్కడ ఒక ఏదో అరుదైన సందర్భాల్లో ఉన్నారు. పంచాయతీల్లో కూడా కోట్లు ఖర్చు పెడుతున్నారు కొన్ని చోట్ల. కానీ కొన్ని సందర్భాల్లో స్థానికంగా ఉన్నటువంటి పలుకుబడి వల్ల, నమ్మకం వల్ల ఎన్నికవుతున్న వాళ్ళు ఉన్నారు. చాలా అరుదు. అలా మళ్ళీ మళ్ళీ ఎన్నికవుతున్న లక్ష్మణరావు గారు ఇంకా మార్పు ఈ దేశంలో వస్తుంది, మార్పుకి దోహదమైన సజీవటువంటి ఆ పరిస్థితులు సజీవంగా ఉన్నాయని నమ్మకాన్ని కలిగిస్తున్నారు. మిత్రులు సూరి గారు, నరసింహారావు గారు తదితర పెద్దలు ప్రారంభించారు. మరి సదస్సుకి ముఖ్య అతిథిగా ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు జస్టిస్ గోపాల్ గౌడ్ గారు, అలానే డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, మిత్రులు సత్యప్రసాద్ ఎప్పటి నుంచో పరిచయం, డాక్టర్ ప్రొఫెసర్ సూరి గారు, అనేక మంది పెద్దల వేదిక ముందు తెలిసిన వాళ్ళు ఉన్నారు, న్యాయ నిపుణులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారం. భారత భూభాగంలో రాజ్యాంగమే అత్యున్నతమైన చట్టం, సుప్రీం లా. కాబట్టి ఈ దేశంలో చేసే చట్టాలన్నీ రాజ్యాంగ పరిధిలో చేయాలి, అవి అమలు చేయబడాలి. చట్టబద్ధ పాలన దెబ్బతింటుందనేది ఈరోజు మన ఆవేదన. అందుకని సదస్సు పెట్టి సందర్భంగా నేను క్లుప్తంగా 10-15 నిమిషాల్లోనే 4 అంశాలు నా దృష్టిలో ఉన్నాయి, ప్రస్తావన చేస్తాను. మొదటి అంశం, ఆధునిక ప్రభుత్వాలు, ఆధునిక రాజ్యాంగం అధికార విభజన మీద ఆధారపడి ఉంది. ఫ్రెంచ్ తత్వవేత్త మాంటెస్క్యూ ద స్పిరిట్ ఆఫ్ లాస్ గ్రంథం రాశాడు, మనకు తెలుసు. ఆ గ్రంథంలో ఆయన ద థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్, గవర్నమెంట్ మీన్స్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఈ మూడింటి మధ్య అధికార విభజన ఎలా జరగాలి, ఈ మూడింటి మధ్య సమన్వయం ఎలా ఉండాలి ఆ సిద్ధాంతంలో చెప్పాడు. ఇప్పుడు అమెరికా రాజ్యాంగంలో కూడా అదే సిద్ధాంతం ఉంది. అమెరికా రాజ్యాంగంలో ఆ సిద్ధాంతాన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పేరుతో నడుపుతున్నారు. బహుశా ఆధునిక ప్రపంచంలో ఏ ప్రభుత్వమైనా ఈ 3 అంగాల మధ్య నడుస్తూ ఉంటుంది. ఈ 3 అంగాల మధ్య, 3 ఆర్గాన్స్ మధ్య సమన్వయం ఉండాలి, ఒకదాని మీద ఒకటి ఆధిపత్యం ఉండకూడదు. నాకు పొలిటికల్ సైన్స్లో నాకు అర్థమైనంత వరకు చెప్తాను. కానీ ఈరోజు భారతదేశంలో మనం చూసినప్పుడు ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ ఈ 3 మనం పరిశీలన చేసినప్పుడు ఎగ్జిక్యూటివ్ యొక్క ఆధిపత్యం పెరిగిపోతుంది. ఇందాక సూర్య గారు కూడా చెప్పారు. లెజిస్లేచర్ రోజు రోజుకి క్షీణించిపోతుంది. అనేక రాష్ట్రాల్లో, కేంద్రంలో కూడా లెజిస్లేచర్ 365 రోజుల్లో అది సమావేశాలు అయ్యే కాలం 20 రోజులు, 30 రోజులు మించటం లేదు. చాలా రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటంటే, మన రాష్ట్రంతో సహా లెజిస్లేచర్ ఎన్ని రోజులు జరపాలి? ఇప్పుడు రేపు బడ్జెట్ సమావేశాలు మార్చి నుంచి 6 నుంచి అంటున్నారు, 4 రోజులు జరుపుతారు అంటున్నారు. బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు? కానీ జ్యుడిషియరీ ఒక దశలో ఈ దేశంలో జ్యుడిషియల్ యాక్టివిజం, న్యాయ వ్యవస్థ క్రియాశీలత అనేది ముందుకు వచ్చింది. జస్టిస్ భగవతి, జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్, జస్టిస్ వైవి చంద్రచూడ్ గొప్ప గొప్ప తీర్పు, జస్టిస్ చిన్నపరెడ్డి గొప్ప గొప్ప తీర్పులు ఇవ్వటం మనం చూసాం. పెన్షన్లు పొందటం భిక్ష కాదు, రాజ్యాంగ హక్కు. జడ్జిమెంట్ చెప్పింది, ఈరోజు చెప్తుందా సుప్రీంకోర్టు? అది కనుక అలాంటి జడ్జిమెంట్స్ ఇచ్చారు. న్యాయ వ్యవస్థ క్రియాశీలత కొనసాగింది. కానీ ఈరోజు న్యాయ వ్యవస్థ పరిస్థితి ఏంటి? భారత సుప్రీంకోర్టు బిల్కిస్ బానో కేసులో ఏం చెప్పింది? బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎంత దరిద్రం అంటే, ఫండమెంటల్ రైట్స్ గురించి మనం మాట్లాడినప్పుడు
సాయిబాబా ఒక అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తి హైకోర్టు బెయిల్ ఇమ్మంది, సుప్రీంకోర్టు తిరస్కరించింది. లేటెస్ట్ మనం చూసాం. వలస కార్మికులకు హక్కులు లేవంది సుప్రీంకోర్టు. అంటే ఇలాంటి జడ్జిమెంట్ ఎక్కడో ఒకటి మధ్యలో చెప్తారు ప్రాథమిక హక్కులు కాపాడుతున్నాం అని. కానీ ఈరోజు జ్యుడిషియరీ మీద కూడా ఎందుకు ఇలాంటి జడ్జిమెంట్స్ వస్తుంది? బిల్కిస్ బానో కేసులో ఎవరిప్పించారు జడ్జిమెంట్? ఇది రావడానికి కారణం ఏంటి? ఎగ్జిక్యూటివ్ ఒత్తిడి అని నేను భావిస్తున్నాను. అందుకని నేను చెప్పదలుచుకున్న మొదటి పాయింట్ ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా ఎగ్జిక్యూటివ్ పేరుతో ఒత్తిడి పెరిగిపోయి లెజిస్లేచర్, జ్యుడిషియరీ కూడా బలహీనపడిపోతున్నాయి. ఎందుకని ఎగ్జిక్యూటివ్ అంత స్ట్రెంగ్తన్ అయింది? దానికి కారణం రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తుల ప్రాబల్యం. అందుకని రెండో అంశం నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే, ఆధునిక ప్రజాస్వామ్యాలు రాజకీయ పార్టీల మీద నడుస్తాయి. రాజకీయ పార్టీలు లేకుండా ప్రజాస్వామ్యం లేదు. పార్టీలెస్ డెమోక్రసీ అన్నవాళ్ళు కూడా పార్టీలు పెట్టాల్సి వచ్చింది. బికాజ్ ఆల్ మోడర్న్ డెమోక్రసీస్ ఆర్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీస్. రాజకీయ పార్టీల యొక్క అకౌంటబిలిటీ ఏది? వాస్తవంగా మేము పొలిటికల్ సైన్స్లో, సోషియాలజీలో మ్యాక్స్ వెబర్ అధికారం 3 రకాలుగా ఉందంటాడు. ట్రెడిషనల్ అథారిటీ, లీగల్ రేషనల్ అథారిటీ, మూడోది చారిస్మాటిక్ అథారిటీ. ఏ భూస్వామ్య వ్యవస్థల్లో ఉండేది సాంప్రదాయ అధికారం. కానీ ఆధునిక ప్రజాస్వామ్యం ఉన్న చోట లీగల్ రేషనల్ అథారిటీ ఉండాలి న్యాయంగా. అది ఉందా ఇండియాలో? ఏముంది? వ్యక్తి ఆకర్షణ మీద ఆధారపడిన రాజకీయాలు ఇవాళ కొనసాగుతుంది రాజకీయ పార్టీ. బహుశా తృతీయ ప్రపంచ దేశాల్లో ఇది ఒక లక్షణమేమో అని నేను భావిస్తున్నాను. మనం థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఎక్కడ చూసినా, పాకిస్తాన్లో భుట్టో కూతురు బెంజీర్ భుట్టో లీడర్ అయింది. బంగ్లాదేశ్లో ముజిబుర్ రెహమాన్ కూతురు షేక్ హసీనా లీడర్ అయింది. అలా భారతదేశంలో కూడా జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ గురించి మనకు తెలుసు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు వచ్చాక ప్రాంతీయ పార్టీల్లో వ్యక్తిగత నాయకత్వం, వ్యక్తిగత ప్రాబల్యం, అది కేసీఆర్, అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు. మనం జయలలితని చూసాం, కేసీఆర్ని చూసాం, ఇక్కడ చూసాం, ఇప్పుడు చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి. ఏమిటి వ్యక్తుల ప్రాబల్యం? అంటే రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి వ్యక్తుల ప్రాబల్యం వల్ల వాళ్ళు నియంతృత్వ ధోరణులు వచ్చి మిగిలిన వాటిని అన్నింటినీ అణచివేసేటటువంటి ధోరణి కనపడుతుంది. ఏమిటి దీనికి మార్గం? నాకు అనిపించేది ఏంటంటే, జయప్రకాష్ నారాయణ గారు దీని మీద, ఈ పాయింట్ మీద తర్వాత వారు స్పందించాలని నేను కోరుతాను. నాకు అనిపించేది ఏంటంటే, భారత రాజ్యాంగంలో 1985 దాకా, ఆ మూల నుంచి ఈ మూల దాకా ఎక్కడ రాజకీయ పార్టీ అనే మాట లేదు. రాజకీయ పార్టీ ప్రస్తావన లేదు. ఫస్ట్ టైం రాజ్యాంగంలో రాజకీయ పార్టీ ప్రస్తావన ఎప్పుడు వచ్చిందంటే, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, యాంటీ డిఫెక్షన్ యాక్ట్ పెట్టాకే పార్టీ అనేది వచ్చింది. నా ప్రతిపాదన ఏంటంటే, రాజకీయ పార్టీలు కూడా రాజ్యాంగంలో భాగం చేసి వాళ్ళ కోసం ఒక చాప్టర్ చేర్చి, రాజకీయ పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యం ఎలా ఉండాలి, ఎన్నేళ్లకు ఒకసారి పార్టీలో ఎన్నికలు జరగాలి, కింది స్థాయి కమిటీల నుంచి రాజకీయ పార్టీ ఎలా నిర్మించబడాలి, ఆ పార్టీ నాయకుడు ఎలా ఎన్నిక కావాలి, కొంత అంతర్గత ప్రజాస్వామ్యం డెవలప్ అయ్యేలాగా రాజకీయ పార్టీల్ని ఆ రాజ్యాంగంలో భాగం చేసి 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం కూడా సవరణ చేస్తే బాగుంటుంది అనేది నాకున్నటువంటి ప్రగాఢమైనటువంటి అభిప్రాయం. చెప్పగలిగానా? నేను చెప్పదలుచుకున్న విషయం తప్పట్లు పట్టమని కాదు. లేదు, ఎలా వీటిని అరికట్టడం? మనం నాయకుడు ఎవరు మాట్లాడరు, ఇంటర్వ్యూలు ఎవరు? నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, ముఖ్యమంత్రిని కలవటం కుదరదు. ముఖ్యమంత్రిని 3 ఏళ్ళలో 3 సార్లు కలిశాను. ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? నువ్వు చాలా నయం అంటున్నారు. మొన్న అక్కడ కూర్చు, నువ్వు చాలా నయం 3 సార్లు కలిసావు కదా అంటుంది. అదేంటి ప్రజాస్వామ్యాన్ని మాట్లాడాలి కదా, మేధావులను కలవాలి, యూనియన్లు కలవాలి, ఎమ్మెల్యేలను కలవాలి, ఎంపీలను కలవాలి, డిబేట్ చేయాలి, డిస్కషన్ చేయాలి, డెలిబరేషన్స్ చేయాలి కదా. లేకుండా ప్రజాస్వామ్యం ఏంది? దీని అవసరం ఏంటి? కాబట్టి రెండో పాయింట్ ఏంటంటే, రాజకీయ పార్టీలని మనం
నియంత్రించాలి అంటే నియంత్రించాలి ఖచ్చితంగా. కొన్ని మార్పులు, వ్యవస్థాగతమైన రాజ్యాంగపరమైన మార్పులు తేవాలనేది నా రెండో అంశం. మొదటి అంశం థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్, రెండోది ఇది. మూడో అంశం ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా మనం డిస్కషన్ చేయాలి. రాజ్యాంగం స్పష్టంగా ఫండమెంటల్ రైట్స్లో మన కొన్ని రైట్స్ ఇచ్చింది మనకు తెలుసు. ఆర్టికల్ 19 రైట్ టు ఫ్రీడమ్, 19(1)(a) రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, 19(1)(c) రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్. సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు ఇచ్చింది మనకి. సంఘాలు దేనికోసం? పిక్నిక్లకి వెళ్తాక మేమంతా సంఘాలు పెట్టాం. ప్రజాస్వామ్యంలో నిరసన అనేది హక్కు. భావ ప్రకటన స్వేచ్ఛ ఏ రూపంలో ఇస్తావు? నిరసన తెలియజేయచ్చు. నేను శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు రాజ్యాంగం నాకు ఇచ్చింది. కాబట్టి నేను సంఘాలను ఏర్పాటు చేస్తా, విద్యార్థి సంఘాలను పెడతా, యువజన సంఘాలు పెడతా, లేకపోతే మహిళా సంఘాలు పెడతా, ట్రేడ్ యూనియన్స్ పెడతా. ఎన్నో ఉద్యమాలు చేసాం మనం వాటి ద్వారా. 2007 ఏప్రిల్ 2 నేను తొలిసారి ఎమ్మెల్సీ అయ్యా. ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరా పార్క్ దగ్గర కొన్ని వేల ధర్నాలకు నేను హాజరయ్యా ఎమ్మెల్సీగా 2007 నుంచి 2015 దాకా. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి? నువ్వు ధర్నాలు చేయటానికి వీల్లేదు, నువ్వు నిరసనలు తెలియజేయటానికి వీల్లేదు. ఈ 6 నెలల్లో నేను 6 సార్లు అరెస్ట్ అయ్యి, ఇప్పుడు అది ఏం పెద్ద అరెస్టులు కేసులు అయినవి కాదు, ఎవడో తీసుకెళ్ళి వదిలిపెడతాం. నువ్వు సిపిఎస్ మీద లాస్ట్ వీక్ ఈ రోజున మేము సిపిఎస్ రద్దని మేము ఆందోళన చేస్తున్నాం. మీలో కొంతమంది దాని గురించి తెలుసు. సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. సరే, ఈ విజయవాడ ధర్నా చౌక్లో వాస్తవం చెప్పాలంటే ఇందిరా పార్క్ దగ్గర మనం ధర్నా చౌక్ దానికి మనం పెట్టుకున్న పేరు. 100 ధర్నాలు శాసనసభ శాసన మండలి జరిగేటప్పుడు టెంట్లు 10 వేసేసి ఉండేవి, మనుషులు మారుతూ ఉండేవాళ్ళు రోజు. ఇక్కడ ధర్నా చౌక్ అలౌ చేయలే 2014లో. మనమే అలంకార థియేటర్ దగ్గర దాన్ని కృష్ణా కాలువ పక్కన బాగు చేసుకుని మనమే దాన్ని చేసి మనమే దాన్ని ధర్నా చౌక్ అని పేరు పెట్టి ధర్నాలు చేసాం. ఇప్పుడు ఇక్కడ జరగనివట్లా. ఒకవేళ జరిగిన 10 నుంచి 12 దాకా ఇస్తున్నాం పర్మిషన్. 2 దాకా ఇస్తే ఏమవుద్ది? 5 దాకా ఇస్తే ఏమవుద్ది? ఎంతమంది హాజరవుతారు? 20 మంది రూల్ అది. సరే, ఇవన్నీ గొడవ ఎందుకు? కానీ మొన్న ఏం చేశానంటే లాస్ట్ వీక్ ఈ సమయంలో గన్నవరం అవతల హైవే పక్కన లోనకి 1 ఎకరం స్థలంలో టెంట్ వేసి అక్కడ పర్మిషన్కి పెట్టు. ఇక గొడవ ఉండదు కదా, మీకు ట్రాఫిక్ సమస్యలు, కానీ పర్మిషన్ ఇవ్వాల. అసలు ఇంట్లోంచి బయటికి రానివ్వాలి ఆ రోజు మమ్మల్ని. వాట్ డస్ ఇట్ మీన్? ఏమి హక్కులు ఇవి? అందుకని ప్రభుత్వం ఏదైనా కావచ్చు, నిరసన తెలియజేసే హక్కు రాజ్యాంగం ఇచ్చింది, భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది, సమావేశాలు పెట్టుకున్న హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఇప్పుడు ఇవేవి కూడా అది రాష్ట్రం ఒకటే, కేంద్రంలో కూడా అది జరుగుతుంది కదా. కేంద్రంలో పాలకులు ఏం చేస్తున్నారు? జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పిల్లలు మాట్లాడటానికి వీల్లేదు, అరెస్ట్ చేసి బెయిల్ లేకుండా సంవత్సరాల తరబడి జైల్లో ఉంచుతున్నారు. ఎన్నో కేసులు నా సార్ కూడా చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మాట్లాడటానికి వీల్లేదు. మరి ఇంక దేనికి యూనివర్సిటీలు మాట్లాడకపోతే? పాఠం ఊరికి ఇంటాక. కాబట్టి కేంద్రంలో అదే పరిస్థితి ఉంది, రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా. తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ఇందిరా పార్క్ దగ్గర కనీసం 50 ధర్నాలు చేసాడు మనకు తెలిసి. అదే ఆమరణ దీక్షలు కూడా. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక చేసిన మొదటి 6 నెలల్లో మొదటి నిర్ణయం ఏంటంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ని తీసేస్తున్నాం, ఎక్కడ పెడుతున్నాం? హైదరాబాద్ బయట పెడతానన్నాడు. ఎందుకు అంత భయం నీకు? నువ్వు చేసావు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సత్యాగ్రహాలు చేయలేదా? చంద్రబాబు నాయుడు చేయలేదా? చేశారు కదా మీరంతా. మరి అధికారంలో రాగానే ఎందుకు ఎవరు మన పర్మిషను? కాబట్టి అది నువ్వు ఇచ్చింది కాదు, రాజ్యాంగం ఇచ్చింది. ఆర్టికల్ 19(1)(a), 1(c) వాళ్ళు ఇచ్చినటువంటి హక్కులు ఇవాళ అవి లేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది 3వ అంశం. 4వ అంశం చివరిది 2 నిమిషాలు. ఏమిటి వీటన్నిటికి కారణం? నాకు అనిపించేది ఏంటంటే భారత రాజకీయ వ్యవస్థ 1991 ఎల్పిజి తర్వాత, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తర్వాత కార్పొరేట్ రాజకీయాలుగా మారిపోయి
ఈరోజు క్రోనీ క్యాపిటలిజం ఈ రాజకీయ వ్యవస్థని నియంత్రణ చేస్తుంది. రాజకీయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థను నియంత్రణ చేయటం కాదు, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం ఏదైతే ఉందో అది రాజకీయ వ్యవస్థను నడుపుతుంది. కాబట్టి ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం వల్ల లబ్ధిదారులు అయ్యేటటువంటి వాళ్ళందరూ ఈ ఉద్యమాలను జరగనివ్వరు. ఇక్కడ ముఖ్యమంత్రి అనేది ఒక వ్యక్తి కాదు, మీరు గుర్తుపెట్టు. ఆయన పరిశ్రమ పెడుతున్నాడు అనంతపురంలో అదాని, కొన్ని వేల ఎకరాలు తీసుకోబోతున్నాడు, ఏదో సోలార్ ఎనర్జీ. అది ఇవ్వటానికి రైతులకు ఇష్టం లేక వాళ్ళకి అండగా మేము నిలబడ్డాం అనుకోండి, చట్టాలు చెప్తున్నాడు, అరెస్టులు చేస్తున్నాడు. అదానికి ఎవరు అండ? కేంద్రంలో వాళ్ళు అండే, రాష్ట్రంలోనూ వాళ్ళు అండే. ఎవరు మాట్లాడట్లేదు కదా. హిడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చాక ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరైనా ఖండించారు దాన్ని? ఖండించలేదు కదా. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడవు, ఎందుకు ఖండించవు అని ప్రశ్నిస్తున్నాం. అంటే భారతదేశంలో రాజకీయ వ్యవస్థ ఇవాళ క్రోనీ క్యాపిటలిజం, ఆశ్రితులకి మైనింగు, ఆశ్రితులకి ఇసుక, ఆశ్రితులకి భూములు, ఆశ్రితులకి సెజలు, వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు ఈ ఆర్థిక వ్యవస్థ. అందుకని దానిలో భాగంగానే రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జేపీ గారు చెప్పారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి ఎంపీలకి టికెట్ ఇవ్వాలని నువ్వు ఎంత ఖర్చు పెడతావు. ఇవి బాలకోటయ్య గారు ఉద్యమం చేస్తున్నాడు, ఈయనకి ఇస్తారా టికెట్? రేపు నేను ఛాలెంజ్ చేస్తాను, నీకు ఇస్తారా? రాజధాని ఉద్యమం నువ్వు చేస్తున్నావు, నీకు ఇస్తారా? నువ్వు ఎంత ఖర్చు పెడతావు? 50 కోట్లు 30 కోట్లు. ఎవరు ఖర్చు పెడతారు? ఇది క్రోనీ క్యాపిటలిస్టులు ఖర్చు పెడతారు. అదే కదా ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయం అంతా కూడా. అందుకని నాకు చివరి అంశం చెప్పి నాకు ఒక సూచన ఏంటంటే, భారత ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరణ చేసి ఒక రాజకీయ పార్టీలో టిక్కెట్లు, ఆ రాజకీయ పార్టీలో కనీసం ఒక 5 ఏళ్ల పాటు క్రియాశీలక కార్యకర్తగా ఉన్నవాడికే టిక్కెట్ ఇవ్వాలి అని ఒక సవరణ చేస్తే బెటర్ అని అనిపిస్తుంది. చేయరు, అది వేరే అంశం. కానీ ఎన్నికల సంస్కరణలు డిమాండ్ చేసే మనకు హక్కు మనకుంది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను, ఓ పార్టీ అధికారంలో ఉంది, ఓ పార్టీ ప్రతిపక్షంలో ఉండి తన్నులు తింటారు, కేసులు పెట్టించుకుంటారు, అరెస్టులు అవుతారు. కానీ ఎన్నికలు రాగానే ఆ తన్నులు తిన్నోడికో అరెస్ట్ అయినోడికి ఎవరికి టికెట్ రావట్లేదు. వాడు ఎక్కడో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు, మర్నాడు పొద్దున్నే వచ్చి టికెట్ పొందుతుంది. 100 పేర్లు చెప్పటం మర్యాద కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. అందుకని క్రోనిక్ క్యాపిటలిజం ఈ వ్యవస్థని కబళించేస్తుంది. మొత్తం ఈ హక్కులు అణచివేయటానికి ఇది కూడా కారణం. అది అల్టిమేట్గా మీరు గుర్తుపెట్టుకోండి. వీటిని మనం వ్యతిరేకించాలి. ఈ 4 అంశాలే ఇవాళ ఈ హక్కులకి భంగం కలుగుతుంది. అందులో భాగమే GO1 కావచ్చు, ఇంకోటి కావచ్చు. వీటిని ఇంటిగ్రేట్ చేసి చూడాలి. ఏదేమైనా ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది, ఒక పొలిటికల్ సైన్స్ విద్యార్థిగా ఇప్పటికీ భారత రాజ్యాంగం ప్రాసంగికత కలిగి ఉంది. అది ఇచ్చిన హక్కుల్ని విలువల్ని కాపాడుకోవటానికి మనం పార్టీలు ఇవి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ రాజ్యాంగం పర్మనెంట్ కాబట్టి మనందరం కృషి చేయాలని కోరుకుంటూ సెలవు. చాలా క్లుప్తంగా నిర్దిష్టమైన అభిప్రాయాల్ని బల్లగుద్ది మరీ చెప్పారు లక్ష్మణరావు గారు, అభినందిస్తున్నాను. నాకు ఆంధ్ర తెలంగాణ ఎందుకు విడిపోయినా అర్థం కావట్లే. ఇక్కడ అసెంబ్లీ 15 రోజుల నుంచి నడవదు, సంవత్సరానికి మీరేదో నెలకి బడ్జెట్లో కోరుకుంటున్నారు. సంవత్సరానికి 15 రోజులు నడుస్తుంది, 15-16 రోజులు. అన్ని రాష్ట్రాలు అట్లా తగలడ్డాయి. దురదృష్టం కొద్దీ దాదాపు అన్ని రాష్ట్రాల్లో 6 రోజులు ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇంకా వాళ్ళని చూస్తే మనం నేర్చుకుంటారు. మరి 15 రోజులు పెడుతున్నా, వాళ్ళు 6 రోజులు పెడుతున్నారు. 21 రోజులు మ్యాక్సిమం ఉంది. 6 నుంచి 21 రోజులు నడుస్తున్నాయి. దేశం మొత్తంలో ఒక సంవత్సరంలో సభలు జరిగేటువంటిది. అట్లాగే ఎమ్మెల్యేని కలవకపోవడం, ఎమ్మెల్సీ ఇది కూడా మా ముఖ్యమంత్రిగా ఉంది. తెలంగాణ అదే విడిపోవడం ఎందుకు, ఇంకా అదే పనులు చేస్తుంటే. రాజ్యాంగాన్ని ఏ మేరకు అమలు చేస్తున్నారంటే ఒక్క విషయం మాత్రం తూచి తప్పకుండా అమలు చేస్తున్నారు వీళ్ళంతా కూడా. అసెంబ్లీలో లేక లోక్సభలో మెజారిటీ ఉన్నవాడు రాజ్యం చేస్తాడు. అది బాగా అర్థమైంది. ఎట్లన్నారనే మెజారిటీ
ఎలక్షన్లో ఓట్లు కొని కానివ్వండి, ఎమ్మెల్యేలు ఎంపీలను కొని కానివ్వండి, రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పెట్టించి కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఆ ఒక్కటి మాత్రం తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. రెండోది 6 రోజులు ఎందుకు పెడుతున్నారు శాసనసభని? అదృష్టం కొద్దీ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశాడు, ఏడాదికి కనీసం 2 సార్లు 180 రోజులకు ఒక్కసారైనా సమావేశం కావాలి అని పెట్టాడు ఆయన. రెండోది బడ్జెట్ కానీ చట్టాలు కానీ దీని ద్వారా మాత్రమే రావాలని పెట్టాడు. అది ఆ మాట సరిగ్గా పెట్టకపోతే అది కూడా ఉండేది కాదు. ఈ మేరకు మాత్రమే రాజ్యాంగాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రభుత్వాలని శాసిస్తుందన్నమాట వాస్తవం కాదు ఈవేళ ఈ దేశంలో. ఇక పార్టీల విషయం నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. 1998లో నేను ఒక నారల స్మారక ఉపన్యాసం చేస్తూ ఆనాడు నిర్దిష్టంగా ప్రతిపాదించాను 4 అంశాల్లో. ఇవాళ ఎవరన్నా ఒక పౌరుడు వచ్చి పార్టీ సభ్యుడు కావాలి అంటే, ఏ పార్టీ అయినా సరే, పార్టీలు ప్రైవేట్ ఆస్తులు కాదు, పార్టీలు ప్రజల వేదికలు, రాజకీయ భాగస్వామ్యానికి ప్రజల వేదికలు. ఏ పార్టీని కావచ్చు, మీ లక్ష్యాన్ని బట్టి, మీ భావజాలాన్ని బట్టి, మీ ఆలోచనని బట్టి మీ నచ్చిన పార్టీకి వెళ్ళచ్చు. ఇవాళ మీరు సభ్యులు కావాలో వద్దో నిర్ణయించేవాడు అక్కడ కూర్చున్నాడు. మీరు కొంచెం రేపు పొద్దున్న తనకేమైనా అడ్డు తగులుతారనుకుంటే నువ్వు ఉంటాను రావడం లేదంటాడు. వచ్చాక ఎప్పుడు పంపిస్తాడు వాడి ఇష్టం. కాబట్టి సభ్యత్వం, పార్టీలో వివిధ స్థాయిల్లో నాయకత్వం, అన్నిటికంటే ముఖ్యం పార్టీ తరపున సీట్ ఇవ్వటం. ఎందుకంటే ఈ దేశంలో రాజకీయ పార్టీ ఒకే ఒక్క ఉనికి, మిగతా అన్ని అనవసరం, సిద్ధాంతం లేదు, పాడు లేదు, ఏదో అనుకుంటున్నాం మనం అంతే. సీట్ ఎవరికి ఇస్తావు, ఆ బీఫామ్ ఎవరికి ఇస్తావు, సింబల్ ఎవరికి వస్తుంది, దానికోసమే పార్టీ గొడవ అంతా కూడా. కాబట్టి పార్టీ ఎవరికి అభ్యర్థిత్వం ఇస్తుంది. 4వది నిధులు. ఈ విషయాల్లో 100కి 100 ప్రజాస్వామికీకరణ లేకపోయినట్టయితే రాజకీయ పార్టీలు ప్రైవేట్ ఆస్తులు అయిపోయినాయి. రాజ్యం చేసే రాజకీయ పార్టీలు ప్రైవేట్ ఆస్తులు అయిన తర్వాత రాజ్యం ప్రైవేట్ ఆస్తి కాకుండా ఎట్లా ఉంటుంది? ఇది నెక్స్ట్ స్టెప్, సహజంగా జరుగుతుంది. కాబట్టి నేను 100కి 100 అంగీకరిస్తున్నాను. రాజ్యాంగం మార్చొద్దు. రాజ్యాంగంలో ఎప్పటికీ అనవసరం 73, 74 సవరణలు అంతా ఎక్కువ రాసి ఓవర్ స్ట్రక్చర్డ్. అలాగే సహకార సంఘాల స్వయం ప్రతిపత్తికి నేను రాజ్యాంగ సవరణ నేనే చేపట్టి సాధించాను, అందరిని ఒప్పించి. 97వ రాజ్యాంగ సవరణ అనవసరంగా 13 షెడ్యూల్ పెట్టి బోర్డంతో మళ్ళీ చాంతాడు పొడుగు రాసి మళ్ళీ నీరుగార్చారు. అదృష్టం కొద్దీ సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది కొన్ని సాంకేతిక కారణాల వల్ల. కాబట్టి రాజ్యాంగంలో స్థూలంగా ప్రతిపాదన చేయండి. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్దేశించిన చట్ట ప్రకారంలో ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా అంటే ఇక కోర్టులు నిర్ణయిస్తాయి, చట్టం కూడా ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి, అంతే తప్ప అంతకుమించి ఓవర్ బర్డెన్ చేయొద్దు. కానీ సూత్రప్రాయంగా నేను 100కి 100 అంగీకరిస్తాను. చేసేవాళ్ళు లేడు, సమస్య అది. ఇక 3 సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఆయన తర్వాత అంగకి వెళ్ళ. ఈవేళ మన వ్యవస్థ బ్రిటన్ నుంచి మనం అరువు తెచ్చుకున్నాం కాబట్టి ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అవిభాజ్యం అయిపోయాయి. అక్కడ కొన్ని వందల సంవత్సరాల అనుభవంతో వాళ్ళు ఆ 2 కూడా అవిభాజ్యమైనా కూడా ఆ గీతని గట్టిగా ఏర్పరచగలుగుతున్నారు. మనకు అనుభవం లేదు, ఆ కోరిక లేదు, కలిసిపోయినాయి. అది రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో కలిసిపోవటం ఒకటి, లేకపోతే జాతీయ స్థాయిలో ప్రభుత్వ నిర్వహణలో క్యాబినెట్, లేకపోతే మంత్రివర్గము, చట్టసభ కలిసిపోవటం ఒకటి. కొన్ని రాజ్యాంగంలోనే ఉంది, అది మనం దానికి ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. దాంతో నిమిత్తం లేకుండా ఎన్నికైన వాడు అప్రకటిత రాజ్యాధికారి అయినాడు, డిస్గైజ్డ్ ఎగ్జిక్యూటివ్ అని చాలా కాలం నుంచి ఈ మాట ఘోషిస్తున్నాను. మన ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా ఎన్నికవుతున్నాడు అనుకోవట్లా, శాసనసభ్యుడు ఎన్నుకున్నామని ప్రజలు అనుకోవట్లా, పత్రికలు అనుకోవట్లా. ఆయన ఆ నియోజకవర్గానికి మకొట్టం లేని మహారాజుగా ఎన్నికయ్యాడు. శివుడు ఆజ్ఞలైనా చెమకొడొచ్చి కొట్టడానికి వెళ్ళలేదు. ఆ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం, ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే కాంట్రాక్టులు, టెండర్లు, పోలీస్ కేసులు, పోస్టింగ్లు, బదిలీలు, ఇంకా ఏవైనా సరే ఆయన అనుమతి లేకుండా జరగడానికి వెళ్ళలేదు. దట్స్ ఆల్. అది కాదు అని ఎవరన్నా చెప్తే నేను చాలా సంతోషిస్తాను. తెలుగునాట కానీ 2 రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల్లో కూడా. అంచేత ఈ అధికారాల విభజన అన్నది కేవలం రాజ్యాంగపరంగా ఉన్న సమస్య ఒకటి, దాంతో నిమిత్తం లేకుండా క్షేత్రస్థాయిలో మరొకటి. కాబట్టి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. మీరు రాజకీయ పార్టీల కార్యకర్తలను పెట్టమని చెప్పంటే పెద్ద ఉపయోగం లేదు. మీరు ఏదో చాలా ఇంకా పాతకాలంలో ఉన్నారు, చాలా ఆశపడుతున్నారు. ఈ ఎన్నికల పద్ధతిని మార్చకపోతే ఉపయోగం లేదు. దామాషా పద్ధతి మాత్రమే, దానిలో కాస్త మార్పులు చేద్దాం. ప్రభుత్వం అస్థిరంగా ఉండకుండా ఉండటం కోసం, సుస్థిర ప్రభుత్వం కోసం ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి అది. అట్లాగే మరి చిన్న చితక కులం పేరుతో పార్టీలు వచ్చేసి మరింత రాజకీయాన్ని కలుషితం చేయకుండా ఉండడం కోసం రకరకాల ఏర్పాట్లు చేసుకోవచ్చు, పెద్ద కష్టం కాదు. కానీ మౌలికంగా పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు అంటే
ఇక పార్టీలు 50 కోట్లు ఖర్చు పెట్టేవాడి మీద ఆధారపడే అవసరం తగ్గిపోతుంది. ఒక్కరోజు కాకపోయినా మారుతుంది. రెండోది, అధికారుల విభజన నిజంగా అమలు కావాలని చెప్పంటే రాష్ట్రాల్లో నేను నిశ్చయంగా నమ్ముతున్నాను, రాష్ట్రాల్లో నాయకులను ప్రత్యక్షంగా ఎన్నుకుని ఏర్పాటు చేసి ఇక ఎమ్మెల్యే ఆధారపడకుండా చేస్తే ఇప్పుడు శాసనసభ కేవలం చట్టాలకు పరిమితం అవుతుంది. మంచి చెడు ఎలాగో ఇప్పుడు సర్వాధికారం ఇచ్చాం కదా, ఎవరికి అనుమానం ఉందా? తెలుగునాటు కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఒక జగన్మోహన్ రెడ్డి, లేక చంద్రబాబు నాయుడు, లేకపోతే ఒక కేసీఆర్ సర్వాధికారం ఉన్నవాళ్ళు కాదని అనుమానం ఉందా ఎవరికన్నా? ఎలాగో సర్వాధికారం ఉంది వాళ్ళకి. అది ప్రత్యక్షంగా ఇచ్చేస్తే మళ్ళీ ఎమ్మెల్యేలు గొడవ లేకుండా ఆ ఎమ్మెల్యేల కోసం రోజువారీగా ప్రభుత్వ పరిపాలన నాశనం కావటం, వాళ్ళని ఎన్నుకోవడం కోసం డబ్బులు ఖర్చు పెట్టడం, ఆ ఖర్చు పెట్టడం కాబట్టి మళ్ళీ పరిపాలన మరింత భ్రష్టు పట్టించడం, ఈ గొడవ బదులు మంచో చెడు ప్రత్యక్షంగా ఎన్నుకుంటే చట్టసభ వేరేగా ఉంటే రెండు కలిసిపోవు కాబట్టి కొంతైనా ప్రతిఘటన ఉంటుంది. జాతీయ స్థాయిలో దానికి వ్యతిరేకం. ఎందుకంటే ఈ దేశంలో మన ఫెడరల్ వ్యవస్థలో ఇంత వైవిధ్యభరిత దేశంలో వివిధ కారణాల బహుశా మంచిది కాదు. రాష్ట్రాల్లో ఏ రకమైనటువంటి వాదనకి నిలబడదు దానిలో. ఇవాళ కాకపోతే రేపైనా బహుశా ఆ ఆలోచన మనం చేయాల్సి ఉంటుంది. ఇక ప్రొటెస్ట్ని గురించి చెప్పారు, 100% వాస్తవం. మీరు చెప్పేది నేను అంగీకరించకపోవచ్చు, కానీ మీకు నిరసన చెప్పే హక్కును మాత్రం నేను పూర్తిగా గౌరవించాలి. ప్రజాస్వామ్యానికి మూల స్తంభం అది. అది ఫండమెంటల్ రైట్ కాకపోయినట్టయితే ప్రజాస్వామ్యం నిలబడదు. ఇది ఏ పార్టీకైనా వర్తిస్తుంది. కొన్నేళ్ల క్రితం గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాష్ట్రంలో ఉండగా జనవరి 26న అప్పటి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తామంటే విశాఖపట్నంలో ప్రభుత్వం వాళ్ళని నిలవరించింది, అరెస్ట్ చేసింది. నేను ఆల్రెడీ బహిరంగంగా ప్రకటన చేశాను. ఏ రోజైనా సరే ప్రొటెస్ట్ చేసే హక్కు వాళ్ళకు ఉన్నది. అయితే వాళ్ళు ప్రజా కార్యక్రమాలకు ఆటంకమైనట్టయితే, రోడ్లకు ఆటంకం అయితే అక్కడ కాదని చెప్పండి. వాళ్ళకు ఒక చోటు చూపెట్టండి ఆటంకం లేకుండా, ప్రొటెస్ట్ ఆగపోకుండా. సరే, ఇప్పుడేం జరుగుతుందో ఇందాక జస్టిస్ గోపాల్ గారు చెప్పారు. మనందరికీ తెలుసు, మరి చెప్పనక్కర్లా, గుర్తు చేశారు మనకంతే, ప్రస్తావించారు. మన దేశంలో ప్రొటెస్ట్ అనే హక్కు లేదు ప్రజలకు అనుకుంటున్నాం. ప్రొటెస్ట్ లేనిదే ప్రజాస్వామ్యం ఉండదు. వైట్ హౌస్లో ప్రతిరోజు వైట్ హౌస్కి ముందు ఒక 100 గుడారాలు ఉంటాయి. ఎవడు కూడా వాడిది, వాడు చెప్పే చెత్తో చదారమో మంచో చెడు ఏదో ఉంటుంది. చాలామంది తెక్కే, ఏముండదు, సెన్స్ ఉండదు. కానీ వాడి ఇష్టం, వాడి హక్కు అది. వాడి హక్కు చెప్పుకోనివ్వండి, వాడి ఘోష వాడిని చెప్పుకోనివ్వండి. మనకు నచ్చితే మెజారిటీ ఆమోదిస్తే అది మార్గం అవుతుంది, లేకపోతే మర్చిపోతారు. కానీ నాకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు మాట్లాడే హక్కుని నేను అణిచేస్తాను, నీకు నిరసన హక్కు లేదంటే నేను పూర్తిగా దానికి 100% దాన్ని వ్యతిరేకించాలి. అలాగని చెప్పి నిరసన పేరుతో రోడ్లు అట్టుకోమని కాదు, నేను దానికి పూర్తిగా వ్యతిరేకం. అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు రాజ్యాంగం వచ్చినాడే. ఒకసారి రాజ్యాంగం వచ్చాక, ప్రాథమిక హక్కులు వచ్చాక, ఓటు వచ్చాక, స్వపరిపాలన వచ్చాక పాతకాలం పద్ధతులు పోవాలి నిరసనలో అని చెప్పని. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా, ఆటంకం లేకుండా, శాంతి నిరాటంకం, ఈ రెండు మౌలికం. దానికి లోబడ్డ వరకు ఎవరికి ఎప్పుడు ఎక్కడైనా సరే ఏ విషయమైనా సరే ప్రొటెస్ట్ చేసే హక్కు ఉన్నది. పొరపాటు వాదన అయితే దాన్ని పూర్వపక్షం చేయండి. లక్ష్మణరావు గారు చెప్పిన మన్ని నేను అంగీకరించను. మరి మాజీ మార్క్సిస్ట్ కదా ఆయన, కొన్ని ఉంటాయి ఆయనకి. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తీసేయాలండి, నేను 100% లేకపోతే డిబేట్ పెట్టండి, నేను చెప్తాను ఎంత తప్పు అది. కానీ ఆయనకి చెప్పే హక్కు ఉన్నది. అడ్జస్ట్లో కూర్చున్నాను కాబట్టి ఆయన మీరు మాట్లాడొద్దంటే ఎట్లా? నిరసన చెప్పడం అంటే వారు చెప్పింది నిజం అంగీకరించడం కాదు. ఇన్ ఎ డెమోక్రసీ వీ హ్యావ్ ఎ రైట్ టు స్పీక్ అవుట్. ఇఫ్ దట్ ఈస్ డినైడ్, ఆల్ డెమోక్రసీ ఇస్ డెడ్. ఒకప్పుడు తమిళనాడులో ఉండేది, ఒక 25 ఏళ్ల క్రితం తమిళనాడుకి వెళ్ళినప్పుడల్లా చాలామంది నాకు ఇక్కడ మిత్రులు ఉండేవాళ్ళు, ఏమయ్యా మా తెలుగునాట ఎంత అధ్వాన్నంగా ఉన్న రాజకీయం ఎంత అనాగరికంగా లేదు, ఎవరి గొడవ వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉంది, అసెంబ్లీలో అరుచుకుంటారు, ఎత్తులు దిగుమవుతారు, కానీ ఇలాగ అనాగరికం లేదని చెప్పేవాడు. ఎందుకంటే అక్కడ మీరు అధికారులు అంటే నేను అసెంబ్లీకి వెళ్ళాను, నేను వస్తే నా బట్టలు పెదేస్తారు మీరు, ఇలా తయారైపోయింది. తమిళనాడు కాస్త బాగుపడింది, నాగరికత వచ్చింది, ఆ స్థానాన్ని మనం భర్తీ చేస్తున్నాం. ఇప్పుడు సిగ్గుపడాలి. ఇప్పుడు ఆ తమిళ సోదరుల ముందు నేను తలదించుకుంటున్నాను. ఇది కాదు, మనం వాళ్ళకి మార్గం చూపెట్టాల్సింది పోయి మనం చాలా అనాగరిక పద్ధతులకు వెళుతున్నాం. కాబట్టి దానిలో సందేహం లేదు. మళ్ళీ తుదకు న్యాయస్థానాలు ఇవన్నీ అవసరమే, కానీ తుదకు ప్రజల్లో ఎక్కడో ఒక చోట కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, వర్గాన్ని, పార్టీని దాటి నేను, నా కుటుంబము, నా చుట్టూ ఉన్న సమాజము, మన మంచి ధర్మము అధర్మము అన్న విచక్షణ లేకపోయినట్టయితే
ఆ సమాజాన్ని దేవుడు కూడా కాపాడలేడు. ప్రజాస్వామ్యంలో చట్టబద్ధ పాలన కాపాడేది తుదకు విజ్ఞత గల పౌరులు, పోలీసు వాళ్ళు కాదు. నిజంగా నిజాయితీ పరులైనా స్వతంత్రంగా పనిచేసినా కూడా పోలీసు వాళ్ళ వల్ల, కోర్టుల వల్ల చట్టబద్ధ పాలన నిలబడదు, విజ్ఞత గల ప్రజల వల్ల నిలబడుతుంది. మనం పూర్తిగా ట్రైబలైజ్ అయిపోయి మనోడైనప్పుడు వాడు గుండా అయినా కూడా సమర్థిస్తుంటే, మనోడు కాబట్టి, మన పార్టీయో మన వర్గమో మన కులమో కాబట్టి వాడు గుండా అయినా హంతకైనా సమర్థిస్తే, మనోడు కానివాడు ధర్మపరుడైనా వాడిని వ్యతిరేకిస్తే కోర్టులు ఏం చేస్తాయండి? కోర్టులు ఏం చేస్తాయి? పోలీసు వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు ఏం చేస్తారు? మనకుండాలిగా ఇంగితం జ్ఞానం, మన మంచి అంటే మనకు అర్థం కావాలి కదా. కాబట్టి తుదకు మళ్ళీ నేను సాధారణంగా ప్రజల్ని ఎప్పుడు తప్పు పట్టను, కానీ కొన్ని మౌలికమైన విషయాలు మనం అర్థం చేసుకోవాలి. నా మంచి ఏమిటి, నా కుటుంబానికి ఏమిటి, నా చుట్టూ ఉన్న సమాజానికి ఏమిటి అని చెప్పని. ప్రతిదానికి కోర్టులు, ఎమ్మెల్యేలు, మరి పోలీసు అధికారులు, జిల్లా కలెక్టర్లు ఇవన్నీ ఊరు చెప్తాం. ఎమ్మెల్యే, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఇవన్నీ మాట్లాడద్దు. మనమేం చేస్తున్నాం? ఎంతో కొంత చైతన్యం వస్తున్న ఆశతోనే సూర్య గారి ప్రయత్నం ఇక్కడ మొదలెట్టారు. ఆశ కొంత నెరవేరుతున్న ఆశ నాకు ఇంకా ఉన్నది. మరి న్యాయ కోవిదులను చూసాం, మరి ప్రజాజీవనంలో మమేకమవుతున్న లక్ష్మణరావు గారిని చూసాం, న్యాయస్థానాల్లో ఎన్నో రంగాల్లో పోరాడుతున్నటువంటి మిత్రులు ప్రసాద్ గారు, వారిని వారి భావాలు చెప్పని కోరుతున్నాను. మిత్రులారా, అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ గారు, జస్టిస్ గోపాల్ గౌడ్ గారు, లక్ష్మణరావు గారు, సూరి గారు, అందరికీ నమస్కారం. చాలా వరకు కానీ కొన్ని అంశాలు నా ఎక్స్పీరియన్స్లో నేను చూసిన కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. మీ డిస్కషన్లో అదొక ప్రాతిపదికగా ఉంటే బాగుంటుంది. ఒకటి, ఇటీవల కాలంలో వక్తలందరూ చెప్తున్నారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రూల్ ఆఫ్ లా ఉందా, దేశం మొత్తంగా కూడా అది నడుస్తుందా, మన రాజ్యాంగానికి ఒక విలువ ఉందా, దాన్ని అనుసరిస్తున్న తీరులో ఏం జరుగుతుంది, ప్రజలకున్న హక్కుల మీద ఏదన్నా విలువ ఉందా అని మనం కనుక ప్రశ్నించుకుంటే చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన హక్కుల కోసం మనం పోరాడాల్సిన పరిస్థితి ఉంది. ఏ హక్కులు? మనకిచ్చిన ఫండమెంటల్ రైట్స్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిఫరెంట్ వ్యూ, డిసెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ కర్టైల్డ్ నౌ. మరి దేనికోసం ఈ దేశం ఎందుకోసం, ఈ రాజ్యాంగం ఎందుకోసం, ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఎందుకోసం, ఈ రాజ్యాంగ వ్యవస్థలు అన్నీ ఎందుకోసం? అవి కూడా నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి. ఏ టైం హ్యాస్ కమ్. మనం ఇది టైం, ఇక మన వాయిస్ రైజ్ చేయకపోతే, మనం వీటిని ప్రొటెక్ట్ చేసుకోకపోతే, భవిష్యత్తులో ఈ హక్కులు మనం కాపాడుకోకపోతే, ఈ దేశాన్ని ఇలా ఉంచకపోతే ఏమీ మిగలదు. వ్యక్తులు మిగులుతారు, కొత్తగా పుట్టుకొచ్చిన కుటుంబ పాలన మిగులుతాయి, దేశం సర్వనాశనం అవుతుంది. ఇటీవల కాలంలో ఒక టీచర్స్ ఆర్గనైజేషన్ నా దగ్గరకు వచ్చారు. లక్ష్మణరావు గారు రెఫర్ చేశారు అంశం. నా దగ్గరికి వచ్చారు ఒకరోజు, ఫోన్ చేశారు, సార్ మిమ్మల్ని అర్జెంటుగా కలవాలని. ఈ అమ్మాయి ఏంటంటే, అర్జెంటుగా వస్తున్నాను సార్ మీ దగ్గరికి అన్నారు. వాళ్ళు విజయవాడ నగరంలో సెంటర్లోనో ఎక్కడో ఒక పర్టికులర్ పాయింట్లో ఈ పెన్షన్ విధానం మీద డిసెంట్ ఎక్స్ప్రెస్ చేయదలుచుకున్నారు. అది మంచి చెడు ఆ వ్యవహారాలకు నేను వెళ్ళదలుచుకోవాలి. సరే ఏమైందని చెప్పాను. సార్ మేము అప్లికేషన్ పెట్టాం, విజయవాడ నగరంలో మీరు పెట్టుకోవద్దు, విజయవాడ నగరంలో పెట్టుకుంటే మీకు మేము పర్మిషన్ ఇవ్వం చెప్పేస్తున్నారు. విజయవాడ నగరం వాళ్ళ సొత్త, డెమోక్రసీలో ఒక డిసెంట్ని ఎక్స్ప్రెస్ చేసే హక్కు వాళ్ళకి లేదా? నో, మేము విజయవాడ నగరంలో ఇవ్వం, మీరు బయట ఎక్కడైనా పెట్టుకోండి. వీళ్ళు గన్నవరంలో ఒక సైటు ఐడెంటిఫై చేసి అక్కడ పర్మిషన్ అడిగారు.
జిఓఎంఎస్ నెంబర్ 1 వచ్చిన తర్వాత ఎస్పీ లెవెల్లో డెసిషన్ మేకింగ్ లేదండి. ఇప్పుడు డీజీపీ ఆఫీస్ వాళ్ళే ఇవ్వాలి. మాకేమీ రైట్స్ లేవండి ఇప్పుడు అని చెప్పి ఎస్పీ చెప్పేశాడు. ఇక్కడ చెప్పిన తర్వాత వీళ్ళు డీజీపీ ఆఫీస్కి అప్లికేషన్ పరిగెత్తారు అక్కడికి. చూడండి చిన్న ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దైర్ వ్యూ ఎన్ని ఇబ్బందులు పడ్డారు. డిఎస్పీ దగ్గరికి 2 రోజుల నుంచి మీరు మళ్ళీ ఎస్పీ దగ్గరికి వెళ్ళండి అన్నారు. ఆ రోజు వాళ్ళు డిక్లేర్ చేసిన డేట్ అయిపోతూ ఉంది. నెక్స్ట్ డేను ఇంకా వాళ్ళు అక్కడ గన్నవరంలో ప్రొటెస్ట్ చేయాలి. అప్పుడు మళ్ళీ ఎస్పీ దగ్గర పరిగెత్తారు. వెళ్లకుండానే ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఎస్పీ గారు మీ అప్లికేషన్ పరిశీలిస్తున్నారు, 1 వీక్ పడుతుంది. రేపు వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేయాలి గన్నవరంలో. ఇక్కడ వీళ్ళు 1 వీక్ ఆయన పరిశీలిస్తాడట. ఇదివరకు ఎప్పుడు చూడలేదు. వాళ్ళు నన్ను అడిగారు, మరి ఏం చేద్దాం సార్, అర్జెంటుగా మనం హౌస్ మోషన్, లంచ్ మోషన్, మా భాషలు ఉన్నాయి కదా, వాటిని మూవ్ చేద్దామా ఏంటి సార్ అని అడిగారు. నేను ఒకటి చెప్పాను, మీరు కోర్టుకి వెళ్తారు, గవర్నమెంట్ ఏదో చెప్పుద్ది, కోర్టు ఏం చెప్పుద్ది, కొన్ని కండిషన్స్ పెడుతుంది. I think phones are not, I'm very sorry, I'm observing you since long time. I'm sorry. వాళ్ళు రేపు వెళ్ళి ప్రొటెస్ట్ చేయాలి, 1 వీక్ ఆయన వెరిఫై చేస్తాడట దాన్ని. అంటే వీళ్ళు అసలు ప్రొటెస్ట్ చేయడానికి వీల్లేదు. మొత్తం దిగ్బంధనం. ఆ రోజు నాడు గన్నవరం దగ్గర నుంచి అన్ని చోట్ల దిగ్బంధనం. ఆ పరిస్థితుల్లో ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రొటెస్ట్ చేశారు. యూటీఎఫ్ ఆఫీస్లో యూటీఎఫ్ ఆఫీస్లో ప్రొటెస్ట్ చేశారు. ఇది దారుణమైనటువంటి పరిస్థితి. కనీస హక్కుని వాళ్ళు మంచో చెడో వాళ్ళకి నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నువ్వు ఆ రకమైన సమాధానాలు ఆ టీచర్స్ని అటు నుంచి ఇటు నుంచి అటు తిప్పించుకొని, అదొక సంఘటన నా దృష్టికి వస్తే నేను కోర్టుకి వెళ్ళొద్దని అడ్వైజ్ చేస్తున్నాను. వెళ్ళినందువల్ల మీకు వచ్చే నష్టం కంటే లాభం కంటే నష్టం ఎక్కువ. అనవసరమైన కండిషన్స్ వస్తాయి. ఇన్ని గంటలు అంటాడు, ఒక అరగంట అంటాడు, రోజు అంటారు. కోర్టులో కూడా ఈ రోజుల్లో కోర్టు కూడా అంత గొప్పగా ఏమీ ప్రజాస్వామ్యంగా రెస్పాన్స్ అవ్వట్లేదు. అనవసరం అని చెప్పి మీకు ఏదైనా జరిగితే నేను డిఫెండ్ చేస్తాను. మీరు ప్రొటెస్ట్ చేయటం మీ హక్కు, యూ డూ యూ వాట్ ఎవర్ యూ వాంట్, డోంట్ గో టు ది కోర్ట్ అని చెప్పాను. దెన్ దే ఎక్స్ప్రెస్డ్ దేర్ ప్రొటెస్ట్ అండ్ దే వర్ అరెస్టెడ్ ఆర్ సంథింగ్, లిఫ్టెడ్ దెమ్ ఫ్రమ్ ది యూటీఎఫ్ ఆఫీస్. రెండోది ఎన్జిఓలు వచ్చారు నా దగ్గర. సార్ మాకు చాలా ప్రామిసులు జనవరి నుంచి ఇస్తానని, స్కేల్స్ ఇస్తామని, శాలరీస్ ఇస్తామని, ఇది ఇస్తామని, అది ఇస్తామని చెప్పింది ఇప్పటివరకు అమలు జరగలేదు. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మా కార్యకర్తలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మేమేం చేయాలి, దీని మీద కోర్టుకి వెళ్ళాలా, మేము ఇంప్లిమెంట్ చేయట్లేదు గవర్నమెంట్, మీరు ఏం చేయమంటారు చెప్పండి. కోర్టుకి వెళ్తే ఏం చేస్తారు మీరు? కోర్టుకి వెళ్ళినందువల్ల ఏ లాయరీ చెప్పడు ఇట్లా. కోర్టుకి వెళ్దామంటే రండి పదం వేసేద్దాం అని చెప్తాను. నేను చెప్పను. ప్రజా ఉద్యమాలను నిర్మించుకోవటంలో కోర్టులు సహాయం చేయవు. ప్రజా ఉద్యమాన్ని మీరే నిర్మించుకోవాలి. మీ హక్కులను మీరే పోరాడాలి. మేము కోర్టుకి వెళ్ళి మీకు కండిషన్ తీసుకొస్తాం, డిస్మిస్ చేస్తాం. చాలా కొన్ని పొలిటికల్ పార్టీస్ నన్ను అడుగుతుంటాయి, సరే అర్జెంట్ దీంట్లో ఏదో ఒకటి కేసు వేయాలంటారు. పొలిటికల్ పార్టీ చేయాల్సిన యాక్టివిటీస్లో ఇవన్నీ భాగాలయ్యా. మీరు కోర్టుకి వెళ్ళి ఒకసారి అక్కడ ఏదైనా డిస్మిస్ అయితే ఒక సీల్ ఆఫ్ అప్రూవల్ వేయించుకుని మనం వెనక్కి రావాలి. మీరు ఎక్స్ప్రెస్ చేసే ఇది పోతుంది, వద్దని చెప్తాను. సో అదేవిధంగా ఈ మధ్యన టీచర్స్ ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. ట్రాన్స్ఫర్స్లో వాళ్ళకి ఏదో అన్యాయం జరిగింది, కోర్టుకి వెళ్ళారు. కోర్టు స్టే ఇచ్చింది. ఐ ఆల్సో అపీర్డ్. మాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుతుంది ఈ రాష్ట్రంలో. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 బేసిస్ సమ్ చేంజెస్ దే ఆర్ డూయింగ్ హియర్. అది మంచిగా చెడా అన్నది వీ ఛాలెంజ్ దట్ ఎంటైర్ చేంజ్ ఆఫ్ పాలసీ అండ్ ఇట్ ఈస్ బిఫోర్ ది కోర్ట్ నౌ గోయింగ్ ఆన్. కోర్టుకి ఎవరైతే ట్రాన్స్ఫర్స్ మీద వెళ్ళాడో డిఓస్ ఆ టీచర్స్కి నోటీసులు ఇచ్చారు. ఏమని? నువ్వు కోర్టుకి వెళ్ళడం కరెక్ట్ కాదు, నీ మీద డిసిప్లినరీ యాక్షన్ ఎందుకు తీసుకోకూడదని.
కోర్టుకి వెళ్ళడం తప్ప వాడు హక్కు మీద వాడు కోర్టుకి వెళ్ళాడు. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అది. దాని మీద డిఓ హౌ డేర్ హీ ఈజ్ టు ఇష్యూ ఏ షోకాజ్ నోటీస్ టు టీచర్ ఆన్ ది బై సేయింగ్ దట్ వై యూ హ్యావ్ అప్రోచ్డ్ ది కోర్ట్. దట్ ఈస్ ది unfortunate situation in this state, and immediately I brought to the notice of the court. This is what is happening. How come they issue a notice for approaching the court also is a sin? Is it a sin? These are the unfortunate situation. Inta repression, inta intolerance by the state, I have not seen. I also worked in the student movements. I have also participated in the people's movements, but no government earlier, when we were students, nobody stopped us. We freely exercised our options. Then, rule of law and governance or democracy. Rule of law, what is simple ga చెప్పుకోవాలనుకుంటే దేశాన్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో, ఏ గవర్నమెంట్ ఉందో వాళ్ళు రాజ్యాంగబద్ధంగా పరిపాలించడం అంతే. యూ డిశ్చార్జ్ యువర్ ఫంక్షన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ది పారామీటర్స్ ఫిక్స్డ్ బై ది కాన్స్టిట్యూషన్. నో, ఇప్పుడు కొత్త శక్తులు వచ్చినాయి. మేము రాజ్యాంగానికి అతీతులు. మేము అసలు ఈ చట్టాలు అవి మా కోసం కాదు. మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, మాకు మెజారిటీ ఇచ్చారు. నువ్వు క్వశ్చన్ చేయడానికి మేము డిసైడ్ చేసుకుంటాం. కోర్టులు కనుక ఇంటర్ఫియర్ అయితే కోర్టులు ఎలాగ మమ్మల్ని రెగ్యులేట్ చేస్తాయి? హౌ కమ్ కోర్ట్స్ ఆర్ కమింగ్? అండ్ దెన్ దే మేడ్ సోషల్ మీడియాలో జడ్జెస్ అన్ని మొత్తం అందరినీ తిట్టడం మొదలెట్టారు. కోర్టు కంటెంప్ట్ ఇనిషియేట్ చేసింది, నోటీసులు ఇచ్చింది, కేసులు రిజిస్టర్ చేయమన్నారు ఎవరైతే పెట్టారో పోస్టింగ్స్. ఇప్పుడు వరకు ఏమైందో తెలియదు. అంటే రాజ్యాంగం మీద గౌరవం లేదు, రాజ్యాంగ వ్యవస్థల మీద గౌరవం లేదు, కోర్టుల మీద గౌరవం లేదు, న్యాయస్థానం మీద గౌరవం లేదు, జడ్జీల మీద అంతకంటే లేదు. ఈ మధ్యన వచ్చండి ఒక దురదృష్టమైన పరిస్థితి ఏంటంటే, జయప్రకాష్ నారాయణ గారు చెప్తున్నారు, ఒక కులం అనేది దారుణంగా మన ముందుకు వచ్చింది. ఇప్పుడు మేము స్టూడెంట్స్ మూమెంట్లో ఉన్నాం. రాజేంద్ర ప్రసాద్ ఈజ్ హియర్, పోసాని ఈజ్ దేర్. మేము కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్లో మేము పనిచేసాం. అప్పుడు మాకు ఎస్ఎఫ్ఐ అని ఉండేది, ఏఎస్ఎఫ్ ఉండేది, ఏదో పీడిఎస్ ఉండేది, ఆర్ఎస్సీ ఉండేది, ఇట్లా ఉండే. ఇప్పుడు క్యాంపస్లకు వెళ్తే కులాల పేరుతో బోర్డులు. ఈ బేసిస్ మీద జడ్జీలను తిడుతున్నారు, నాయకులను తిడుతున్నారు, కులాల పేరు మీద విభజిస్తున్నారు, ప్రాంతాల పేరు మీద విభజిస్తున్నారు. ఇప్పుడైతే ఈ రాష్ట్రంలో కులానికి ఒక కార్పొరేషన్. ఇప్పుడు ఇక్కడ ఏంటది వాడికి? అవేం పనిచేయట్లా, మనుషులకు మాత్రం నామినేట్ చేశారు వాటికి. సో ఇంత డివిజన్ పెరిగిన తర్వాత నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చేయట్లా. నీ ఫండమెంటల్ డ్యూటీ ఏంటి? యాజ్ ఎ గవర్నమెంట్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ని నువ్వు ప్రొటెక్ట్ చేయాలి, ఈ దేశాన్ని నువ్వు కాపాడాలి, భవిష్యత్ తరాల కోసం ఈ దేశం నిలబడాలా. నీ కోసం కాదు, నువ్వేళ ఉంటావు రేపు వెళ్ళిపోతావు. బట్ దేశం పర్మనెంట్, రాజ్యాంగం పర్మనెంట్, రాజ్యాంగ వ్యవస్థలు పర్మనెంట్. నువ్వు వీటిని డిస్ట్రాయ్ చేస్తే నువ్వెందుకు? నీకు అధికారం ఎందుకు ఇచ్చారు ప్రజలు? యూ గవర్నెన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ది కాన్స్టిట్యూషన్, ఇన్ అకార్డెన్స్ విత్ ది స్టాట్యూటరీ రిజిమ్. నాకే కాదు, నీకు చాలా బేసిక్. Once you are not satisfying that, and when you are destroying all these things, why should we kept quiet? ప్రజల్లో రావాల్సినంత రెసిస్టెన్స్ వస్తుందా? ప్రజల్లో పెరగాల్సినంత చైతన్యం పెరుగుతుందా? ఎందుకు అయిపోతున్నాం మనం? వై వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ అప్ ది సిచ్యుయేషన్? వై వీఆర్ నాట్ ఏబుల్ టు క్వశ్చన్ ది గవర్నమెంట్స్? ఒక సర్వేలో భారతదేశంలో భవిష్యత్తులో వచ్చే పెద్ద ప్రమాదం ఏంటో తెలుసా మీకు? నాయకత్వం లేదు మనకి. భవిష్యత్తు నాయకత్వం తయారవట్లా. ఈ దేశాన్ని లీడ్ చేసే నాయకత్వం రావట్లా, తయారు కావట్లా. ఉన్న నాయకత్వాలన్నీ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు
రాజకీయ పార్టీలు కూడా కుటుంబాల రాజకీయ పార్టీలు అయ్యి భవిష్యత్తు నాయకత్వం మనకు తయారు కావట్లా. చాలా డేంజర్ అది. దాని ఎవరైనా మనం గుర్తిస్తున్నాం. ఇప్పుడు ఎంతసేపు పిల్లలకి క్యారియర్ ఓరియంటేషన్, చదువు పూర్తయిన వాడికి క్యారియర్ ఓరియంటేషన్, లేదా ఎక్సెప్షన్ మన గోపాల్ గారు తప్ప, ఇట్లాంటి ఒకళ్ళిద్దరు తప్ప రిటైర్ అయిన తర్వాత పోస్ట్ రిటైర్మెంట్ అసైన్మెంట్స్ దేశానికి ఉపయోగపడండి వచ్చి ఆయన తిరగట్లా, దేశం అంతా తిరుగుతున్నారు గోపాల్ గౌడ్ గారు. ఆయన కర్తవ్యంగా పెట్టుకున్నారు ఆయన. సో నాయకత్వం అనేది మనకి భవిష్యత్తులో కరువు అయిపోతుంది. కాబట్టి మనం చర్చిద్దాం. మనం రాజ్యాంగంలో కొన్ని ఈ కుటుంబ బాలన మీద లేదా పొలిటికల్ పార్టీస్ని రెగ్యులేట్ చేసే అంశాల్లోని అవి తప్పనిసరిగా అవి తీసుకురావాల్సిందే. లేకపోతే సంథింగ్ విల్ బి గోయింగ్ టు బి వెరీ బ్యాడ్ థింగ్ టు అవర్ కంట్రీ. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ సో ఫార్ యాజ్ ఒక అంశం నేను మీ దృష్టికి తీసుకొద్దాం అనుకున్నాను. రాజ్యాంగం ఎవరి కోసం? మామూలుగా వై ది పీపుల్ ఆఫ్ ఇండియా అని మనం కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్లో చూస్తాం. వాయిస్ ఉన్నవాడికి, డామినెంట్ పవర్ ఉన్నవాడికి రాజ్యాంగం అక్కర్లా. వాడు హక్కును వాడు యథేచ్ఛగా అనుభవిస్తుంటాడు. ఈ దేశంలో జరుగుతుంది ఏంటంటే రాజ్యాంగం ఉన్నా లేకపోయినా వాడు హక్కును వాడు పొందగలడు. కానీ వాయిస్లెస్ ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు. మైనారిటీస్ నాట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ముస్లిమ్స్, మైనారిటీ వాయిస్. వాళ్ళ హక్కులు కాపాడటం అనేది రాజ్యాంగం ప్రధాన విధి. రాజ్యాంగాన్ని ఎవరైతే సప్రెస్ అవుతున్నారో వాళ్ళని కాపాడటం రాజ్యాంగ విధి. నీకు అఫ్లుయెంట్, రిచ్ అండ్ ఫేమస్కి వాళ్ళకి ఏం అక్కర్లా, వాడి పనులు అయిపోతూనే ఉంటాయి. సో దయచేసి మీరందరూ ఆలోచించండి. ఈ దేశాన్ని మనం కాపాడుకున్న అందరం ముందుందాం. చర్చించండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సత్యప్రసాద్ గారు. ఆయన ప్రధానికి కులం మతం తీసుకొస్తున్నారంటే నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. మా కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నేను సమర్థిస్తే చూసారా, జేపీ గారు చెప్పారు చాలా విజ్ఞతతో, నువ్వు నోర్మెంట్ అంటాడు. నేను వ్యతిరేకిస్తే ఆంధ్రవాడు ఇక్కడ మాట్లాడు ఎందుకంటాడు ఆయన. అంటే మిత్రులారా, మీ అందరి మనసుల్లో కూడా ఈ ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి మంచి ఆపర్చునిటీ. విజ్ఞులైన వారు ఉన్నారు, జస్టిస్ గోపాల్ గౌడ గారు, లక్ష్మణరావు గారు, సత్యప్రసాద్ గారు, ప్రొఫెసర్ సూరి గారు. క్లారిటీ రావడం కోసం చెప్పని షార్ప్గా క్రిస్ప్గా క్వశ్చన్ కొన్నట్టయితే సూరి గారు కాసేపు కూర్చోవచ్చు మనం. మీకు యూ హ్యావ్ నో అబ్జెక్షన్. లక్ష్మణరావు గారు ఓకే. కాబట్టి లెట్స్ టేక్ సమ్. నాకు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి తప్ప ఇబ్బంది లేదు. ఫ్లైట్ 9:30 ఉందంటే ఇక్కడ 7:30 బయలుదేరి సరిపోతుంది కదా. సో ఐఎమ్ ఓకే. ఏమో నేను ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది, 67 ఏళ్ళు వచ్చినాయి నాకు కూడా. ఎందుకు అది ఎందుకు లాస్ట్ మినిట్లో మళ్ళీ రేపోతే నా కోసం ఫ్లైట్ అయితే మీరే తిడతారు మళ్ళీ. రూల్ ఆఫ్ లా అని మాట్లాడి నేను ఫ్లైట్ ఆపించాడని చెప్పని. సో అందరికీ నమస్కారం. నా పేరు అమర్నాథ్. నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇందాక మీరు అందరూ చెప్పింది ఏంటంటే ఏదైనా ఒక ఎకనామిక్ పాలసీలో కొంతమందికి లబ్ధి చేకూరేలాగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న సందర్భాలు మనం చాలా చూస్తున్నాం. ఇలాంటి వాటిలో స్వతంత్రత అనేది లేదు. అయితే భారతదేశం పరిస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనదొక సోషలిస్ట్ కంట్రీగా ప్రారంభమైంది. తర్వాత ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చిన తర్వాత మిక్స్డ్ ఎకానమీగా మన జర్నీ స్టార్ట్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడైతే కనుక క్యాపిటలిజం పేరుతోటి క్రోనీ క్యాపిటలిజంలోకి వెళ్తున్నాం మనం. ఇదే పరిస్థితి కొనసాగితే భారతదేశంలో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? దీనికి ప్రభుత్వం తరపున కానీ చట్టాల తరపున కానీ ఎలాంటి నియంత్రణలు తీసుకొస్తే నిజమైనటువంటి సాధికారత? క్యాపిటలిజం అనేది అవసరమే, కానీ క్రోనీ క్యాపిటలిజం కనుక పెరిగిపోతే దానివల్ల దాని పర్యవసానం ఇప్పటికే సమాజం చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే లక్ష్మణరావు గారు వారి వాదన చెప్పారు ఇందాక. మనకి కొంచెం ఈ పదజాలం ఉపయోగంలో చాలా క్లారిటీ కావాలి. మన దేశంలో క్యాపిటలిజం ఆయన శిక్షణ పొంది చిన్న హెయిర్ కటింగ్ సెలూన్ పెట్టి
దాన్ని ఒక వృత్తిగా చేపట్టి మనకి హెయిర్ కట్ చేసి మనకి డబ్బులు తీసుకుంటే, లేకపోతే హెయిర్ స్టైలిష్గా చేస్తే అది క్యాపిటలిజం. మీకు 1 లక్ష రూపాయలు పెట్టి వచ్చిన షాప్ పెట్టుకుని అవసరమైన వస్తువుల్ని కొని అమ్మితే అది క్యాపిటలిజం. మన దేశంలో ఈ పదజాలాన్ని చాలా విచిత్రంగా వాడి గందరగోళం చేస్తున్నాం. గత 100 ఏళ్లలో ప్రపంచ చరిత్రలో 2 విషయాలు స్పష్టమైనాయి. వినియోగదారులకి కొనుక్కునే విషయంలో చాయిస్. మీ దగ్గరే మీరు చెప్పినట్టు కొనగాకుండా మీ దగ్గర మీ రేటు చెప్పండి, మీ నాన్న చెప్పండి, ఆయన దగ్గర చెప్పండి, ఆయన చెప్పి ఇది బాగుంటే ఇది కొంటాను, నా శక్తిని బట్టి, నా ఆలోచన బట్టి, నా ఇష్టం. నేను మూర్ఖుడినైతే నష్టపోతాను, తెలుగులో అయితే లాభపడతాను. కానీ మీరు కాదు చెప్పాల్సింది, రాజ్యం కాదు చెప్పాల్సింది. రాజ్యం చెప్పింది పూర్వం 91కు ముందు పాలు తేనె ప్రవహిస్తున్నాను ఉన్న కాలంలో రాజ్యం చెప్పింది. ఈ పిల్లలకు తెలియదు రాజ్యం ఆనాడు ఎలా ఉందో. మాలాంటి వాళ్ళందరికీ బాగా గుర్తుంది. ఫోన్ కావాలంటే ఇంత తంటలు పడేది నాకు గుర్తుంది. సిమెంట్ కావాలంటే ఇంత తంటలు పడడం గుర్తుంది. ఇంట్లో 10 మందికి విందు భోజనం కావాలంటే తంటాలు అడ్డపడడం గుర్తుంది నాకు. కాబట్టి అది ఎప్పుడూ పరిష్కారం అవ్వదు. వినియోగదారులకు స్వేచ్ఛ ఉండాలి, చాయిస్. ఉత్పత్తిదారుల మధ్య పోటీ ఉండాలి, అది ఆర్థిక స్వేచ్ఛ, అది క్యాపిటలిజం. ఈవేళ ఏమైందంటే దురదృష్టవశాన క్యాపిటలిజం కాదు నడుస్తుంది చాలా సందర్భాల్లో, కొన్ని చోట్ల నడుస్తుంది. ఉదాహరణ 2G స్పెక్ట్రంలో ఏం చేశారు? ఆ గొడవంతా ఎందుకైంది? బామ్మర్దుల్ని, కిరాణా కొట్టు వాళ్ళని, స్పెక్ట్రమ్ అంటే తెలియనటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళకి స్పెక్ట్రమ్ ఇచ్చారు డబ్బులు తీసుకుని. అప్పుడు నేనే దేశంలో మహామహులందరూ కలిపి సుప్రీంకోర్టుకి వెళ్ళాను. ఇవన్నీ ఇది క్యాపిటలిజం కాదు, క్యాన్సిల్ చేయండి. 122 లైసెన్స్లు మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసి మ్యాండేటరీ కాంపిటేటివ్ బిడ్డింగ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలని ఆర్డర్ ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఖచ్చితంగా గుండె చేసి చెప్పగలను, దెర్ ఈజ్ జీరో కరప్షన్ ఇన్ స్పెక్ట్రమ్ ఎలొకేషన్ ఇన్ ఇండియా. దట్ ఈస్ క్యాపిటలిజం. ఏది ఆపాలి? ఈ కాంపిటేటివ్ బిడ్డింగ్ లేకుండా వాడికి ఇచ్చాడు ఆపాలి, రాంగ్. లేకపోతే మరొక ఫేవరెటిజం చూపెట్టేసి ట్రాన్స్పరెంట్గా లేకుండా, చాయిస్ లేకుండా చేస్తే దట్ ఈజ్ రాంగ్. మొనోపలీ క్రియేట్ చేస్తే మనం అన్ని గంపకొత్తి కలిపేసి డబ్బు సంపాదించుకుంటే అది చాలా దుర్మార్గం అనుకుంటున్నాం. ఈ టెలిఫోన్లు ఉత్పత్తి చేసిన వాడు, లేకపోతే గూగుల్ సర్వీస్ ఇచ్చినవాడు కోటీశ్వరుడు, అపర కోటీశ్వరుడు అయినాడు. వాడు ఎవడో మీకు నాకు తెలీదు. ఆ గూగుల్ వాడు కావచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్ వాడు కావచ్చు, లేకపోతే మరో కంపెనీ వాడు కావచ్చు. వాడు ఏమైతే మీకేం కావాలి, నాకేం కావాలి, నాకేం వచ్చిందో నేను చూసుకుంటే ఫోన్ వల్ల నాకు బాగుందా లేదా, ఈ ఫోన్ పనిచేస్తుందా లేదా, మార్కెట్లో ఇది ఒక్కటే కొనుక్కోవాలని నిబంధన పెట్టారు, ఈ 10 కొనుక్కోవచ్చా, ఏది నచ్చింది, రేట్ ఏంటి, నాకు కావాల్సిన సౌకర్యాలు అందుతున్నాయి లేదా, దట్స్ ఆల్ ఐ బాదర్ అబౌట్. కాలం కొనేవాళ్ళ మధ్య స్వేచ్ఛ ఉన్నంత కాలం, వాడు పన్నులు కట్టినంత కాలం నాకు కావాల్సింది నా స్వేచ్ఛ, నా సౌకర్యం. ఇది క్యాపిటలిజం. అంటే అమర్నాథ్ సమస్య ఏమొచ్చిందంటే రాజ్యం పూర్వకాలంలాగా వ్యవహరిస్తోంది, క్యాపిటలిస్ట్గా వ్యవహరించట్లా. లైసెన్స్ రాజ్యంలో జరిగింది అదే. 91 జరిగిందేంటి? మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో నేను వీరు జిల్లా కలెక్టర్గా అమలు చేశాను. కొత్త మోటార్ వెహికల్స్ యాక్ట్లో కొత్త ప్రొవిజన్ వచ్చింది. అప్పటిదాకా ఏమిటి, విజయవాడలో కానీ మరో చోట కానీ సిటీ బస్కి లైసెన్స్ ఇస్తే వాడు నెక్స్ట్ లక్షాధికారి అవుతాడు, 6 రోజుల్లో మిలియనర్ అయ్యేవాడు. కలెక్టర్ గారి చేతుల్లో ఉంది, రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అది ఉండేది, నేను చైర్మన్గా ఉండేవాడిని. నా దగ్గర 27 మంది వచ్చారు కాకినాడలో లైసెన్సుల కోసం. అందరినీ విని వాటిలో అనర్హుల్ని కారణాలు ప్రకటించి తీసేసి మిగతా 23కి ఇచ్చాను లైసెన్సులు. 23 గొడవ పెట్టారు, లాయర్లంతా గొడవ పెట్టారు. నీకు ఇచ్చాను కదా, నువ్వు అడిగే ఇచ్చాను, ఎలాగా సార్ నాకు మాత్రం ఇచ్చి వాడికి ఆపండి అంటాడు. నా మీద కొట్టుకెళ్ళారు. దే వెంట్ టు హైకోర్ట్ అగేన్స్ట్ మీ. ఆఫ్ కోర్స్ కోర్ట్ అప్హెల్డ్ మై డెసిషన్. అది క్యాపిటలిజం. కాంపిటీషన్, ఫెయిర్నెస్, ట్రాన్స్పరెన్సీ, చాయిస్ టు ద కన్స్యూమర్. దట్ క్యాపిటలిజం ఈజ్ అబ్సల్యూట్లీ నెసెసరీ. విదౌట్ దట్ ఇండియా విల్ బి డెడ్, ఐ గ్యారంటీ యూ. ఇక్కడ మాకిన బసవప హాల్లో కూర్చొని చెప్తున్నాను నేను. 91 రిఫార్మ్స్ వచ్చాక దేశం నాశనం అయిపోయిందని అది పూర్తిగా అసత్యపు వాదన. కొన్ని అపశృతులు దొరుకుతున్నాయి, అప్పుడు దొరికినాయి, ఇప్పుడు భారీ ఇంకొక తెలియదు. అది సమస్య కాదు. సమస్య అది కాదు. సమస్య అధికార దుర్వినియోగం. సమస్య కాంపిటీషన్ని చంపేయటం, కాంపిటీషన్ని పెంచడం కాదు సమస్య. సమస్య కన్జ్యూమర్ చాయిస్ లేకుండా చేయటం, మొనోపలీని పెంచడం, పెంచేది జరుగుతుంటుంది ఇక్కడ. అంచేత నో సిస్టమ్ విల్ వర్క్ అన్లెస్
ఇట్ ఈస్ ఫేర్ అండ్ ట్రాన్స్పరెన్స్ అండ్ ప్రివేట్స్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. అది క్యాపిటలిజం కావచ్చు, పౌరుల స్వేచ్ఛ కావచ్చు. స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి నేను ఆయన ముక్కు కొట్టాను అనుకోండి, స్వేచ్ఛ ఎట్లా అవుతుంది? దే మస్ట్ బి సిస్టమ్ టు ప్రివెంట్ మీ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్ రాంగ్. దాన్ని స్వేచ్ఛకు వ్యతిరేకం అనుకుంటేట్లాగా? స్వేచ్ఛ ఇస్తే జేపీ గారు సత్యప్రసాద్ గారు ముక్కు కొట్టాడు కాబట్టి స్వేచ్ఛ తీసిపారేద్దాం, రాజ్యాంగం తప్పంటే ఎట్లా? ఇతరుల స్వేచ్ఛను కాపాడే ఏర్పాట్లు చేసాం కదా ఆలోచించాలి. ఈ క్లారిటీ మనకు లేకుండా 70 ఏళ్ల పాటు కొన్ని నినాదాలు ప్రజల మనసుల్లో పెట్టాము. నాకు కూడా మనసులో ఇప్పుడు ఇంత చెప్పినా కూడా ఇది ఒకటి చెప్తోంది, ఇది ఒకటి చెప్తోంది నాకు. ఎందుకని? డబ్బు సంపాదించడం తప్పు అని ఏదో మనసులో బాగా మా చిన్నప్పటి నుంచి మా మనసులో నాటారు. అందుకే ఇప్పుడు కూడా నేను అంత ఇండియా మేడ్ వాచ్లు, మొన్నటిదాకా హెచ్ఎంటీ వాచ్ 47 వాడాను నేను. భారతదేశంలో రికార్డ్ అయి ఉంటుంది. ఇక అది ఆ వాచ్ పోయి రిపేర్ చేసేవాడు లాగా బాబోయ్ చేయలేమని చెప్పంటే వాచ్ మా అబ్బాయి ఇచ్చాడు. కాబట్టి మనందరికీ ఏంటంటే ఒక వాతావరణంలో పెరిగాం, ఒక మేధోపరమైనటువంటి కొన్ని చర్చలు పెరిగాం. దాని నుంచి బయటపడలేకపోతున్నాం. దానిలో విలువైన అంశాలు ఉన్నాయి, మానవీయ కోణాలు ఉన్నాయి, విఫలమైన అంశాలు ఉన్నాయి. రాజ్యమే మొత్తం ఆర్థిక వ్యవస్థను శాసించాలా, గుత్తాధిపత్యం ఉండాలా, పోటీ ఉండకూడదు, ఆర్థిక స్వేచ్ఛ ఉండకూడదు అని చెప్పినది. ఏది స్వీకరించాలన్నది క్షీర న్యాయం. చరిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అని 1.5 year నుంచి రాష్ట్రంలో పరిస్థితుల మీద ఒక న్యూట్రల్ వాయిస్ రైజ్ చేయాలన్న దాని మీద వర్క్ చేస్తున్నాం. దీంట్లో నాకు కొన్ని పాయింట్స్ పర్టికులర్గా రూల్ ఆఫ్ లా, మీరు ఇక్కడ చాలామంది డిస్కస్ చేసాం. మనం రూల్ ఆఫ్ లా వచ్చేకి సిబిఐ కానీ, ఈడీ కానీ, డిఆర్ఐ కానీ అందరికి ఈక్వల్గా అప్లై అవ్వాలి కదా. అదే హిండెన్బర్గ్ రిపోర్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్టర్డ్ అకౌంటెంట్గా 5,400 crores మనీ మారిషస్ నుంచి అదాన్ ఇన్ఫ్రాలో పెట్టిన కంపెనీకి అడ్రస్ లేదు, డీటెయిల్స్ లేవంటే ఈడీకి ఎలిజిబుల్ కేసు కాదా, సిబిఐకి ఎలిజిబుల్ కేసు కాదా? క్వశ్చన్ నెంబర్ 1. రెండోది వచ్చేకి దీనికి ప్రాబ్లం ఏంటి? ఇక్కడ చాలా సార్ చెప్పారు, ఎగ్జిక్యూటివ్ తరగతి వాళ్ళు లేదా మేము కట్టే ట్యాక్సెస్తో శాలరీలు తీసుకుంటా గవర్నమెంట్ పరంగా పనిచేయకుండా ఉన్న వీళ్ళని ఎలా మనం కంట్రోల్ చేయాలి? వీళ్ళ తాలూకు ఏమైనా ఆర్టీఏ నుంచి ఏమైనా మనం డౌన్లోడ్ చేయాలనుకుంటే ఆర్టీఏ చట్టంలో ఇండివిజువల్ తాలూకా ఇన్ఫర్మేషన్ నాట్ అలౌడ్ అని ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇటన్నిటి కానీ. ఒక సిబిఐ రూల్ ఆఫ్ లా అనేది కంట్రీలో పాసిబుల్ అవుతుందా? ఇది క్వశ్చన్ నెంబర్ 1. ఇంకొక 2 questions ఉన్నాయి సార్, అడిగిన తర్వాతే. One at a time. Yeah. Justice Gopal Gowda basically is asking, can there be a mandamus? Can we force these agencies to enforce? You asked a very relevant and pertinent question. Your question is justified. These days, beyond the power they are exercising, and CBI, ED, selective persons they are raiding. You are perfectly correct. That is, if they have found that these people have disproportionate asset, they have not submitted the correct returns of their income, perfectly all right. ED, money laundering, perfectly all right. But that should be uniformly applied to all the persons irrespective of the political parties. Not only political parties, even for the bureaucrats, even for that matter, if whoever in the Binami property, including persons from the judiciary, that can be done. They are also within the purview of, with the permission of the Chief Justice, of the judges. Yesterday, I was reading the newspaper. The political party president, number of times for him, his wife, his daughter, his mother, for the last 3 years, notice after notice they are giving. I voluntarily told him, you go to the court. See, there is a procedure under the Criminal Procedure Code.
The FIR is registered under Article 150, Section 154. Investigation must go on. There is a judgment, constitutional judgment way back in 1961. A person against whom you issue a notice, he is an accused. He is going to be accused in the charge sheet. He is not supposed to give evidence against himself. That is protected under the constitution, fundamental right. I told that this is a arbitrary exercise of power. You can go to the court, seek for stay. Yes, the answer is your question. They can go to the court, they can stall such kind of arbitrary exercise of power. Court also should not see the matter lightly. Yes, you have already issued notice. You are uniformly issuing the notice. The court, time has come for us now that the arbitrary exercise is there or not is required to be seen, lift the wheel and examine it. You are perfectly correct. And Right to Information Act, if you want to ask the returns, as rightly we have pointed out, Section 8 will come into operation. That also should be properly interpreted, and that requires amendment. He is holding the public office. Disproportionate asset is the income tax officers, the revenue officers, their property. I will tell you, it is within my knowledge. When I was a judge, and even after I retired from the judgeship, every officer, every politician making money, assets, every bureaucrat is making property. Every person, corrupt man, even the judiciary, in the Binami transaction, properties are made. So, where is the question of not this? You are a public officer, you must disclose your property. What is wrong with that? So, that must be amended. Time has come for us to demand to amend Section 8 suitably. And our judges also don't disclose. The writ petition is filed in Supreme Court. Delhi High Court directed. Writ petition was filed. So, the returns, yes, you are holding the public office, you must be transparent. If it is that you can't protect yourself by giving interpretation, you are asking information under Section 8 is saved, protected. Just a related point. The courts have jurisdiction, as the justice has pointed out clearly. If there is no equal treatment before law, you can certainly go to court. If a legal authority does not discharge his or her duties effectively, then you can go to court and ask for a writ. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఫర్ అన్ ఎంటర్ప్రెన్యూర్, కాన్స్టిట్యూషనల్ రైట్స్ దేర్ ఆన్ పేపర్. If there is an enormous economic price to be paid by exercising your constitutional rights, nobody is going to risk it. మీ రాష్ట్రంలోనే అమర్రాజా బ్యాటరీస్ ఉంది. వాళ్ళు ఎవరేంటో నాకు అనవసరం. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఓ పెద్ద ఫ్యాక్టరీ పెట్టి వేలాది మందికి ఉపాధి కల్పించి ఆ ప్రాంతంలో సామాజిక అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఏం జరిగింది చివరికి? కోర్టుకు వెళ్తే ఏమవుతుంది? ఇన్ని వేల కోట్లు పెట్టుబడి మొత్తం నాశనం అయిపోయి దివాళా తీసే పరిస్థితి వస్తే కాళ్ళబేరానికి వస్తారు. దెన్ దేర్ ఆర్ ఓన్లీ 2 safeguards apart from courts. అన్నిటికీ కోర్ట్స్ పరిష్కారం కాజాలు, particularly in economic matters, because our government still have the power to destroy economic enterprises. మీరు అమెరికాలోనో బ్రిటన్లోనో ఉన్నట్టయితే ఎంత పెద్ద కోటేశ్వరుడు, ఎంత పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నా కూడా ప్రైమ్ మినిస్టర్ని నా బొడ్డు అనొచ్చు, ఏం చేయలేడు ఆ ప్రైమ్ మినిస్టర్. మన దేశం అట్లా లేదు. వీ హ్యావ్ నాట్ ఇన్సులేటెడ్ ఎకనామిక్ యాక్టివిటీ ఫ్రమ్ పొలిటికల్ వేగరీస్. డిస్ట్రాయ్ చేస్తారు వాళ్ళు. దాన్ని సిద్ధపడి చేయడం అని చెప్పంటే ఇట్స్ ఇంక్రెడిబ్లీ డిఫికల్ట్, బీ ఇట్స్ ఆల్సో ఇర్రెస్పాన్సిబుల్. మీరు పోతే మీకు కోట్లు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, మీ దగ్గర పనిచేసే వేల మంది ఉద్యోగులు ఏమవుతారు, కార్మికులు ఏమవుతారు? ఎకనామిక్ యాక్టివిటీ డిస్ట్రాయ్ చేస్తే దాని దేర్ ఆర్ కాన్సిక్వెన్సెస్, సీరియస్ కాన్సిక్వెన్సెస్. కాబట్టి దానికి దేర్ ఓన్లీ 2 safeguards. ఒకటి, మార్కెట్ మస్ట్ పనిష్ దెమ్. ఎప్పుడు వెన్ ద స్టేట్ ఈస్ ఆర్ వెన్ ద గవర్నమెంట్ ఈస్ కన్సర్న్. ఇప్పుడు ఈ దేశంలో అట్లా చేసామనుకోండి విజిబుల్గా, ప్రపంచ మార్కెట్ అంతా మనం పనిస్తుంది, పెట్టుబడులు రావు, మన క్రెడిట్ రేటింగ్ తగ్గిపోతుంది, అంతర్జాతీయంగా పరుగుపోతుంది. కానీ దానికి వెరపొడాలి. నా దేశం అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందకపోతే నష్టపోతాను, నేను రాజకీయంగా నష్టపోతాను, దేశం ఆర్థికంగా నష్టపోతుంది అన్న భావన ఉన్న పాలకులు ఉంటే అది పనిచేస్తుంది. పోతే పోయింది, నా దేశం అంతా కూడా ఆర్థిక సంపద. ఇదర్ మార్కెట్ మస్ట్ పనిష్ ఆర్ పీపుల్ మస్ట్ బి అవేర్ దట్ దేర్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆర్ రిలయంట్ టు ఇన్వెస్ట్మెంట్స్.
ఈ లేని సందర్భంలో ఏమవుతుందంటే ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ కంపెల్డ్ టు గో అండ్ ప్రాస్ట్రేట్. వారు చెప్పారు గో టు కోర్ట్ అని చెప్పారని. ఏ సింప్లర్ థింగ్, ఆయన ఫ్రెండ్ ఎవరు నాకు లాగారంటే ఎందుకు అధికార పార్టీలో చేరిపో ఉంటాడు. దట్స్ ఎ ష్యూరర్ ఆప్షన్ టు సేఫ్ గార్డ్ యువర్ ఇంట్రెస్ట్. దెన్ దేర్ ఇస్ నో హోప్ unless society rises and understands its own self-interest. That's not common, but unfortunately in some parts of the country that has become acceptable. But happily in large parts of the country that is not the case. Most parts of the country ఆర్థిక ప్రగతి కుంటుపడితే ప్రజలు ఒప్పుకునే పరిస్థితులు లేరు. Different way, subject to your permission. My understanding of your question, మీరు అడిగినారు కదా, ది కంట్రీ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ది క్యాపిటలిజం అని, క్రోనీ క్యాపిటలిజం. ఎస్, యు ఆర్ రైట్. ఎస్, క్రోనీ క్యాపిటలిజం, యు ఆర్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. దిస్ ఇస్ వాట్ our speaker also said in his speech. I agree with that. The word socialist by way of 42nd Constitution Amendment added to the preamble of the Constitution. Before that 42nd Constitution Amendment, in Keshavananda Bharati's case, the constitutional philosophy and the scheme fell for consideration, interpreted. Before amendment, they have arrived at the conclusion, country is a socialist country. The scheme with reference to the directive principles of the state policy, most important is that. Directive principles of state policy, if you read from Article 38 again, Constitutional Amendment, 42nd Constitutional Amendment, came into force with effect on January 77, 27th or 23rd January. There, the Article 38 says, so states shall strive to bring social order. That is the indication that they considered it. Not only that, 39A, B, C, economic concentration, material resource shall be distributed to the common good. So these are various articles which fell for consideration. They interpreted that it is a socialist state. They made it very clear by 42nd Constitutional Amendment. So socialist state, the means of production must be under the control of the state. That's the question which you are asking, which I have understood. The means of production is given a go-by from the stage of this bauxite case. You know, Supreme Court 2-judge bench, they said it's a policy matter. Every law is a policy matter. The ONGC matter, there is a judgment of Supreme Court subsequent to that bauxite case from Chhattisgarh. Supreme Court has said, if any company has come into existence controlled by either the central government or the state government, if the law is required to be diluted, you are required to go on debate and get it amended. Without that, the disinvestment is impermissible, and means of production instead of control with the state, that is the avowed object. I am not saying you do business, you earn money, that cannot be related to he is a capitalist. No. If you have got a small hand holding, earning money, if you earn money, lakhs of rupees, that is not capitalism. That's my understanding, my little understanding of capitalism. Anyway, under the constitutional scheme, if the socialist egalitarian system of society and if the material resource, there are a number of enactments which have been made. Transport business has been acquired. The private textile mills has been acquired, Minerva Mills case. The leading case, constitutional bench has upheld. In that case, 31C, the amendment, 42nd, whatever not, question of challenge, even affecting 14 and 19 was not available at all. That has been struck down by Supreme Court, interpreting 31C, read with 39A, B, C.
B and C, particular material resource. So what you say is, this disinvestment is contrary to the basic structure of the Constitution. This disinvestment, contrary to the preamble of the Constitution. So therefore, the rulers are completely deviating the preamble portion of the Constitution. That's what I wanted to tell, because time factor I did not go into that aspect. So that, what is the answer? The seminar like this, educating the people must come forward. You must educate and tell them that this country is going in a different direction other than what is the constitutional philosophy and the conceptual idea of the Constitution. That's my understanding of your question, answer to that question. With due respects, Justice, I completely repudiate your thesis. If Constitution binds all future governments to a certain economic policy and nothing else, it's a disaster for the country. Such a Constitution should be burnt alive. The direct to principles never had justiciability, we all know that. The Supreme Court clearly held that. The court has come down from 1980 onwards. That's not the correct position of law. That is the correct position of law today, after 1980. And from practical consideration, Soviet Union followed that path and we know what happened. China followed that path until 1978, we know what happened. We did not discuss about the China. If you want to discuss about the China, No. No. We have now gone beyond rule of law. You are now reinterpreting the Constitution. That cannot go unchallenged. discuss about Indian Constitution. No matter how mighty the individuals are, you cannot go unchallenged when you really go into larger issues of economic philosophy and unrelated to global history and our context. So public policy is vital. Elected governments have real authority. They must, otherwise why are they elected? If elected governments are simply appointed clerks, why should they be elected governments? What is democracy then? Democratic governments have the authority, but the authority is circumscribed, limited. The parameters of the subject matters which are enlisted in the 7th schedule in the school history, that's all. Not beyond that. You are absolutely right. You are absolutely right. Absolutely right. నా పేరు ఎంవి ఆంజనేయులు, సెక్రటరీ ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్. సరే, ఇప్పటిదాకా జరిగిన విషయాలన్నీ కూడా విన్నాను. కాకపోతే ఈ విషయాలన్నీ ప్రజలకు చెప్పేవాళ్ళు దాదాపు లేరు. ఎందుకంటే ప్రతిరోజు కూడా, అంటే నేను విమర్శగా పెడుతున్నానని కాదు, కానీ రామనామాల గురించి వాటిని గురించి ప్రతిరోజు టీవీల దగ్గర నుంచి అన్నింటిలో నుంచి చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ కాన్స్టిట్యూషన్ ఏంటి, మీకు రైట్స్ ఏమున్నాయి, ఆ రైట్స్ ఎలాంటివి, నువ్వు ఎలా బ్రతకాలి సమాజంలో అని చెప్పేటువంటి వాళ్ళు లేరు. ప్రజలకి నాకు ఈ రైట్ ఉందనేటువంటి విషయం కూడా చాలామందికి తెలియదు. ఇది కీలకమైనటువంటి విషయం. అందువల్ల అసలు ఈ ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం, కానీ ఇది ప్రజల దగ్గరికి ఎక్కువ మందిని ఇంకా ఇన్వాల్వ్ చేసుకుంటూ చేయటం మంచిది అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. రెండో విషయం, 1988 ఆర్ 89 ఎగ్జాక్ట్లీ ఇయర్ నాకు గుర్తులేదు, కానీ కరెక్ట్గా జస్టిస్ చిన్నపరెడ్డి గారు కలకత్తాలో ఎస్ఎఫ్ఐ వాళ్ళ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో ఆయన ఒక ప్రసంగం చేశారు. అది మొత్తం మాకు, నేను ఇన్సూరెన్స్లో పనిచేసేవాడిని, మాకు ఇన్సూరెన్స్ వర్కర్ అని ఒక పత్రిక ఉంది. ఆ మొత్తాన్ని వాళ్ళు రికార్డ్ చేసి మొత్తాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ చేశారు. దాంట్లో ఆయన చెప్పింది ఏమిటి అంటే, ఆయన మొత్తం చెప్పిన ఇది కూడా ది క్లాస్ క్యారెక్టర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, దాని గురించి చెప్పారు ఆయన. అది ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ రోజున చట్టబద్ధ పాలన అనుకున్నప్పుడు చట్టం ఎవరు చేస్తున్నారు అనేటువంటి దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. చట్టం చేసే వాళ్ళని బట్టే చట్టం ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో ఒక రకమైన చట్టం ఉంటుంది, మీరు ఇస్లామిక్ కంట్రీస్లోకి వెళ్తే ఒక రకమైన చట్టం ఉంటుంది, యూరోపియన్ కంట్రీస్కి వెళ్తే ఇంకో రకమైనటువంటి చట్టం ఉంటుంది. కారణం ఏంటంటే అక్కడ ఎవరు రూల్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి. అలాగే మన దేశంలో కూడా రాచరిక కాలంలో ఒక చట్టం ఉంటుంది, ఇప్పుడు కాలంలో ఒక చట్టం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ప్రజెంట్ డేలో మనకు ఉన్నటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఒక రకంగా ఒక మంచి ప్రయత్నం. అది ఆ మంచి ప్రయత్నం అనేటువంటిది
ప్రజల దగ్గరికి వెళ్ళి దాన్ని మరింత పరిపుష్టం చేసుకునేటువంటి పరిస్థితి చేస్తే బాగుంటుంది అనేది నాకున్నటువంటి అవగాహన. తర్వాత ఇక డెమోక్రసీ అనేటువంటిది మన దేశంలో నేను గమనించినంతవరకు ఓటేయటం వరకే పరిమితం అవుతుంది. సరే అది ఎట్లా జరుగుతుంది అనేది పక్కన పెట్టి, అందులో అవకతవకలు ఏంటి అన్నది పక్కన పెట్టినా ఆ డెమోక్రసీ అనేటువంటిది ఓటేయటం వరకే పరిమితం అవుతుంది. కానీ మిగతా దాంట్లో మాట్లాడితే ఇంక్లూజివ్ అని చెప్తారు, కానీ ప్రజల్ని ఈ రోజున భాగస్వామి, నిన్న రైతులు పెద్ద పోరాటం జరిగింది, వాళ్ళు ఎవరినైనా అడిగారా, వాళ్ళ మీద ఎక్కడైనా డిస్కషన్ పెట్టారా, ఏ ఫోరంలోనైనా చర్చలు చేశారా? వాళ్ళే నిర్ణయాలు చేసేసారు. ఇవాళ ఇన్సూరెన్స్ని, నేను ఇన్సూరెన్స్లో పనిచేశానని చెప్పాను, ఇవాళ ఇన్సూరెన్స్ని ఒక స్థాయికి, ఒక లెవెల్కి తీసుకొచ్చినటువంటిది నేషనలైజేషన్ దగ్గర నుంచి ఇన్సూరెన్స్ ఉద్యోగులు. అనుభవజ్ఞులు ఉన్నారు, చాలా అనుభవజ్ఞులు, పెద్ద పెద్ద దీంట్లో ఉన్నటువంటి అనుభవజ్ఞులు ఉన్నారు. మీరు ఉపన్యాసం ఆ విషయాలు చెప్తున్నాను. అందువల్ల ఈ డెమోక్రటిక్ అనేటువంటి సిస్టమ్ అనేది కుంటుపడిపోయింది కాబట్టి దాన్ని ఇందాక మన సత్యప్రసాద్ గారు చెప్పారు, ఏది అన్నిదే కాదు మీరే సాధించుకోవాలి కోర్టుల దగ్గర కాదు అని. ఆ రకంగా ప్రజలే సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రైట్స్ని గురించి మాత్రం ప్రజల ముందుకు చెప్పడం అనేటువంటిది ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేటువంటిది నాకు ఉన్నటువంటి సూచన. థ్యాంక్ యూ. నెక్స్ట్ యంగ్స్టర్స్, ఎనీబడి యంగ్? అందరూ ముసలాడనా యంగ్స్టర్స్? ఓకే, ఆ తర్వాత దట్ యంగ్ లేడీ విల్ గెట్ ద ఛాన్స్. సార్, నేను మా మండలం విజయవాడ రూరల్ మండలం, ఈ రూరల్ మండలంలో 25 గ్రామాలు, అర్బన్లో 25 గ్రామాలు, ఏ గ్రామాలు చూసినా మా సొంత గ్రామంలో వెంచర్లకి సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేస్తున్నారు. ఏమన్నారు? వెంచర్లు అండి, రియల్ ఎస్టేట్ వెంచర్లకి సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు, కమ్యూనిటీ హాలు లేవు, అన్ని గ్రామాల్లో కాదు, చాలా గ్రామాల్లో. మా గ్రామంలో లేవు. వాళ్ళ లేఅవుట్లో గవర్నమెంట్ రోడ్లు వేస్తుందా? గవర్నమెంట్ రోడ్లు వేస్తుంది. ఎట్లా వేస్తారు? అది ఇల్లు కట్టి ట్యాక్స్లు పే చేస్తుంటే వేయచ్చు, కానీ లేఅవుట్లో ఎట్లా వేస్తారు? మరి మా గ్రామంలో మొత్తం మా జీకుంటి దగ్గర ఆతుకూరు గ్రామం సార్. ఒక్క నిమిషం సార్, కమ్యూనిటీ హాల్ లేక. నా ప్రశ్న తప్పు. అసలు మీ రాష్ట్రంలో మీ రాజ్యం వేరు కదా అసలు. కాదండి, ఇప్పుడు కాదండి, గత 15 ఏళ్ళ నుంచి చూస్తున్నా, ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు. కమ్యూనిటీ హాల్ లేక చచ్చిపోయారు ప్రజలు, కరోనా వచ్చి చనిపోయారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు, ఈ స్కూల్స్ సరిగ్గా లేవు. వెంచర్లకి 4-5 కోట్ల రూపాయలు, 4-5 కిలోమీటర్ల వెంచర్లకి పంచాయతీ ఇట్లా ఆ రూపంలో వేస్తుంది. 4-5 కిలోమీటర్లు పంచాయతీ. మీ ఎన్ఆర్ఐపి అది ఎన్ఆర్ఐజిపి దాని మీద మనం చర్య తీసుకోవచ్చు. మీ గ్రామంలో మీరంతా పట్టుకోవాలి, మమ్మల్ని అడుగుతారండి మీ ఊళ్ళో సంగతి. మీరంతా కూర్చోవాలి, మీ సర్పంచ్ గుంతుపెట్టుకో. అక్కడ ప్రశ్నించా కాబట్టి ఇక్కడ ఉన్నా, నేను ఆ ఊళ్ళో లేను, పారిపోయాడు. అధికార వికేంద్రీకరణ అంటే మా గొడవ అదే కదా. అదే మీరు సలహా చెబుతారని వచ్చాను. నన్ను ఉన్నాయి ఆ గ్రామాల్లో, నేను ప్రశ్నించా. దీనికి కొంచెం సలహా చెబుతారు, ఏమన్నా న్యాయపరమైన సలహా ఏమైనా చెబుతారని అడిగాను. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కొంచెం ఆడపిల్లకి ఛాన్స్ ఉండయా పాపం, వచ్చారు ధైర్యం చేసి. Sir, this is Meena from Taxila IAS Academy. My question is that, sir, she is doing undergraduate. civil student. చెప్పమ్మా. 5 years term అనేది గవర్నమెంట్కి ఇచ్చాము. 5 years term. ఎస్, మనము ఓటేసే వరకే మన డెమోక్రసీ పరిమితం అని చెప్పి ఆయన అన్నారు కదా. మన గవర్నెన్స్ జరిగేటప్పుడు కొన్ని పాలసీస్ అనేవి మనకు నచ్చడం లేదు, అది గవర్నమెంట్ విధానము నచ్చడం లేదు. మనం వెంటనే మార్చుకోవడానికి 5 years టర్మ్ని మనం కాన్స్టిట్యూషన్లో రాసాము. అంటే వెంటనే మార్చడానికి లేదు, మనం మార్చుదాము అనుకున్నా ఇంకా 4 year ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళు చెప్పిన విధానం కానీ వాళ్ళు చేసే పాలసీస్ విధానం కానీ మనకు నచ్చట్లేదు. వాళ్ళకి భయం లేదు, ఇంకా 4 years ఉంది కదా మన పాలన మనం చేసుకోవచ్చు అనుకుంటున్నారు. గవర్నమెంట్ని డిజాల్వ్ చేద్దామంటే అది మన చేతిలో లేదు. 5 years లోపు డిజాల్వ్ చేద్దామంటే మన ప్రజల చేతిలో లేదు. 18 years ఓటిస్తామేందో రోజు గవర్నమెంట్ మారుతుంది సీరియస్ తీసుకుంటే. ఓకే, మీ పేరేమో మర్చిపోయాను. మీనా సార్. మీనా సత్యప్రసాద్ గారు. సార్ ఇంకా అవ్వలేదు. ఓకే, కంటిన్యూ. దాన్ని 3 years టర్మ్గా మార్చచ్చు కదా, 3 years కానీ 2 years కానీ. ఇప్పుడు అలా మార్చగలిగితే వెంటనే వాళ్ళకి భయం ఉండిద్ది, అమ్మో మన గవర్నమెంట్ మారిపోద్దేమో, ప్రజలకు అతీతంగా చేద్దాము అని చెప్పి ఉంటుంది కదా. Your question is, we are completely understood. Thing is that under our constitution we have no recall. It's in fact so many years there is a demand. We must also have a recalling the government or MLA or MP, and they are not performing their functions
ఇన్ అకార్డెన్స్ యువర్ ఆస్పిరేషన్స్. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంది కాదను, కానీ టెన్యూరు, ఇంత నిర్దిష్టమైన టెన్యూరు గవర్నమెంట్కి లేకపోతే, సిన్సియర్గా పనిచేసే గవర్నమెంట్ ఉందనుకోండి, ప్రజల కోసమే పనిచేస్తున్న గవర్నమెంట్ ఉందనుకోండి, 5 years అనేది సరిపోకపోవచ్చు వాళ్ళకి. అది గ్యారంటీ ఎక్కడ ఉందమ్మా? అది గ్యారంటీ లేదు. ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేది ఇప్పుడు చాలామంది 25 ఏళ్ళు 30 ఏళ్ళు పరిపాలిస్తామని చెప్తున్నారు. ఎట్లా చేస్తున్నారో మనకు తెలియదు. కాబట్టి విత్ విష్ఫుల్ థింకింగ్, వెదర్ ఇండివిజువల్ ఎంపీస్ ఎమ్మెల్యేస్కి రీకాల్ ఉండాలి అనే ఒక డిమాండ్ కనుక ముందుకు తీసుకెళ్తే వీడు అనుకున్నది కొంతవరకు సాధించవచ్చు. నో, అందుకోసం పెట్టలేదు. టెక్నాలజీ లేనందుకు కాదు. రాజ్యాంగం రాసేటప్పుడు మినిమంగా లెజిస్లేచర్స్కి ఎంత పీరియడ్ ఉండాలి, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఎంత పీరియడ్ అనేది దాని అంశం. అంతే తప్ప టెక్నాలజీతో సంబంధం లేదు. పర్పస్ కదా, గవర్నమెంట్ పని చేయడం కొంత సమయం కావాలి వాళ్ళకి. 1 year 2 yearsలో వాళ్ళు ఏం డెసిషన్ తీసుకోగలుగుతారు, ఏది ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. కాబట్టి అది అమ్మ మీరు కూర్చోండి. మీ కుటుంబంలో తల్లిదండ్రులు మనకి నిర్ణయాలు చేస్తున్నారు కదా, ప్రభుత్వం అనుకుందాం వాళ్ళని ఎలక్షన్లు పెట్టి ప్రతిరోజు కనుక తల్లిదండ్రులు దింపేస్తాం అనుకుంటే ఏ తల్లి తండ్రి కూడా పిల్లల్ని సాకలేరు. ఇవాళ సినిమాకి వెళ్ళొద్దమ్మా, కొంచెం ఇంట్లో ఉండు అని చెప్పంటే సినిమాకి వెళ్ళొద్దన్నావా నీకు వ్యతిరేకంగా కొట్టేస్తానంటారు. నువ్వు ఆడుకుంటున్నావు సరే అమ్మా కంప్యూటర్తోనూ, కొంచెం బయటికి వెళ్ళి గేమ్స్ కూడా ఆడు అని చెప్పంటే నువ్వు చెప్తున్నావు నాకు దింపేస్తానంటారు. దెర్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్, దెర్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ ఇన్ గవర్నెన్స్. మన కుటుంబంలో కూడా మనం చేస్తాం. మన ప్రేమానుబంధాలు ఉన్నాయి కాబట్టి, తల్లిదండ్రుల మీద నమ్మకం ఉంది కాబట్టి, సంస్కృతి ఆమోదిస్తోంది కాబట్టి తల్లిదండ్రుల ఆధిపత్యాన్ని అంగీకరిస్తున్నాం. గవర్నమెంట్లో ప్రేమాభిమానాలు లేవు కదా, జన్యువులు లేవు కదా. కానీ మరి షార్ట్ టర్మే చూసుకుంటే, ఈ పూట జనాన్ని ఆకర్షించడమే చూసుకుంటే, రేపు భవిష్యత్తును కాపాడేది ఎవడు? మీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మీరు చూడలేదు? అప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ. అది ఇంకా పెంచితే ఏమవుతుంది రాష్ట్రం? ఇంకా వేరే అక్కర్లా, ఇది చాలు. కాబట్టి దెర్ హ్యాస్ టు బి సమ్ రెకన్సిలియేషన్. 5 ఏళ్ళే ఉండాలని లేదు. అమెరికన్ కాంగ్రెస్లో లోవర్ హౌస్ 2 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ అయిన మర్నాడు నుంచి వాళ్ళు డబ్బులు డబ్బులు డబ్బులు, ఎన్నికల్లో పోటీ డబ్బులు డబ్బులు అని పోలింగ్ చేస్తుంటాడు వాడు. ఇజ్రాయెల్లో నాకు గుర్తున్నంత వరకు 3 ఏళ్ళు, అమెరికన్ గవర్నమెంట్ 4 ఏళ్ళు, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ 6 ఏళ్ళు, ఇప్పుడు 6 ఏళ్ళు, సింగపూర్ 5 ఏళ్ళు, మంది 5 ఏళ్ళు, కొంచెం 5 ఏళ్ళు చాలా దేశాల్లో ఉంది, చాలా దేశాలు ఉంది. 4 లేక 5 ఏళ్ళని ఒక రీజనబుల్ పీరియడ్ లేకపోయినట్టయితే, ఇప్పుడు ఒక మొక్క నాటాలి కదా, చెట్టు రావాలి కదా, ఫలితాలు కనిపించాలి కదా, లేకపోతే అంత తాత్కాలికమైన తాయిలాలకే సరిపోతుంది. అందుకోసం అని చెప్పని మస్ట్ రీజనబుల్ టైం. రెండో రీకాల్ అన్నది కూడా నేను దాన్ని పెద్దగా సమర్థించను. మన దేశంలో ఇన్ని కులాలు వర్గాలు ఉన్న చోట ఒకరు దింపేయడానికి అందరూ కలిసిపోతారు. నా కులం కాదనగానే వాడు దింపే ప్రయత్నం చేస్తారు. అదే స్థానిక ప్రభుత్వాల్లో రీకాల్ విల్ వర్క్. అక్కడ పెద్ద విధానాల విషయం లేదు. లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ పెద్ద తేడా ఉండదు. ఉన్న నిధులతో మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు లేదని చెప్పి. కాబట్టి లోకల్ గవర్నమెంట్స్తో రీకాల్ ఎఫెక్టివ్గా చేస్తే, అసలు లోకల్ గవర్నమెంట్స్ నాశనం చేశాక ఇంక రీకాల్ ఏముంది దానిలో? ద ఓన్లీ టైమ్ రీకాల్ వాజ్ అప్లైడ్ వాజ్ ఇన్ మధ్యప్రదేశ్ వెన్ ఎ ఉమెన్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ అ పంచాయత్ సర్పంచ్. మన దేశంలో ఇప్పుడు కొన్ని ఈ రీకాల్ ఇవన్నీ కూడా రొమాంటిక్గా బాగుంటాయి. దే నాట్ ఆల్వేస్ నైస్. ఆడపిల్ల ఎన్నికైంది కాబట్టి దింపారేశారు రీకాల్ పెట్టేసి. కాబట్టి కొంచెం లోతుగా ఆలోచించాలి. ఎగ్జాక్ట్లీ. కాబట్టి వాళ్ళ బలోపేతం మన వాళ్ళు ఛాన్స్ ఇప్పటిదాకా అధికారంలో చోటు దొరికిన వాళ్ళకి రాకుండా చేస్తారు రకరకాల ప్రయత్నాలతో. మన ప్రయత్నం ఎంత మంచి ఆలోచన ఉన్నా కూడా అనాలోచితంగా ఉండకూడదు, కొంచెం లోతుగా ఆలోచించాలి ప్రజాస్వామ్యంలో. సార్ 1 minute. వైస్ ప్రెసిడెంట్ రిజర్వేషన్లో అది చేసి ఇస్తలేదు. వేరియస్ ఫ్యాక్టర్స్, నో టైమ్ దట్ ది హిస్టరీ, ఇఫ్ యూ రీడ్ ది లెజిస్లేటివ్ హిస్టరీ, యూ విల్ అండర్స్టాండ్ దీస్ ఫెలోస్ ఆర్
One is male-dominated society. సార్ విత్ యువర్ పర్మిషన్, మీనా ప్రశ్నకి, మీనా, రాజ్యాంగంలో పరిపాలకులకి ప్రభుత్వాలకి పరిపాలనా కాలం ఎంత ఉండాలి అనే చర్చలో ఆనాటి పరిపాలకులు రాజ్యాంగ నిపుణులు 20 ఏళ్ళు పెడదాం అనుకున్నారు. మొట్టమొదట పరిపాలనా కాలం ఏ ప్రభుత్వానికైనా 20 ఇయర్స్ పెడదాం అనుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దానికి అంగీకరించకుండా ఓన్లీ 5 ఇయర్స్ కాల పరిమితే పెట్టాడు. సో ప్రభుత్వం 6 ఏళ్ళకి తప్పు చేసినా, ఏడాదికి తప్పు చేసినా 5 ఇయర్స్ వరకు వాళ్ళ పరిపాలనా అర్హత ఉండట్టే. ఆ మేరకు ప్రజలు వెయిట్ చేయటమే. 5 ఏళ్ల తర్వాతే వాళ్ళ యొక్క దృక్పథాన్ని మార్చుకోవాలి. అప్పటి వరకు ఆ సభలో ఉన్న ప్రతిపక్షానికి ఏమన్నా అవిశ్వాస తీర్మానం పెట్టుకోవటమో మరొకటో అవకాశమే ఉంటుంది. అందుకని పరిపాలనా కాలం 5 ఏళ్ళే. పోతే ఒక మాట చెప్తాను జయప్రకాష్ గారండి, చట్టబద్ధ పాలన ప్రజాస్వామ్యం. జయప్రకాష్ గారు చెప్పారు, తమిళనాడు సాంప్రదాయాన్ని మనం తీసుకొని, ఇంతకుముందు తమిళనాడులో ఉన్న సాంప్రదాయాన్ని మనం తీసుకున్నాం మన చట్టసభల్లో. లక్ష్మణ గారు కూడా చెప్పారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని మీలాంటి యూత్కి అవగాహన కలగటం కోసం మేము ఉన్న బ్యానర్ మీద ఏదైనా సభలు చూసారా ఆంధ్రప్రదేశ్లో? కాబట్టి చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని పెడుతున్నారు. తప్పనిసరిగా మీలాంటి జనరేషన్ ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాను. బాలకోట గారు ఒక్క కరెక్షన్ ఫర్ రికార్డ్స్ సేక్ వాళ్ళకి అది కన్ఫ్యూజన్ వస్తుంది. ఈ కంట్రీ దట్ గేవ్ ఏ లైఫ్ టెన్యూర్ ఫర్ ద లెజిస్లేటర్స్ ఫర్ లీగల్ రీజన్స్ వాస్ Taiwan. That also collapsed in 1980s. లేకపోతే వాళ్ళ థియరీ ఏంటి? We represent the whole of China. We were forced to come out of China and come into small geography to rule. 90 ఏళ్ళు వాళ్ళు చనిపోయేదాకా కూర్చున్నారు అక్కడ వాళ్ళ పదవుల్లో. అదర్వైజ్ the world also there is no real exception. Even in dictatorships, కనీసం there is a pretense of some dictatorships, కనీసం there is a pretense of some process. అది వేదిక, నా పేరు రావు సుబ్రహ్మణ్యం, నేను నవతరం పార్టీ అధ్యక్షుడిని. వేదిక ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారు, అట్లానే జయప్రకాష్ నారాయణ గారు, పెద్దలు అడ్వకేట్ గారు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో, ఫస్ట్ ఓటు వేయడానికి కావాల్సింది ఎన్నికల మేనిఫెస్టో, ఆయా రాజకీయ పార్టీలు పెట్టేటువంటి మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ మేనిఫెస్టోని వైలేట్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్య నిషేధం దశల వారీగా చేస్తామని చెప్పి దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత 175 అసెంబ్లీ స్థానాలు ఏకగ్రీవంగా గెలుస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. 175 అసెంబ్లీ స్థానాలు ఏకగ్రీవంగా గెలవడం అంటే ఎంత అరాచకాన్ని సృష్టించేటువంటి వాతావరణం ఉందో మనం ఒకసారి ఆలోచించాలి. ఇదే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గవర్నర్ రూల్ కిందకి, గవర్నర్ గారి కిందకు వచ్చేటువంటి ఏర్పాటు అవకాశం మన రాజ్యాంగంలో ఉందా అనేటువంటి విషయం మీద కూడా పెద్దలు కొంచెం చెప్తే మేమందరం కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మేనిఫెస్టోలో హామీలు, వాటికి చట్టబద్ధత తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఎలక్షన్ కమిషన్కి కానీ, లేకపోతే ఆ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కానీ, లేకపోతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా లేదా? ఇంకొకటి, సమాఖ్య ప్రభుత్వం మంది జమిలీ ఎన్నికలు తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ జమిలీ ఎన్నికలు తీసుకురావడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఉండేటువంటి హక్కులు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. దీని మీద కూడా అవకాశం ఉంటే పెద్దలు చెప్పాలని అడుగుతా ఉన్నా. ఇంకొకటి, ఎలక్షన్ అఫిడవిట్లో ఫామ్ 24 అభ్యర్థుల యొక్క క్రిమినల్ రికార్డ్స్, వాళ్ళ ఆస్తుల యొక్క రికార్డ్స్ని డిస్ప్లే చేసి వదిలేస్తూ ఉన్నారు. 10 మర్డర్లు చేసినోడు, 10 మానభంగాలు చేసినోడు కూడా ఈ ఎన్నికల్లో యథేచ్ఛగా పోటీ చేస్తూ ఉంటే, మరి కోట్లు అవినీతి సొమ్ము సంపాదించినటువంటి వాళ్ళు కూడా యథేచ్ఛగా ఎన్నికల్లో పోటీ చేసి అఫీషియల్గా ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఫామ్ 24లో వాళ్ళు డిస్ప్లే చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఎన్నికల అనంతరం కానీ ఆ ఎన్నికల సమయంలో కానీ ఎటువంటి చర్యలు లేవు. వీటికి సంబంధించి పెద్దలు వారి యొక్క వివరణ చెప్పాలని కోరుతూ థ్యాంక్ యూ ఆల్. 2 అంశాలు క్లుప్తంగా నేను చెప్పాక లక్ష్మణరావు గారికి ఇస్తాను. మీద చాలా ప్రస్తావించారు మీరు. మొదటిది, పోలీసులు గవర్నర్ చేతుల్లో పెట్టవచ్చా? కొన్నాళ్ళకి మందేస్తే ఉన్నాళ్ళు కూడిపోయినట్టు అవుతుంది.
unelected institutionally nominated governor cannot be asked to exercise these powers. They are very dangerous ideas. బంగ్లాదేశ్లో ఎన్నికల నడకలో నమ్మకం లేకపోవడం చేత ఒక సాంప్రదాయం వచ్చింది కొంతకాలం పాటు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం రాజీనామా చేయడం, ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రభుత్వం నడవటం. ఆనాటి ఎన్నికలకు ప్రధాన ఎన్నికల కమిషనరు ఎంఎస్ గిల్ మన దేశంలో అట్లా చేయాలని వాదిస్తే నేను గట్టిగా తిట్టాను పబ్లిక్గా. ఆయన సిగ్గుందా నీకేమన్నా? అసలు సమస్య ఏమిటి, పరిష్కారం ఏంటి? ఆనాడు గవర్నమెంట్లో ఉంటే ప్రభుత్వం డామన్ ఎన్నికలు ఓడిపోతుంది. బంగ్లాదేశ్ సమస్య వేరు. ఎన్నికలను భయంకరంగా రిగ్ చేసి ఏమాత్రం కూడా ఎన్నికల్లో స్వేచ్ఛ లేకుండా చేసి, ఓటుకు విలువ లేకుండా చేసి నాశనం చేస్తున్నారు కాబట్టి అది అవసరమైంది. మన దేశంలో అది సమస్య కాదు ఏనాడు కూడా. రెండోది, కనీసం ఇప్పుడు ఆ పరిస్థితి కొంత మారింది, కానీ ఆ రోజుల్లో గవర్నమెంట్లో ఉంటే ఓడిపోవడం ఖాయం దాదాపుగా. ఊరికే వాడిని పుల్లిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా వాడిని చూసి మనం అనుకరించడం ఏంటి? మనం చూసి బంగ్లాదేశ్ అనుకరించాలా, వాడిని చూసి మనం అనుకరించాలా ప్రజాస్వామ్యంలో? కాబట్టి ఇవన్నీ కూడా చాలా లోతుగా ఆలోచించాలి. అలాగే రెండోది, మీరు జమిలీ ఎన్నికలు, ఐ టోటల్ అగ్రీ విత్ యూ. జమిలీ ఎన్నికలు మన దేశంలో శ్రేయస్కరం కాదు. ఇప్పటికే ప్రజలకి పంచాయతీకి పార్లమెంటుకి మధ్య ఓటు తేడా లేదు. మన ప్రజాస్వామ్యం పరిణితి చెందల. ఓటు ఎందుకు వేస్తున్నాం, ఎవరికి వేస్తున్నాం, పర్యవసానం ఏంటో అర్థం కాకుండా ఏదో వేసేస్తున్నాం. ఓటేస్తే ఆవిడ రాజు అవుతాడని అర్థం అవుతుంది అంతే. అలాంటి ఎన్నికల్లో వీలున్నంత వరకు ప్రతి ఎన్నిక ఎందుకు అని స్పష్టంగా అర్థమయ్యి పంచాయతీ సభ్యుడు చేసేది వేరు, అసెంబ్లీ చేసేది వేరు, పార్లమెంట్ చేసేది వేరు, అర్థమయ్యి విచక్షణ పెరిగే ప్రయత్నం చేయాలి. కానీ ఏమీ అర్థం కాకుండా మరీ ఇంత గుడ్డెద్దు చేయలేటువంటి చేస్తే ప్రజాస్వామ్యం పట్టిక పరిణతి చెందదు. కాబట్టి అది శుభకర పరిణామం కాదు. చాలామంది ఏంటంటే ఎన్నికల్లో హడావుడి తగ్గిపోతుంది, మంచిది, కాస్త గడిచిపోతుంది. అడ్మినిస్ట్రేటివ్గా చాలా ఈజీ అనిపించవచ్చు, కానీ ప్రజాస్వామ్య పరిణితి లక్ష్మణరావు గారు ఆయన అడిగిన ఇంకేం గుర్తులేవు నాకు, చాలా అడిగారు. ఆ ఎలక్షన్ మేనిఫెస్టో సుబ్రహ్మణ్యం ప్రస్తావన చేశాడు. అంటే మనలాంటి దేశాల్లో అంటే సుబ్రహ్మణ్యం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో అందరికంటే గొప్పవాళ్ళు ప్రజలే. వాళ్ళకి ఏదో సార్వభౌములు వాళ్ళే కదా. ఏదో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తారు, అమలు చేయలేదనుకో నెక్స్ట్ ఎలక్షన్లో తిప్పేస్తారు వాళ్ళే. అందుకని మనం ఇప్పుడు అది ఎలక్షన్ కమిషన్ ద్వారా అమలు చేయించాలి, అవన్నీ మనలాంటి దేశాల్లో సాధ్యం కాదు. మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా విజ్ఞాపన ఏంటంటే, మన ప్రజాస్వామ్యం ఏదో నాశనం అయిపోయింది, దేశం నాశనం అయిపోయింది, ఇటుతో నేను జేపీ గారితో పూర్తిగా అగ్రీ అవుతుంది. మన ప్రజాస్వామ్యాన్ని మనం ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చుకోవాలి. ఇప్పుడు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇవన్నీ 300 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రజాస్వామ్యాలు. అవి కొంత స్టెబిలైజ్ అయింది. 1945 తర్వాత 1945లో యుఎన్ఓ ఏర్పడినప్పుడు కేవలం 50 దేశాలు ఉన్నాయి. అందులో ఇవాళ 193 దేశాలు. అంటే 150 దేశాలు కొత్తగా స్వాతంత్ర్యం పొందారు. కొత్తగా స్వాతంత్ర్యం అంటే కొత్తగా అంటే 1945లో. ఆ దేశాల్లో ఇప్పటికీ 30-40 దేశాల్లో ఇంకా రాజరికాలే ఉన్నాయి, భూటాన్ లాగా. 30-40 దేశాల్లో నియంతృత్వాలు ఉన్నాయి, మిలిటరీ నియంతృత్వాలు ఉన్నాయి. ఆడితో పోల్చుకుంటే మనలాంటి కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్యాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో 100 రకాల లోపాలు ఉన్నాయి అన్ని. మళ్ళీ ప్రజాస్వామ్యం అంటే నా దృష్టిలో ఇది బూర్జువా ప్రజాస్వామ్యం, అది వేరే చర్చ మళ్ళీ. కాబట్టి ఉన్నంతలో భారత ప్రజాస్వామ్యం ప్రజలు గొప్పవాళ్ళు కాబట్టి ఎప్పుడు ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, ఎవరిని ఓడించాలి, ప్రజల్ని నమ్మకుండా మనం ఏం చేయలేం. గుర్తుపెట్టుకోండి మీరు, వీ మస్ట్ బిలీవ్ ద పీపుల్ గొప్పవాళ్ళు. ఓల్డ్ ఎలక్షన్స్లో మనం ఇప్పుడు ఈ రాష్ట్రం ఎలక్షన్ 78లో ఆంధ్రాలో ఎలక్షను, 83లో ఎలక్షను, 85లో ఎలక్షను, 89లో ఎలక్షను. అది మీకు మంచిది. వాళ్ళు పిచ్చిగా పెట్టారు, జనం ఓటేశారు కాబట్టి దాన్ని అమలు చేస్తే ఎట్లాగా? కొన్ని సందర్భాల్లో దేశానికి చాలా నష్టం జరిగే మేనిఫెస్టోలు పెట్టచ్చు. గవర్నమెంట్లోకి వచ్చాక బుద్ధి తెచ్చుకుని పక్కన పెట్టచ్చు. కానీ విచక్షణతో వ్యవహరించాలి. కానీ ఈ ఒక్కదాన్ని రెండోది మేనిఫెస్టోని అమలు చేస్తున్నారు. ఏవి అమలు చేస్తున్నారు? దేశానికి అరిష్టమైన అమలు చేస్తున్నారు, నష్టపోయే అమలు చేస్తున్నారు, దీర్ఘకాలమైన అమలు చేయట్లేదు. విద్య, ఆరోగ్యం ఒకటి అమలు చేస్తున్నాడు సరిగ్గా. కాబట్టి సమస్య మేనిఫెస్టో అంతా తిరస్కరించడం కాదు, మేనిఫెస్టోలో ఓటుకి పనికొచ్చేవన్నీ అమలు చేస్తున్నారు. దేశం నాశనమైన, దేశానికి పనికొచ్చే అమలు చేయట్లేదు. ఓకే, ఆయన లాస్ట్ 3 questions we'll take in a bunch. We have to conclude in 5 to 10 minutes max. May I ask? I'm here, sir. Mike? I'm here. Okay, mundu meera. Good evening, respected chairman and other members on the dais. So, the substantial part of the discussion is confined to a topic called rule of law. Rule of law says, because A.V. Dicey's principle is to be accepted,
The rule of law says no one shall be punished for except for distinct breach of law. But we have a provision, regrettably, under Article 22 of the Constitution of India, which authorizes preventive detention. That is, a man can be detained even if the allegation at face value or prima facie is wrong. So, how can we as a civilized society, subsequent to the enactment of the Constitution, how can we as a civilized society accept the provision, preventive detention, being part of the fundamental rights under Article 22, which again curtails other fundamental rights like 21 and all? That is one question. The second question is to the Honorable Justice. The Supreme Court, who is an interpreter of the Constitution, has interpreted the laws completely contrary to the legislative intent. For instance, if you see the section 160 and 161 of the CRPC, which says a notice to a witness has to be given. But this runs contrary to Article 23. A witness, one of the important fundamental rights is right to fair trial, right to speedy trial. A trial can be instituted only if an FIR can be registered. Sakrivasu versus State of UP says, and the High Court has no jurisdiction, you go before the magistrate court. When courts which are fundamental, which are custodian of my rights and which have to protect my rights and which have to ensure that a criminal justice system is administered properly, when Supreme Court gives judgment like this, one judgment says an accused can be a witness against himself and therefore section 160 and 161 notice can be given Nandini Satpathi's case, which still is operative in the field today. And the other judgment says, you don't come to us, you go to the magistrate court, you exhaust your options there, and for years together the case will lie there, no process, nothing will proceed further, and the person who is aggrieved to get his case registered has to roam around or go around the magistrate court for years together, and High Court says the matter is pending there, you don't come to here because Sakrivasu stares at you. So the Supreme Court time and again, instead of protecting my rights, with all due respect, there are several judgments where the Honorable Apex Court has protected my rights. These are two important judgments which are still operative in the field. So what is your take on that? I will transfer to Justice Gowda, but before that, one comment on the preventive detention provisions. If I am not mistaken, under NSA and other similar laws, there is a provision by which the advisory board, headed by a High Court judge, has to approve the detention within 15 days. That is subsequent to the, I will tell you one glaring example, sir, in which I have argued before the High Court of Telangana. High Court of Telangana in the first week of that month says, boss, on IPC offences, you do not invoke PD Act. PD Act is meant for some other purpose. But in the third week, the police invoke PD Act proceedings against an individual and he will be sent to jail. Of course, the role attack, the principle of role attack is more or less is replicated in the PD Act proceedings. Now, the same bench says to me, 6 weeks for the filing of the count and let the detainee be there in the custody. So this is happening in our country. So if someone is... I'll leave it to the Justice, but one broad comment as somebody who has applied the NSA as a district magistrate. There are two broad approaches. If the situation warrants unusual provisions of law, giving authority to the executive on occasion, but with adequate safeguards, is it safer to have a legal provision empowering them with accountability, or not have such empowerment but allow them to do beyond the pale of law through encounters, etc.? Jammu and Kashmir, we are still a nation in the process of being built. Punjab during the height of terrorism. Many ugly things had to be done to safeguard the Union of India. Now, do you want to actually ensure that they are all done fairly, within reasonable limits, with adequate accountability, or pretend they are not happening and have a law which is very restrictive, ties the hands of the executive to face the contingencies which are extraordinary in a country of India's diversity? I think that's a very tough question. It's easy for us to come to judgment, but let me assure you, if you are in Jammu and Kashmir, if you are in Assam in certain parts of the northeast, or if you are in Punjab, to safeguard the Union, you have to do certain things which are not within the pale of existing law. I would prefer that the law is, with common consent, made a little more effective, but with accountability, rather than asking people to go beyond the law. Because we are asking police officers to go and kill terrorists. I don't want that.
If a terrorist is detained instead, I would be much happier. So be careful what you wish for. Don't go by what America or Britain says, because until 1974 in Britain, you know the number of cases where the Irish Republican Army people were butchered. So they have reached a stage where, a level of civilization where peacefully, if necessary, they can secede. India is not at this stage. We cannot afford that. He is not that question. Your question, you are right. No, I understood your question. 160 and 161, Criminal Procedure Code notice. On the basis of to the accused to give a witness, that runs contrary to Article 23 Constitution. That's, you are perfectly correct. Accused shall not be a witness in his own case. That's the principle, constitutional principle. This has been laid down long back by Constitutional Bench 1961. I don't know, in Satpathi's case this judgment is cited or not. If they have not cited the judgment, not considered Article 23 of the Constitution of India, in Nandini Satpathi's case, the judgment of Krishna here is per incuriam. It's a per incuriam. You know, the judgment of Supreme Court, 1990 UP synthetic case, based on House of Lords judgment, the paragraph 48 onwards, Justice Thoman has said that the statutory provisions or constitutional provisions not considered, interpreted, applied to the facts of the case, the law in that case is per incuriam, or the previous judgment, binding nature. That is, in this case, Satpathi's case, 1961 Constitutional Bench, much earlier to this judgment. If the judgment is not considered by that bench, the constitutional judgment will prevail. It is not in Nandini Satpathi's case. Correct? So therefore, your question is that again, the another, one minute, I will come back. The custodian of fundamental rights violation is 226, as well as fundamental right violation 32 petition. Yes, perfectly correct. They are not right in asking you to go to the magistrate court if there is a violation. If you show that there is a violation of the fundamental right, the constitutional court, either under Article 32 or 226, they are required to exercise jurisdiction. Now your detention, what is you are telling, PDA Act, situation in Jammu Kashmir may warrant terrorists must be kept in the interest of the Union of India, integrity and nation. Perfectly correct. But that should not be applied to a person who does not come within the purview of the definition of terrorist. Sir, if I may intervene for a minute here. If I may be permitted, 3.5 hours is long enough. We'll get it on this. You can take it offline. You can take this discussion with the justice, I'm sure, of subsequently. We should not test the patience of people. The fact that some people are leaving, that's an indication that now we have reached the saturation point. Thank you for a wonderful discussion. There will be disagreements. That is the stuff of democracy. If you all agree on everything, that means there's something wrong. But we agree to disagree, and we respectfully air our differences and try to counter the arguments by better logic, better evidence, and by the best practices. And recognize that no matter how wonderful we think we are, maybe we are wrong. And therefore, keep open the possibility that we'll change our minds. That is democracy. Democracy is not merely voting. It's also recognizing that we continue to evolve. If you hold to one view at a point of time and hold to that for the rest of life, you're a religious bigot, you're not a Democrat. That's not a great bad. A suggestion came and I wholeheartedly agree. రాష్ట్రంలో నలుమూలలో ఇలాంటి సదస్సులు కొంచెం తెలుగులో అర్థమయ్యే రీతిలో కొంచెం చర్చ రూపంలో పెడితే ఎంతో కొంత జనంలోకి వెళుతుంది. నిరాశకర్లే. ఇందాక మీరు అన్నారు, ఇప్పుడు ఒక్క రోజున లక్షల మంది కోట్ల మందికి వెళ్ళదు. స్లోలీ దానిలో మనం మాట్లాడే దానిలో మన భావాల్లో పసం ఉన్నట్టయితే ఖచ్చితంగా క్రమక్రమంగా సమాజంలోకి వెళుతుంది. ఆ నమ్మాలి. కాకపోతే కొన్ని దీర్ఘకాల ప్రక్రియ, అన్నీ ఒక్కరోజు ఒక గంట జరగవు. లెట్ మీ అగైన్ కంగ్రాచులేట్ Professor Suri and his team for this wonderful initiative. Let's conclude with a vote of thanks by Professor Narasimha Rao.
తర్వాత మాట్లాడదాం. అందరూ అన్నీ ఇంపార్టెంటే. నౌ టైమ్ ఈజ్ అప్. 3.5 hours is too long. Come. సభకు నమస్కారం. టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి 2-3 నిమిషాల్లో ఈ వందన సమర్పణ ముగించాల్సిన అవసరం ఉంది. చట్టబద్ధ పాలన జరుగుతున్న తీరు మీద వక్తలు కానీ అదేవిధంగా పార్టిసిపెంట్స్ ఎవరు మాట్లాడినా కానీ చట్టబద్ధ పాలనకు విఘాతం కలిగిస్తుంది. అది మంచిగా ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడ్డారు. ప్రజా హక్కులకు భంగం కలుగుతూ ఉందని, ప్రజా హక్కులకి భంగం కలగకుండా చూడాల్సిన ప్రభుత్వాలే ప్రజా హక్కులకు భంగం కలిగిస్తున్నాయని, అదేవిధంగా జస్టిస్ గోపాలగౌడ గారు రాష్ట్రంలో జరుగుతున్న చట్టవిరుద్ధ కార్యక్రమాల గురించి కూడా ప్రత్యేకంగా చర్చించారు. జియో నెంబర్ 1 గురించి కూడా ఆయన మాట్లాడారు ఈ రోజున. సో వీటన్నిటి మీద అందరూ ఏకాభిప్రాయమే ఉన్నది. చట్టబద్ధ పాలన కొంత దిగజారుతుంది రోజు రోజుకి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకి మంచిది కాదు మనుగడకి అనేది అందరూ ఏకగ్రీవంగా అంగీకరించింది వాస్తవం. అయితే ఈ చట్టబద్ధ పాలన దిగజార్చే లేదా చట్టబద్ధ పాలన బలహీనపరిచే ఈ తీరును వ్యతిరేకంగా పోరాటానికి ప్రజలను సమీకరించకపోతే, ప్రజలను ఎన్లైటన్ చేయకపోతే ఈ ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరూ అభిప్రాయపడ్డారు. అదేవిధంగా చివరిగా పిలవగానే బెంగళూరు నుంచి ఇక్కడికి తెల్లవారుజామున ఎప్పుడో 2 గంటలకి లేచి ఈ వయసులో కూడా ఆయన ప్రయాణం చేసి రావటం అనేది నిజంగా అభినందనీయం. ప్రత్యేకంగా గోపాలగౌడ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం ఈ ఫోరం ఫర్ డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్ తరఫున. సో అదేవిధంగా అనేక పనులుండి కూడా వేరే కార్యక్రమాలన్నీ బిజీగా ఉండి కూడా ఈరోజు మన కార్యక్రమానికి రావడం జయప్రకాష్ నారాయణ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మిత్రులు లక్ష్మణరావు గారు చక్కగా మాట్లాడారు, కొన్ని సూచనలు కూడా చేశారు. రాజకీయ పార్టీల మీద సంస్కరణలు ఏ విధంగా తీసుకురావాలో చెప్పి, సో అది కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. సత్యప్రసాద్ గారు కూడా వేరే ఊరిలో ఉండి రాలేనేమో వస్తానేమో ఆయన బిజీగా ఉండి కూడా మన ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి వచ్చిన దానికి ధన్యవాదాలు. ఈ చట్టబద్ధత భారత ప్రజాస్వామ్యం అనే అంశం మీద ఈ చర్చ జరుగుతుందని చెప్పి ఇంతమంది పార్టిసిపేట్ చేయడం నిజంగా అభినందనం. మేమందరినీ ప్రతి ఒక్కరిని పేరున అభినందిస్తూ ఉన్నాం. ఇలాంటి సదస్సులు రానున్న రోజులు ఇంకా జరుపుతామని కూడా ఈ ఫోరం తరఫున మళ్ళీ మీకు హామీ ఇస్తా ఉన్నాం. సో ఈ అనేక సామాజిక అంశాల మీద, ఆర్థిక అంశాల మీద, రాష్ట్రంలో జరిగిన అంశాల మీద కూడా రానున్న రోజుల్లో ఈ సమావేశాలు చర్చాగోష్ఠులు పెడతాం తప్పనిసరిగా. మీ అందరి పార్టిసిపేషన్తోనే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది కూడా మీ అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుతూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా చివరిగా మీడియా మిత్రులకి కూడా